ఫర్ ద ఫస్ట్ టైం మనం 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ కి వెళ్ళి డైరెక్ట్ అక్కడే మన గెస్ట్ తో, వాళ్ళ ఎంప్లాయీస్ తో, ట్రైనీస్ తో అందరితో మాట్లాడి ప్రతి టెక్నికల్ డీటెయిల్ లైక్ సోలార్ ప్యానెల్ టైప్, సోలార్ ప్యానెల్స్ నుండి గ్రిడ్ కి ఎలా కనెక్షన్ ఉంటుంది, 2 మెగావాట్ లాంటి హెవీ ప్రాజెక్ట్ కి ఎంత హ్యూజ్ ట్రాన్స్మిటర్ వాడతారు, సబ్ స్టేషన్ లో సెటప్ ఎలా ఉంటుంది, స్టెబిలైజర్స్ ఎలా ఉంటాయి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కవర్ చేశాం. అలాగే ఒక కామన్ మ్యాన్ కి సోలార్ గురించి ఉండే ప్రతి క్వశ్చన్, సోలార్ మీటర్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో ఏం పని ఉంటుంది, ఇన్స్టాలేషన్స్ ఎలా చేస్తారు, డొమెస్టిక్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా ప్రాక్టికల్. ఈ పాడ్కాస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం. సదానందం గారు అంటే కేవలం ప్రొఫెసర్ మాత్రమే కాదు, విద్యను, విజ్ఞానాన్ని, ప్రయోజనకరమైన టెక్నాలజీని సమాజానికి చేరువ చేయాలనుకునే ఒక ఆలోచనాశీలి. ఇంజనీరింగ్ కాలేజీలో పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సెమీ కండక్టర్ డ్రైవ్స్, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ లాంటి క్లిష్టమైన సబ్జెక్ట్స్ ని కూడా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే ఉపాధ్యాయుడు. చదువుకున్న జ్ఞానం పుస్తకాల్లోనే ఉండకూడదు, ప్రజల జీవితాల్లో ఉపయోగపడాలి అనే ఆలోచనతో శుభిదాస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సోలార్ సంస్థని వరంగల్లో స్థాపించారు. ఆయన ప్రత్యేకత కస్టమర్ కి పూర్తిగా వివరించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇవ్వడం, న్యాయమైన ధరలో నాణ్యమైన సోలార్ ఇన్స్టాలేషన్, ROI, సేవింగ్స్, మెయింటెనెన్స్ అన్ని ఓర్పుగా వివరించడం, స్టాఫ్ ని కూడా కుటుంబంలా చూసుకుంటూ మంచి వర్క్ కల్చర్ మెయింటైన్ చేయడం. టీచర్ బై హార్ట్, ఎంటర్‌ప్రెన్యూర్ బై విజన్. ఈ రోజు మనతో పాడ్కాస్ట్ చేయడానికి మన ముందున్నారు. నమస్కారం సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మా గోల్డెన్ టాక్సీ చివనాగ్లో పాడ్కాస్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ముందుగా శుభిదాస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అంటే మీరు అసోసియేట్ ప్రొఫెసర్ కదా, దాని నుంచి ఈ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారడానికి అసలైన కారణం ఏంటి? ఆ శుభిదాస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మాకు కొన్ని విషయాలు చెప్పండి సార్. డెఫినెట్లీ. శుభిత ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టడానికి మూల కారణం ఎనర్జీ రిక్వైర్మెంట్. యాక్చువల్లీ ఈ ఆలోచన 2012లో వచ్చింది. ఓకే. అప్పుడు పవర్ కట్స్ చాలా ఉండేది. అవును సార్. విలేజెస్ లో, సిటీస్ లో కూడా. ఈవెన్ సమ్మర్ కూడా మనకు ప్రాబ్లం అయ్యేది. అవును. సో ఆ టైంలో ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి అనేది UPS, అది కూడా బ్యాటరీ స్టోరేజ్ చాలా తక్కువ ఉండేది. అవునవును. అంటే తక్కువ టైం బ్యాకప్ వచ్చేది. అవును. సో ఆల్టర్నేట్ సోర్స్ ఈజ్ సోలార్. అప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఐడియా అప్పుడు వచ్చిన ఐడియా పెట్టాలని, బట్ బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం సొసైటీలో, టెక్నాలజీస్ అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ అవైలబుల్ లేకపోవడం, సో అది కొంచెం పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. సో 2012లో వచ్చిన ఐడియాని 2021లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. అయితే శుభిత అంటే శుభిత మీన్స్ రేస్, సన్ రేస్. ఓకే ఓకే ఓకే. శుభిత మీన్స్ ఇస్ ఏ సన్ లైట్ ఆర్ ఫాలింగ్. ఓకే ఓకే. సో శుభిత ఎనర్జీ సొల్యూషన్స్. ఇస్ మై నేమ్ ఆర్ సమ్ నేమ్ డిసైడ్ చేసేటప్పుడు కొన్ని న్యూమరాలజీ. సో అక్కడ ఒక లెటర్ మిస్ అవుతుంటే దానికి ఎస్ అని పెట్టాము. సదానందం అవచ్చు, సన్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో శుభిత ఎనర్జీ సొల్యూషన్స్ అది ఫార్మాట్ చేసినాము. ఓకే ఓకే. ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. ఒకరు విశ్వజ, మై వైఫ్, ఓకే, అండ్ వికాస్, బ్రదర్ ఇన్ లా, ద డైరెక్టర్స్. ఓకే. సో టెక్నికల్లీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కంపెనీ. ఓకే ఓకే. సో హోల్ అండ్ సోల్ గా మీరే చూసుకుంటారు, బట్ దే ఆర్ డైరెక్టర్స్. ఓకే ఓకే ఓకే. అండ్ టెక్నికల్ టీమ్ ఆల్సో అరౌండ్ 20 members ఆర్ technicians are there. Okay. 4 to 5 members engineers. Okay. They are working. So one engineer is very experienced. Okay. He had a megawatt level experience. Okay. Now he is started with low investment. Okay. Then now we are doing good number of projects. That is in megawatt level, not in kilowatt. So initial idea is only we have to enter into this field. Okay okay. సరే, అయితే ఇప్పుడు మీరు ఎన్నో సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేశారు కదా, మీది శుభిత సొల్యూషన్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సొల్యూషన్స్ కూడా. అంటే ఎలాంటి సొల్యూషన్స్ మీరు ప్రొవైడ్ చేశారు? అంటే మీ సొల్యూషన్ తోటి ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఏరియా కానీ, కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్ ని మీ సొల్యూషన్ తోటి రెక్టిఫై చేసింది ఏమన్నా ఉందా? యా, ఉంది. అంటే మేము ఓన్లీ సోలార్ అని కాదు, ఎనర్జీ సొల్యూషన్స్. ఓకే. సో ఎనర్జీలో ఎలాంటి సొల్యూషన్స్ అయినా ఇవ్వడానికి రెడీ. ఓకే. సో ఆ బేస్ తోటి మేము అంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాము. ఓకే. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అది పవర్ ఫ్యాక్టర్. ఓకే. కమర్షియల్ ఏంటంటే మనకు ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయి. ఇండస్ట్రీ నడిచినా నడవకుండా ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయి. ఓకే. సో పర్ KVA 500 or 100 డిపెండ్స్ ఆన్ దేర్ కేటగిరీ. నెక్స్ట్ ఇక్కడ KVH, KWH యూనిట్స్ అని ఉంటాయి. ఇండస్ట్రీస్కి ఆర్ కమర్షియల్కి మనం బిల్లింగ్ జరిగేది KVAH యూనిట్స్కి.
కేవీహెచ్. కేవీహెచ్, కేడబ్ల్యూహెచ్ కాదు. కేవీ అంటే ఇట్స్ రేటింగ్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ రేటింగ్ మల్టిప్లైడ్ బై టైం. సో ఇండస్ట్రీస్ లో లోడ్ ఏంటంటే మనకు లాగింగ్ లీడింగ్ అని ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అందులో అన్ని మనం మోటార్స్ ఉంటాయి, ఇవన్నీ ఇండక్టివ్ లోడ్స్ కిందకి వస్తాయి. దాంట్లో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వల్ల కేవీహెచ్ యూనిట్స్ పెరుగుతుంటాయి. సో పెరగడం వల్ల బిల్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో దీని మీద కూడా అవేర్నెస్ అవసరం. పవర్ ఫ్యాక్టరీ మీద ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది ఫిక్స్డ్ కెపాసిటీ పెట్టేస్తా ఉంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోడ్. సో దానివల్ల కూడా ఇన్ని రోజులు డిపార్ట్మెంట్ చూసింది, బట్ 3-4 months నుండి ఎంత ఎక్కువ కెపాసిటీ ఉంటే కూడా మనం ఓవర్ కెపాసిటెన్స్, ఓవర్ కాంపెన్సేషన్ అవుతుంది. ఓవర్ కాంపెన్సేషన్ లో కూడా ఓవర్ వోల్టేజ్ రావడం దగ్గర సమ్ లాసెస్ డిపార్ట్మెంట్ జరగడము. ఆ లాసెస్ ఎవరు బేర్ చేయాలనే క్వశ్చన్ మార్క్. వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారు ఈఆర్సీకి, ఎలక్ట్రిక్ రెగ్యులేషన్ కమిషన్ అని. సో వాళ్ళు పర్మిట్ చేస్తారు ఏమని, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో దానికి పెనాల్టీ ఏమని చెప్పి. సో తగ్గిన ప్రాబ్లమే, పెరిగిన ప్రాబ్లమ్ ప్రాపర్ అంటే మన లోడ్ ప్రపోర్షనల్ గా కాంపెన్సేషన్ జరగాలి. సో దిస్ ఇస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ లేనప్పుడు అంటే అది మీటర్ లో డిజేబుల్ చేసి ఉండదు ఇన్ని రోజులు. ఇప్పుడు డిపార్ట్మెంట్ దాన్ని ఎనేబుల్ చేసింది. చాలా మందికి 3 months తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక నోటీస్ కూడా ఇష్యూ చేసింది. సో ఆయన దాని మీద అవేర్నెస్ లేక కెపాసిటెన్స్ ఏదైతే ఉంటాయో కెపాసిటీ బ్యాంక్స్ అలానే నడిపిస్తున్నారు. సో దానివల్ల ఓవర్ పీక్ డిమాండ్ అని ఉంటుంది, మ్యాక్సిమం డిమాండ్ అని కూడా ఉంటుంది. అది కూడా ఒక్కోసారి ఏమవుతుంది అంటే మన కాంట్రాక్ట్ డిమాండ్ ని క్రాస్ చేస్తుంది. 120 kilowatt లోడ్ అంటే 120 దాటితే ఫైన్ పడుతుంది. మళ్ళీ పర్ కేవీ డబుల్ ది ఫిక్స్డ్ చార్జెస్ పడుతుంది. పర్ కేవీ 500 rupees అనుకోండి, 120 kilowatt వరకు ఏం ఫైన్ ఉండదు. 130 పడింది అనుకోండి, పైన 10 దాటికి 10 అంటే 120 kVA వరకు మీరు 500 rupees పే చేయాలి పర్ కేవీ. అదే 130 అయితే 120 పైన ఉన్న 10 kVAకి 1000 rupees పర్ కేవీ పే చేయాలి. సో ఇది దాంతో పాటు నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేయాలి ఐడియల్ గా. కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ యూనిట్స్ ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ కేడబ్ల్యూహెచ్ అప్పుడు కాన్స్టాంట్ ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ కేవీహెచ్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటాయి. సో ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. సో దానికి అనవసరంగా బిల్ కట్టాల్సి వస్తుంది. సో పవర్ ఫ్యాక్టర్ వేరియేషన్ అనేది దానివల్ల దాని ఇంపాక్ట్ ఏంటిది బిల్ పైన. సో అది ఎలా దానికి తగ్గట్టు సొల్యూషన్ ఎలా ఇవ్వాలన్నది మేము బెటర్ వేలో టెక్నికల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. సార్ పవర్ ఫ్యాక్టర్ గురించి యాక్చువల్గా మాకే తెలియదు, బట్ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల చాలా నాలెడ్జ్ వచ్చింది. అంటే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, అసలు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాని రోల్ ఎంత, కరెంట్ బిల్ పే చేయడంలో దాని రోల్ ఎంత అనేది తెలిసింది. చాలా బాగా వివరించారు. అయితే ఇప్పుడు మనకు ఫ్యూచర్ మొత్తము ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇప్పుడు ఆల్రెడీ బస్సులు వచ్చాయి, స్కూటర్స్ వచ్చాయి, కార్స్ వచ్చాయి, అండ్ ఇంకా అందులో చాలా అభివృద్ధి చెందుతూ చాలా వెహికల్స్ రాబోతున్నాయి. సో వాటికి మీరు ఏమైనా సొల్యూషన్ ఆలోచించారా? మీరు ఏమైనా ఫ్యూచర్ లో వాటి గురించి సొల్యూషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? మేము అంటే మా కంపెనీలో ఎనర్జీ సొల్యూషన్స్ అని చెప్పాను. ఇది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా కమ్స్ అండర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దాంట్లో సొల్యూషన్ ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, ఛార్జింగ్ పాయింట్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, లైక్ బ్యాటరీ ఎంత కెపాసిటీ బ్యాటరీ పెట్టాలి, సో దానికి ఎంత టైం తీసుకుంటుంది ఛార్జింగ్ కి, డిశ్చార్జింగ్ కి, సో ఎన్ని అవర్స్ మనం బ్యాకప్ వస్తుంది వెహికల్ కి, అయితే ఎన్ని అవర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇలాంటి వాటికి కూడా మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలని కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఆల్రెడీ కాలేజీలో ఒక 15 kilowatt ఛార్జింగ్ పాయింట్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే అది కార్స్ కి, వెహికల్ 2-wheeler 3-wheeler 4-wheeler. సో 3 vehicles ఎట్ టైం చార్జ్ చేసుకునేలాగా సో అది ఎగ్జిక్యూట్ చేసాము. ఇట్ ఇస్ రన్నింగ్ వెల్. గ్రేట్. అంటే సోలార్ తో పాటు ఇవి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఫస్ట్ రెసిడెన్సీ తోటే స్టార్ట్ చేశారా సార్, లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇండస్ట్రియల్ కూడా? ప్రాజెక్ట్ ఇస్ డొమెస్టిక్ రెసిడెన్షియల్. అది దట్ ఈస్ ఆల్సో అండర్ సబ్సిడీ ప్రాజెక్ట్. దెన్ సెకండ్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ కమర్షియల్. సో దట్ ఈస్ బిగ్గర్ 125 kilowatt ప్రాజెక్ట్. అంటే ఎవల్యూషన్ ఎలా వచ్చింది సార్? అంటే ఇప్పుడు మనకు తెలిసింది రెసిడెన్షియల్ లో 1 kilowatt, 2 kilowatt, 3 kilowatt, 5 kilowatt ఇట్లా తెలుసు. లైక్ ఎంతవరకు పోతుంది ఇది ఎవల్యూషన్ అనేది, ఎలా జరిగింది? ఎవల్యూషన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది ఎండ్ కన్స్యూమర్. సో ఎండ్ కన్స్యూమర్స్ ఎలా అంటే మనకు డొమెస్టిక్ ఉంటుంది, తర్వాత కమర్షియల్ ఉంటుంది, ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ ఉంటుంది, దెన్ పవర్ పర్చేజ్ ఉంటుంది. పవర్ పర్చేజ్ ఎలా అంటే గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది, అదర్వైజ్ ఓపెన్ యాక్సెస్ అని ఉంటుంది. ఓపెన్ యాక్సెస్ ఏంటంటే మనమే కస్టమర్ని వెతుక్కోవాలి.
సో అంటే మనం పవర్ జనరేట్ చేస్తాం, ఆ పవర్ యూజ్ చేసే వాళ్ళు ఎవరు అదర్ ఎండ్. ఓకే సో ఐదర్ గవర్నమెంట్ అయినా పర్చేస్ చేయాలి, అదర్వైజ్ ఒక కస్టమర్ ఉండాలి మనకు. ఓకే ఓకే దట్ ఈస్ ఓపెన్ యాక్సెస్. ఓకే అది కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, సమ్ పాలసీస్ కూడా వస్తున్నాయి. వెరీ నియర్ ఫ్యూచర్ అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే మనకి ఇప్పుడు ఎలా కొన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి, అవును, సో వాళ్ళకు పైన స్పేస్ రూఫ్ ఏరియా సఫిషియంట్ ఉండదు, బట్ దేర్ కన్సంప్షన్ ఇస్ వెరీ హై. అంత కెపాసిటీ తగ్గట్టు మనము ప్లాంట్ ఇన్స్టాల్ చేయలేము వాళ్ళ రూఫ్ పైన. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఓపెన్ యాక్సెస్ లో అక్కడ ఉన్న కన్స్యూమర్స్ అందరికి వాళ్ళ టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేసేసి దెన్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ సోలార్ ప్లాంట్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనీ అదర్ 15-20 ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఆల్సో వన్ ఆఫ్ దిస్ యూజ్ కేస్. సో అక్కడ ఏంటంటే అందరికి మనం ఇవ్వలేం. ఈవెన్ అపార్ట్మెంట్ లో సింగిల్ కస్టమర్ కి 3 కిలోవాట్ 2 కిలోవాట్ కన్సంప్షన్ ఉంటుంది. రైట్. ఒక 25 మెంబర్స్ ఉన్నారంటే 25 into 3 ఒక 100 కిలోవాట్ వరకు. 100 కిలోవాట్ కెపాసిటీ మనం రూఫ్ పైన మనం ఇన్స్టాల్ చేయలేం. సో అలాంటి కేసెస్ లో మనం ఆ ప్లాంట్ ని నియర్ బై మనకున్న ల్యాండ్ లో ఎక్కడన్నా ఎనీ ఆఫ్ ది స్టేట్, అంటే స్టేట్ మొత్తం ఎక్కడైనా ఏదో ఒక దగ్గర ప్లేస్ లో ఇన్స్టాల్ చేసి ఆ పవర్ ని మనం గ్రిడ్ కి ఇచ్చేస్తాం. ఓకే. ఇక్కడ జనరేట్ అవుతా ఉంటది, అక్కడ కన్సంప్షన్. సో అంటే ఒకటే ఏరియాలో ఉండాలని రూల్ ఏం లేదా? ఒకటే జిల్లాలో ఒకటే అలా ఏం లేదు, స్టేట్ లో ఎక్కడైనా ఉండొచ్చు. సూపర్. సో మన స్టేట్ లో సపోజ్ నా ప్లాంట్ ఎక్కడో వరంగల్ లో ఉంది, నా కన్స్యూమర్ ఎక్కడో హైదరాబాద్ ఉండొచ్చు. హైదరాబాద్ లో ఏదైనా కాంప్లెక్స్ ఆర్ హాస్పిటల్ ఏదైనా పెద్ద ఎంఎన్సి కంపెనీ ఉండొచ్చు సాఫ్ట్వేర్. సో వాళ్ళకి కూడా పవర్ ఇక్కడ జనరేట్ అయింది అక్కడ కన్సంప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ మైనస్ అవుతుంది. ఓకే ఓకే. సో దీనికి గవర్నమెంట్ సమ్ 2 to 3% వీలింగ్ చార్జెస్ అని కలెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. ఇది స్టార్ట్ అయిందా సార్ లేకపోతే గోయింగ్ టు స్టార్ట్? అంటే కొన్ని ప్లేసెస్ లో స్టార్ట్ అయింది, బట్ మన దగ్గర ఇంకా ఇట్ టు బి స్టార్ట్. ఓకే ఓకే. సార్ అయితే మనకు మెయిన్ గా సోలార్ మీటర్ పెట్టించుకున్న తర్వాత మనకు సోలార్ బిల్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా చూసుకోవాలి? అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవి అని చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా, ఒకసారి అది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే. ఏదైనా ఒక మీ దగ్గర ఏదైనా శాంపుల్ బిల్ ఉంటే అది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. యాక్చువల్లీ ప్రెసెంట్ ఏంటంటే సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్. ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో ఏంటంటే మనకు సోలార్ పెట్టుకోక ముందుకు ఏదైతే మీటర్ ఉందో మాది ఓన్లీ వన్ డైరెక్షనల్, అంటే మనం కన్సంప్షన్ మాత్రమే రికార్డ్ చేస్తుంటాం. సో ఇప్పుడు ప్రెసెంట్ సోలార్ ఎవరైతే కన్స్యూమర్ పెట్టుకుంటారో ఆ ఓల్డ్ మీటర్ ఎనర్జీ మీటర్ తీసేసి కొత్త నెట్ మీటర్ వస్తుంది, బై డైరెక్షనల్ మీటర్. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు జరుగుతూ ఉంటాయి. ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుందంటే డిపెండ్స్ ఆన్ లోడ్ కండిషన్. సో మన లోడ్ ఉంది, లోడ్ తక్కువ కన్సంప్షన్ ఇస్తుంది, సోలార్ పవర్ జనరేట్ ఎక్కువ అవుతుంది. సో లోడ్కి వెళ్ళగా మిగిలింది ఎక్స్పోర్ట్ అవుతుంది గ్రిడ్ కి. సో ఎన్ని ఎక్స్పోర్ట్ చేసాం అనేది మీటర్ లో రికార్డ్ అవుతుంది. సో అది ఎక్స్పోర్టెడ్ యూనిట్స్. నెక్స్ట్ నైట్ అవర్స్ మనకు సోలార్ ఉండదు, అదర్వైజ్ డే లో హెవీ లోడ్ ఉంది బట్ సోలార్ సఫిషియెంట్ జనరేట్ చేయట్లేదు. సో ఆ టైంలో మనకు గ్రిడ్ నుంచి కూడా పవర్ అవసరం, అది ఇంపోర్టెంట్. సో ఇంపోర్టెడ్ యూనిట్స్ కూడా రికార్డ్ అవుతాయి. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డిఫరెన్స్ కి మాత్రమే బిల్లింగ్ అవుతుంది. సో అది బిల్లింగ్ ఎలా అంటే మనం ఎక్కువ కన్సంప్షన్ చేసుకుని మనం పే చేయాలి, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే డిపార్ట్మెంట్ కన్స్యూమర్. సో ఇది ఒక బిల్లు మనం చూస్తే టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ కన్స్యూమర్ ఏ కేటగిరీ అని ఉంటుంది, ఇందులో డొమెస్టిక్, సర్వీస్, కమర్షియల్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఒక డొమెస్టిక్ కన్స్యూమర్ బిల్ చూస్తే కేటగిరీ 1A డొమెస్టిక్ అని ఉంటుంది. ఫేజ్ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ అని కూడా రాసి ఉంటుంది. సింగిల్ ఫేజ్ అనుకుంటే సింగిల్ ఫేజ్. కాంట్రాక్ట్ లోడ్ అంటే మనం ఫస్ట్ మీటర్ తీసుకున్నప్పుడు ఒక మా ఇంట్లో మొత్తం అంటే అన్ని అప్లయన్సెస్ కలిపి ఇంత లోడ్ ఉందని చెప్పి మనం అప్లై చేసుకుంటాం. సో దానికి డిపార్ట్మెంట్ అప్రూవేషన్ మీటర్ ఇస్తుంది. దాంట్లో కాంట్రాక్టెడ్ లోడ్ అనేది మనం డిపార్ట్మెంట్ తోటి అగ్రిమెంట్ అవుతున్నాం, మా ఇంట్లో లోడ్ ఇంత, దీని దగ్గర పవర్ కావాలని మనం ముందే మీటర్ తెచ్చుకున్నాం. ఇది ఫస్ట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మనకు లోడ్ డిసైడ్ అవుతుంది. అది మన లోడ్ సపోజ్ దీంట్లో 4 కిలోవాట్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్ని కలిపి 4 కిలోవాట్ లోడ్ ఉన్నట్టు. సో నెక్స్ట్ దీంట్లో KWH యూనిట్స్ అని ఉంటుంది. అది యావరేజ్ ప్రెసెంట్ అంటే మీరు వాడుకున్న యూనిట్స్ ఇక్కడ డేస్ కి రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ 220 యూనిట్స్ ఉంది. సో సోలార్ నెట్ మీటర్ ఎలా ఉంటుంది అంటే ఓల్డ్ మీటర్ KWH అంటే మీటర్ రీప్లేస్ చేసినప్పుడు అప్పుడు ఏమున్నాయి ప్రెసెంట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ ప్రీవియస్ ఎక్స్పోర్ట్ రెండు అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఈ మంత్ ఈ రోజు బిల్డింగ్ వచ్చాడు ఈ రోజు వరకు ప్రీవియస్ అంటే మీరు రాకముందుకు మనకి అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ అయినాయి, ఇప్పుడు ఈ మంత్ రీడింగ్ వచ్చినప్పుడు ఎన్ని యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో అది రికార్డ్ చేస్తుంది. మన కన్సెప్షన్ యూనిట్స్ రికార్డ్ అయింది ఆల్రెడీ KWH. మనం ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్స్ సపోజ్ 142 ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ KWH యూనిట్స్ ఇంపోర్ట్ 220 ఉంది, మనం గ్రిడ్ కి ఇచ్చింది 141 ఉంది. సో 141
మనం జనరేట్ చేసినాం, అంటే మనం వాడుకోగా ఎక్స్పోర్ట్ చేసినవి 141, బట్ గ్రిడ్ నుంచి 220 వాడుకున్నాం. మనం నంబర్ ఆఫ్ యూనిట్స్ బిల్లింగ్ అయ్యేది మాత్రము 220 మైనస్ 140. మనం ఆల్రెడీ 141 యూనిట్స్ జనరేట్ చేస్తున్నాం. సో 220 అంటే సోలార్ లేకుంటే 220 యూనిట్స్ పే చేయాల్సిన బిల్, బట్ ఇప్పుడు ఎన్ని 220 మైనస్ 141, ఆ డిఫరెన్స్ యూనిట్స్ మాత్రమే బిల్ పే చేస్తాం. ఆల్మోస్ట్ 80 యూనిట్స్ అనుకుంటే 0 to 50 యూనిట్స్ మనకు ఒక టారిఫ్ ఉంటుంది, 50 to 100 ఒక టారిఫ్ ఉంటుంది. సో అదే టారిఫ్ లోకి మనం వస్తాము, దాని ప్రకారం మాత్రం బిల్ కట్టాలి. అదే 141 యూనిట్ జనరేట్ చేయకుంటే 220 యూనిట్స్ కి మీకు 1 to 50 ఒక రేట్ ఉంటుంది, 50 to 100 ఒక రేట్ ఉంటుంది, 100 to 200 ఒక రేట్ ఉంటుంది. సో దీనిలాగా మీకు పే చేయాల్సి వస్తుంది. సో ఇది ఇక్కడ యూనిట్స్. ఒకవేళ ఇంకా మిగిలి ఉన్నాయి అనుకోండి, సపోజ్ మీరు 300 ఎక్స్పోర్ట్ చేశారు, 200 వాడుకున్నారు, మీ ఇంకా 100 యూనిట్స్ మిగిలి ఉన్నాయి. ఈ 100 యూనిట్స్ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. అట్లా ఎవ్రీ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా వెళ్తుంది. 6 months వరకు క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత 6 months తర్వాత ఒక లంసమ్ యూనిట్స్ ఉంటాయి మీకు. ఆ యూనిట్స్కి డిపార్ట్మెంట్ ఒక రేట్ ఆఫ్ ఒక 1 per యూనిట్ ఇంత కాస్ట్ తోటి మీకు పేమెంట్ చేస్తుంది. సో దిస్ ఇస్ యాడెడ్ అడ్వాంటేజ్. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ కి రిటర్న్స్ వస్తుంది. సార్ మీరు రీసెంట్ గా 2 megawatt ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా, విచ్ ఇస్ ఎ హ్యూజ్ థింగ్, అండ్ వీ హియర్డ్ దట్ యూ కంప్లీటెడ్ విత్ ఇన్ 2 months. సో దాని గురించి చెప్పండి సార్, వీఆర్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ ఇట్. ఓకే, యాక్చువల్లీ అది పిఎం కుసుమ్ ప్రాజెక్ట్, ఇట్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. పిఎం కుసుమ్ అంటే సార్ ఇప్పుడు మనకు పిఎం సూర్య గారు తెలుసు, పిఎం కుసుమ్ అంటే? పిఎం కుసుమ్ అనేది ఫార్మర్ వెల్ఫేర్ కోసము అది అసైన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దీంట్లో 0.5 megawatt నుంచి 2 megawatt వరకు డిపెండ్స్ ఆన్ దేర్ ల్యాండ్ అవైలబిలిటీ. సో ఫార్మర్స్ సొంతంగా ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఆ ప్లాంట్ లో జనరేట్ అయిన పవర్ ని మన డిస్కమ్ వాళ్ళే పర్చేజ్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ 25 years అగ్రిమెంట్. సో ఈ స్కీమ్ లో ఎవరైతే వాళ్ళ ల్యాండ్ అవైలబుల్, స్కీమ్ కండిషన్స్ ఉన్నాయి, 5 kilometers లోపల మనం ప్రపోజ్డ్ ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ లో ప్లాంట్ పెడితే దెన్ మనం జనరేట్ చేసిన పవర్ గవర్నమెంట్ 25 years పాటు ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈ ఒక కస్టమర్ మనకు మనతో అగ్రిమెంట్ అయ్యాడు. సో వీఆర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆన్. అంటే ఆపరేషన్లోకి రాబోతుంది అన్నమాట. యాక్చువల్లీ March 31st వరకు ప్లాంట్ ఆపరేషన్లోకి రావాలి. దెన్ బిఫోర్ దట్ వీఆర్ గోయింగ్ టు. అంటే ఇంత క్విక్ టైమ్ లో చేశారు, దానికి మెయిన్ కారణం ఏమనుకుంటున్నారు ఇంత క్విక్ టైమ్ లో మీరు చేయడానికి? కస్టమర్ సపోర్ట్, ఆల్ రెస్పెక్ట్స్. ఎలా అంటే టైంకి పేమెంట్స్ ఇవ్వడం. ఎవరు సార్ కస్టమర్? కోసిన వెంకట నరసింహారెడ్డి గారు అని, ఈజ్ ఏ ఫార్మర్. సో ఈ గాట్ అప్రూవల్ ఫ్రమ్ టీజీ రెడ్కో. రెడ్కో అనేది మీడియేటర్ బిట్వీన్ ఫార్మర్ అండ్ డిస్కమ్. సో ఫార్మర్ జనరేట్ చేస్తున్నాడు, డిస్కమ్ పర్చేజ్ చేస్తుంది, మధ్యలో చూసుకున్నది టీజీ రెడ్కో. సో రెడ్కో ఈజ్ గివింగ్ ఆథరైజేషన్స్. అండ్ ఈ కస్టమర్ డిస్కమ్ తో 25 years అగ్రిమెంట్ అయ్యాడు. సో దాంట్లో భాగంగా మేము ఒక ఎస్టిమేషన్ ఇచ్చేసి తను యాక్సెప్ట్ చేసి అగ్రిమెంట్ అయిపోయాను. అగ్రిమెంట్ అయిన దగ్గర నుంచి వి స్టార్టెడ్ December 1st. దెన్ నౌ ఇట్ ఈస్ అండర్ కంప్లీషన్ స్టేజ్. ఎంత సార్ అంటే ఏరియా ఎలా ఉంటుంది, ఎంత ఏరియాలో బిల్డప్ చేశారు? ఎంత డిపార్ట్మెంట్ రెడ్కో వాళ్ళ కండిషన్స్ ప్రకారము ఫర్ 1 megawatt 3 acres is required. For 2 megawatt it is 6 acres. 0.5 megawatt అంటే 1.5 acre. సో ఇలా 1.5 అయితే 4.5 acres సరిపోతుంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీతో కంపేర్ చేస్తే మనం వాళ్ళు ఇచ్చిన కెపాసిటీ కంటే తక్కువ ఏరియాలో మనం ప్లాంట్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో మేము ఇప్పుడు 2 megawatt 5.5 acres లో కంప్లీట్ చేస్తాం. అంటే ఇంకా 1/2 acre ల్యాండ్ ని మనం మిగిలేలాగా చూసాం, వేస్ట్ అవ్వకుండా. అంటే ప్రజెంట్ టెక్నాలజీ ఎలా అంటే ద కెపాసిటీ ఆఫ్ మోడల్స్ ఈస్ ఇంక్రీస్డ్. నౌవేడేస్ 720, 750 wattage ఆఫ్ మోడల్స్ ఆర్ అవైలబుల్. స్టూడియోలో కూర్చొని మాట్లాడడం కంటే దెన్ ఫిజికల్ గా విజిట్ చేసి ప్రతిదీ మనం విజువలైజ్ చేసుకుంటూ చేస్తే బాగుంటుంది. షూర్ సార్, తప్పకుండా వెళ్దాం సార్. ఇక్కడ ఇన్స్టాల్ చేసే ప్లాంట్ 2 megawatt గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్. సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ అండర్ పిఎం కుసుమ్ కాంపోనెంట్ ఏ. దిస్ ఈజ్
issued by central government. It's a central government scheme. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మెగావాట్కి తెలంగాణ గవర్నమెంట్కి పర్మిషన్ ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంట్లో భాగంగా మన తెలంగాణలో కొంతమంది ఫార్మర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ఫార్మర్ వెల్ఫేర్ పర్పస్. సో ఫార్మర్ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి అన్ని అంటే ఇక్కడ ఉన్న ప్రైమరీ కండిషన్ ఏంటంటే ఏదైతే లొకేషన్ ఉందో ప్లాంట్ ప్రపోజ్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ నియర్ బై సబ్స్టేషన్కి 5 kilometers రేడియస్లో ఉండాలి కండిషన్. సో దిస్ ప్లాంట్ ఈజ్ అండర్ 3.5 kilometers రేంజ్. సో దిస్ ఈజ్ అప్రూవ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ రెడ్కో రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ వాళ్ళు లెటర్ ఆఫ్ అప్రూవల్ ఇచ్చారు. దీన్ని ఇక్కడ పవర్ జనరేట్ అయిన పవర్ని పర్చేజ్ చేసేది డిస్కమ్స్. అంటే మనం మన ఏరియా తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కిందకి వస్తుంది, TGNPDCL. సో వాళ్ళు పర్చేజ్ చేస్తారు. 25 years అగ్రిమెంట్. 25 years అగ్రిమెంట్. సో 25 years అగ్రిమెంట్లో భాగంగా ఇక్కడ జనరేట్ అయిన పవర్ని వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా 2 మెగావాట్ ప్లాంట్ కదా సార్, దాదాపు ఎన్ని యూనిట్ల పవర్ జనరేట్ అవుతుంది? అప్రాక్సిమేట్లీ మంత్లీ ఒక డైలీ 10,000 యూనిట్ జనరేట్ అవుతుంది ప్రజెంట్ డే యాజ్ ఆఫ్ నౌ ఉన్న టెక్నాలజీ తోటి. సో దిస్ 2 మెగావాట్ ప్లాంట్ అనేది 10,000 యూనిట్ జనరేట్ అవుతుంది పర్ డే. సో మంత్లీ 10,000 మల్టిప్లైడ్ బై 30. సో 3 lakhs యూనిట్స్ జనరేట్ అవుతుంది. 3 lakhs ఇంటూ ఒక 3 రూపీస్ తీసుకున్నా కూడా 9 lakhs. అది 3 rupees 13 paisa ఫిక్స్ చేసింది కమిషన్. అంటే ఎలక్ట్రిక్ బిల్లింగ్ కమిషన్ ఉంటుంది, ERC అని అంటారు, రెగ్యులేటరీ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ ప్రైస్ డిఫైన్ చేస్తారు. సో ప్రజెంట్ ఈ స్కీమ్లో పర్ యూనిట్ 3 rupees 13 paisa పర్చేజ్ చేస్తుంది డిపార్ట్మెంట్. సో ఆ విధంగా రోజుకి 10,000 యూనిట్లు వేసుకున్నా కూడా డైలీ 30,000 రూపీస్ ఇన్కమ్. మంత్లీ 9 to 10 lakhs అప్రాక్సిమేట్. సో ఇది 2 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్. ఫిట్టింగ్ ఇవన్నీ మీరే చేసిన అని చెప్పారు కదా. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు అంటే చూడడానికి దౌపడుతుంది. అసలు యాక్చువల్గా ఎన్ని ఏకర్స్ సార్ ఇది? ఎన్ని ఏకర్స్? యాక్చువల్లీ గవర్నమెంట్ 6 acres ల్యాండ్ ఉంటేనే అప్రూవ్ చేసింది 2 మెగావాట్కి. ఓకే, 2 మెగావాట్కి 6 acres ల్యాండ్ మినిమం ఉండాలి. అదే 1 మెగావాట్కి అయితే 3 acres ల్యాండ్. ఓకే. సో ఇక్కడ ఈ స్కీమ్లో ఏంటంటే గవర్నమెంట్ ఒక 4 levels లో పర్మిషన్ ఇచ్చింది. 0.5 మెగావాట్, 0.5 మెగావాట్, 1 మెగావాట్, 1.5 మెగావాట్, 2 మెగావాట్ మ్యాక్సిమం. సో ఈ కస్టమర్ ఇక్కడ ల్యాండ్ సఫిషియెంట్ ఉంది కాబట్టి ఈ హ్యాస్ చూజన్ 2 మెగావాట్. ఓకే. అంటే దానికి కూడా లిమిట్ ఏమి ఉంటుంది సార్? అంటే ఒక కస్టమర్ ఇప్పుడు నా దగ్గర సఫిషియెంట్ ల్యాండ్ ఉంది, సో సఫిషియెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఎంతైనా పెట్టుకోవచ్చా, లేకపోతే ఒక కస్టమర్ కి? అది డిపార్ట్మెంట్ లిమిట్ చేస్తుంది. ఓకే, ఎంత వరకు లిమిట్ చేస్తుంది సార్ ప్రస్తుతానికి? 2 మెగావాట్. మరి ఈ హ్యాండ్లింగ్ ఇదంతా ఎలా సార్? లేబర్ కానీ ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేశారు? అంటే మా టీమ్స్ ఉన్నాయి, ఇన్స్టలేషన్ టీమ్ ఉంది. ఆ టీమ్స్ మళ్ళీ ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఇదే ప్రాజెక్ట్లో ట్రైన్ అవుతున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి. అంటే స్టూడెంట్స్. అది ఎట్లా అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సోలార్లో ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంది మన వరంగల్లో. అక్కడే ట్రైన్ అయిన పిల్లల్ని ఇక్కడ మేము వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. వన్స్ దే ఆర్ ట్రైన్డ్ వీ కెన్ గివ్ ఎంప్లాయ్మెంట్, ప్రజెంట్ స్కాలర్షిప్. దెన్ వన్స్ ఈ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేము నెక్స్ట్ చేయబోయే ప్లాంట్స్ కి వీళ్ళను మనం ఎంప్లాయ్మెంట్ గా తీసుకొని వర్క్ ఇచ్చేస్తాం. అసలు సోలార్ ప్యానెల్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే ఫస్ట్ ప్యానెల్స్ లో అసలు ప్యానెల్ అనేది ఎలా అంటే సిలికాన్ వేపర్స్. ఇప్పుడు మన శాండ్ ఉంటుంది కదా, శాండ్ ని ఒక 1500 degrees centigrade కి హీట్ చేస్తే వేపర్స్ వస్తాయి. ఆ వేపర్స్ ని క్యాప్చర్ చేసి ఆ వేపర్ ని ఒక సెల్ మోడల్ గా మనం ఫార్మాట్ అవుతా ఉంటుంది. సో ప్రజెంట్ అంటే ఈ సెల్ వేపర్స్ అనేవి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ప్రజెంట్ ఇండియా కూడా ఎంకరేజ్ చేస్తుంది, మన ఇండియాలో కూడా సెల్స్ తయారవుతున్నాయి. సో ఇదేంటంటే డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ సెల్స్ అంటే బయట నుంచి కమర్షియల్ ప్రొడక్ట్స్కి ఇప్పటివరకు పర్మిషన్ ఉంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో సెల్స్ మనమే తయారు చేసుకోవాలి, మోడల్ కూడా మనం తయారు చేసుకోవాలి, గవర్నమెంట్ కండిషన్. సో ఆ బేస్లో ఇప్పుడు మనకు దీంట్లో ఫస్ట్ పాలీ సెల్స్ వచ్చినాయి. పాలీ అంటే ఒకటే వేపర్ నుంచి వచ్చింది కాదు, సో డిఫరెంట్ సిలికాన్ వేపర్స్ నుంచి వచ్చిన సెల్స్ని ఒక మోడల్ లాగా ప్రిపేర్ చేసేవాళ్ళు. దాని ఎఫిషియన్సీ లెస్ దాన్ 15% ఉండదు, మ్యాక్సిమం 15% ఎఫిషియన్సీ ఉండేది. అది ఫస్ట్ జనరేషన్.
ఎఫిషియన్సీ అంటే వాట్ ఎవర్ ద ఎనర్జీ ఫాల్ ఆన్ సోలార్ ఎనర్జీ ఫాల్ ఆన్ సోలార్ ప్యానల్ సెల్, హౌ మచ్ ఎనర్జీ అంటే ఎంత పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు స్టోర్ చేస్తుంది లేదు, స్టోర్ చేయదు, జనరేట్ చేస్తుంది. సో ఒక 1000 వాట్స్ అంటే 1000 వాట్స్ పర్ స్క్వేర్ ఏరియా ఉంటుంది, సో స్క్వేర్ మీటర్స్. సో అంత 1000 స్క్వేర్లో మనకు పవర్ ఎంత జనరేట్ అవుతుంది అంటే 15% ఆల్మోస్ట్ 150 వాట్స్ అట్లా. సో అంత ఎఫిషియన్సీ మాత్రమే ఉండేది. ఇంత లైట్ ఫాల్ అయితే మనకి ఎంత పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ ఇన్ కిలోవాట్. అంటే ఇంత కిలోవాట్ ఏరియాలో ఇంత రేడియేషన్ పడితే ఎంత పవర్ జనరేట్ అవుతుంది, దాన్ని ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో వన్స్ మోడల్ తయారైన తర్వాత అంటే ప్రతి మోడల్ టెస్ట్ అవుతుంది, ఫ్లాష్ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ లో ప్రతి మోడల్ ఎంత పవర్ ఇచ్చింది, దాని ఎఫిషియన్సీ ఎంత కొడతాడు, దాన్ని చూస్తారు. దాని మనకు ప్రతి మోడల్కి ఒక QR కోడ్ కూడా వస్తుంది. ఆ కోడ్లో దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ పారామీటర్స్, మెకానికల్ పారామీటర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో మనకు కూడా టెస్ట్ రిపోర్ట్ ఇస్తారు. సో అది పాలీ మోడల్స్. తర్వాత మోనో మోడల్స్ వచ్చినాయి. మోనో మీన్స్ వన్ సైడ్, బట్ సెల్స్ ఆర్ సేమ్. మోనో మీన్స్ సింగిల్ లేయర్ తోటి వచ్చినాయి, సింగిల్ సెల్ తోటి. సో మోడల్ మొత్తం ఒకటే వేపర్ తోటి మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. సో అంటే పాలీ మోడల్స్ పర్ డే పర్ కిలోవాట్ 4 యూనిట్ జనరేట్ చేస్తే, మోనో మోడల్స్ అనేది పర్ డే పర్ కిలోవాట్ 5 యూనిట్ జనరేట్ చేస్తుంది యావరేజ్గా, ఇయర్ యావరేజ్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ థర్డ్ జనరేషన్ ఏంటంటే బైఫేషియల్, మోనో విత్ బైఫేషియల్. బైఫేషియల్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ది ప్యానల్ కూడా పవర్ జనరేట్ చేస్తుంది. ఇందులో టాప్కాన్ బైఫేషియల్ అనేది లేటెస్ట్ మోడల్. ఎన్ టైప్ మోడల్స్ అంటారు. ఇప్పటి వరకు పాలీ, మోనో ఇవన్నీ కూడా P టైప్ మోడల్స్. సో లేటెస్ట్ సిలికాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీలో ఎన్ టైప్ మోడల్స్లో మనకు నాట్ ఓన్లీ సన్ లైట్, జస్ట్ డే లైట్ పడ్డా కూడా పవర్ జనరేషన్ ఉంటుంది. మార్నింగ్ సన్ రైజ్ కాకుండా ముందుకే మనకు పొద్దున్న తెల్లారుతుంది కదా, ఆ తెల్లారే వచ్చిన డే లైట్ ఏదైతే ఉంటుందో దాంతో జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ మనకు సన్ లైట్ పోయినంత వరకు కాదు, మొత్తం కంప్లీట్ విజిబిలిటీ లైట్ డార్క్ వచ్చేంత వరకు జనరేషన్లో ఉంటాయి. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ బైఫేషియల్ టాప్కాన్ మోడల్స్. ప్యానల్స్ విల్ జనరేట్ 6 యూనిట్స్ పర్ డే పర్ కిలోవాట్. సో ఒక్కొక్క టెక్నాలజీకి 1 యూనిట్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. అంటే 25% ఎఫిషియన్సీ, అంటే బ్యాక్ అండ్ 25% జనరేషన్ మనం ఎక్స్ట్రా క్యాప్చర్ చేయొచ్చు. తెలిసి మనం చూద్దాం బైఫేషియల్ ఎలా ఉంటుందో. పైన అయితే మోడల్ ఉందో బ్యాక్ సైడ్ కూడా అలానే మోడల్ ఉంటుంది. అంటే కింద పడ్డ లైట్ కూడా మన కింద విజిబిలిటీ ఉంది కదా, కింద ఇప్పుడు లైటింగ్ కనబడుతుంది కదా, మనకు కంటికి కనబడే విజిబిలిటీ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ బ్యాక్ సైడ్ ఉన్న మోడల్స్ కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆర్ ఈ సన్ లైట్ కూడా కింద పడి మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్షన్ వస్తుంది కదా, ఆ రిఫ్లెక్షన్ లైట్ కూడా పవర్ జనరేట్ అవుతుంది. మనకి ఇంతకుముందు 2 generations లో పాలీ, మోనో మోడల్స్ లో ఓన్లీ పైన పడ్డ సన్ లైట్ తోటి మనకు జనరేషన్ వచ్చేది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్స్ తోటి కూడా మనకు సెల్స్ తోటి పవర్ జనరేట్ వస్తుంది. అయితే ఒక డౌట్ సార్, కింద నీడు ఉన్నది కదా, పైన మాత్రమే ఎండ పడుతుంది మనకు, కింద నీడు ఉన్నది. అదే మరి ఆ నీడతో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన 1 వాట్ జనరేట్ అయింది అనుకో, కింద 0.25 జనరేట్ అవుతుందా, లేకపోతే కింద కూడా 0.25 జనరేట్? అంటే దట్ డిపెండ్స్ ఆన్ 0.25%, అంటే 25% అది మాక్సిమం. దట్ డిపెండ్స్ ఆన్ హైట్, డే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో దట్ ఈస్ ది, ఎందుకంటే అంటే పైనుంచి జనరేట్ అయ్యేది ఎక్కువ ఉంటుంది, కింద నుంచి జనరేట్ అయితే తక్కువ. అది పైనుంచి 100% జనరేట్ అవుతుంది అనుకోండి, బ్యాక్ సైడ్ 25% మాక్సిమం. అది ఎలా అంటే హైట్ ఆఫ్ ది మోడల్, కింద ఉన్న సర్ఫేస్ టైప్, కింద సర్ఫేస్ అట్లా లైట్ అంటే కంప్లీట్ వైట్ పెయింట్ వేసింది అనుకోండి, సన్ లైట్ పడితే రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ అంటే 25% మాక్సిమం. సో దట్ ఈస్ ది టెక్నాలజీ. సో దాంతో ఏంటంటే మనకు పర్ డే పర్ కిలోవాట్ 6 యూనిట్ జనరేట్ అవుతుంది యావరేజ్ గా ఇలాంటి వెదర్ లో. సో 6 యూనిట్స్ పర్ డే అంటే 22,000 కిలోవాట్. 2000 కిలోవాట్కి 1 కిలోవాట్ 6 యూనిట్ జనరేట్ చేస్తే 2000 కిలోవాట్ ఎన్ని యూనిట్ జనరేట్ చేస్తుంది, యూ కెన్ క్యాల్కులేట్. సో అలా అంటే ఒకటి సార్, ఇప్పుడు మోనోకు దీనికి 1 యూనిట్ డిఫరెన్స్. ఇప్పుడు దీనికి మోనోలో అయింది కింద ప్యానల్ ఉండదు, ఇప్పుడు దీనికి పైన ఉంటుంది. అంటే కింద ప్యానల్ కాస్ట్ పెరుగుతుంది మనకు, అంటే సోలార్ ప్యానల్ కొనే కాస్ట్ అని చెప్పేది. ఒక సోలార్ అంటే ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఇనిషియేటివ్ అంటే ఇన్సెంటివ్స్ తోటి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా
వాళ్ళ కాస్ట్ని తగ్గించుకొని ఓకే మోనో మోడల్ కాస్ట్లోనే బైఫేషియల్ కూడా వచ్చేస్తుంది. అట్లయితే ఓకే. సో కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. యాక్చువల్లీ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. అంటే ఒకవేళ దీనికి దానికి ప్రైస్ డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే మరి అక్కడ మోనోకు జనరేట్ అయ్యేదానికి దీనికి ఒకటే యూనిట్ కదా, మరి అక్కడ ఎక్కడ బ్యాలెన్స్ అయితే అడుగుదాం అనుకున్నా. ఎస్ కరెక్ట్, మీ క్వశ్చన్ కరెక్టే. బట్ ఎర్లియర్ ఏంటంటే మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది మోడల్స్ని. ఓకే. లాస్ట్ 2 years బ్యాక్ నుండి ఏం చేస్తుందంటే ఇంపోర్ట్ చేసుకోవడము, మోడల్స్ ఇంపోర్ట్ చేయడం బంద్ చేసింది. ఓన్లీ సెల్స్ మాత్రం, కమర్షియల్ యూసేజ్ మాత్రం సెల్ మాత్రం తీసుకుంటుంది. మోడల్స్ అన్ని కూడా ఇండియాలో తయారవుతున్నాయి. ఇప్పుడు కమింగ్ డేస్ లో ఆ సెల్ కూడా మన ఇండియాలో తయారవుతుంది. సో నో నీడ్ టు ఇంపోర్ట్. అసలు యాక్చువల్గా ఈ సోలార్ ప్యానెల్స్ స్టార్ట్ అయింది ఎక్కడ సార్, ఏ కంట్రీలో? జర్మనీ అంటే ఇన్నోవేషన్, బట్ చైనా ఇస్ ఫార్వర్డ్ టు అదర్ కంట్రీస్. నౌ దే ఆర్ సాచురేటెడ్. ఇంకా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చింది, ఫ్లెక్సిబుల్ మోడల్స్ వస్తున్నాయి. సో అంటే ఇంకా గవర్నమెంట్ అప్రూవ్ చేసే లెవెల్కి రాలేదు, ట్రయల్స్ లో ఉన్నాయి. ఒక అప్రూవల్ అయితే ఇట్లాంటి మనం ఈ ప్యానల్స్, ఈ షెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈవెన్ ఆ గ్లాస్ విండోస్ కూడా ఫ్లెక్సిబుల్ వస్తాయి. అది ఆ లైట్ కూడా ఇప్పుడు సన్ లైట్ పడాల్సిన అవసరం లేదు, డే లైట్ తోటి జనరేషన్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అదర్ ఎక్విప్మెంట్. ఇక్కడ ఏసీ మన ఇన్వర్టర్స్ నుంచి ఏదైతే డీసీ టు ఏసీ కన్వర్ట్ అవుతుందో పవర్ అంతా ఏసీగా కన్వర్ట్ అయిన తర్వాత ఈ కేబుల్స్ ద్వారా ఇక్కడ ఉన్న ఎల్టీ ప్యానల్ బాక్స్కి వస్తుంది. ఇది ఏంటంటే 6 ఇన్వర్టర్స్ ఇన్కమింగ్, 1 అవుట్పుట్. సో 6 అన్నీ కూడా ఇక్కడ బస్ బార్లో కనెక్ట్ అయిపోతాయి. అయిపోయి 1 కేబుల్ ఒకటి మాత్రమే ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ వచ్చేస్తుంది. సో ఇది ఎల్టీ ప్యానల్, దిస్ ఈజ్ 2.4 MVA ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అంటే నార్మల్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, డిటిఆర్స్ అంటారు. మనం రెగ్యులర్గా డొమెస్టిక్ అప్లికేషన్స్, అగ్రికల్చర్ వాడేది డిటిఆర్స్. ఇక్కడ ఇది ఇన్వర్టర్ అప్లికేషన్, ఏదైతే ఇన్వర్టర్ ఉందో ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్. అంటే ఇన్వర్టర్ ఎప్పుడు కూడా స్టాటిక్ అంటారు. స్టాటిక్ అంటే పవర్ సెమికండక్టర్ డివైజెస్, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అది కూడా పవర్ సెమికండక్టర్ డివైస్. ఈ సోలార్ ప్యానల్ కూడా పవర్ సెమికండక్టర్ డివైస్. సో ఇవన్నీ కూడా నాట్ లైక్ రొటేషన్ సిస్టమ్ కాదు. మన థర్మల్ పవర్ ప్లాంట్ అనుకోండి, థర్మల్ పవర్ ప్లాంట్ ఏంటంటే రొటేషన్, టర్బైన్స్ రొటేట్ అవుతా ఉంటాయి, జనరేటర్ రొటేట్ అవుతా ఉంటుంది, వాటికి ఇనర్షియా ఉంటుంది, ఇన్స్టాంట్ ట్రాన్సియంట్ ఆపరేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండదు. ఎప్పుడైతే సడన్గా పవర్ ఆఫ్ అవుతుందో ఇమీడియట్ ఇన్వర్టర్ ట్రిప్ అయిపోతుంది. అవేంది ఇమీడియట్గా లోడ్ పెరిగినా లోడ్ తగ్గినా కూడా కొద్దిసేపు ఇనర్షియా ఉండడం వల్ల కొంత ట్రాన్సియంట్ పీరియడ్ అది బ్యాకప్ ఇస్తుంది. సో దాంతో ఇవి ఇవ్వవు ఇమీడియట్గా. సపోజ్ లోడ్ పెరిగింది అనుకోండి, లోడ్ అనేది పెంచడానికి లేదు. అదే థర్మల్ పవర్ స్టేషన్లో లోడ్ పెరిగితే ఇమీడియట్గా కొంచెం జనరేటర్ స్పీడ్ పెరుగుతుంది, స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ తోటి. అది వోల్టేజ్ కూడా బూస్ట్ చేస్తూ ఉంటుంది. తగ్గితే తగ్గిస్తుంది, ఆ స్పీడ్ తగ్గుతుంది. అంటే అక్కడ లోడ్ సైడ్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ తోటి. ఇక్కడ రొటేషన్ సిస్టమ్స్ కాదు, స్టాటిక్ కాబట్టి దెన్ దాని పర్పస్లో ఐడిటి, ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ అంటారు. 2.4 MA, అది 800 volts వస్తుంది మనకి ఇన్వర్టర్ వోల్టేజ్. అంటే దట్ ఇన్వర్టర్ ఈజ్ ఆపరేటింగ్ ఫర్ 800 volts. మనకి ఏదైతే ఇన్పుట్ 1350 volts డీసీ ఇచ్చామో ఏసీ 800 volts కన్వర్ట్ చేస్తుంది. ఆ ఏసీ పవర్ ఈ కేబుల్స్ నుంచి ఇక్కడికి వస్తుంది. 6 ఇన్వర్టర్స్. అది నంబర్ కదా, ఇందులో ప్రతి కేబుల్లో కరెంట్ క్యారీ అవుతుంది. వోల్టేజ్ ఒక ఇన్వర్టర్ ఆల్మోస్ట్ 350 kilowatt ఇన్వర్టర్. అంటే అక్కడ 800 volts పవర్, ప్రతి స్ట్రింగ్లర్స్ అన్ని కరెంట్స్ కలిసి ఆ రెండింటి ప్రోడక్ట్ చేస్తే పవర్ వస్తుంది. సో 350 kilowatt ఇన్వర్టర్ అట్లా 6 ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు లాసెస్ పోతే నియర్లీ 98% ఎఫిషియన్సీ ఇన్వర్టర్ వర్క్ చేస్తూ ఉంటుంది, ఓన్లీ 2% లాసెస్. సో ఆ పవర్ అనేది లైన్స్ ద్వారా వస్తుంది. వచ్చిన టోటల్ 2100-2200 kilowatt పవర్ వస్తుంది. దట్ ఈస్ గివెన్ టు ట్రాన్స్ఫార్మర్. సో అది ఇక్కడ వచ్చిన 800 వోల్టేజ్ చూసుకుంటే 800 volts, ఇది 800 ఇన్కమింగ్, 11 kV అవుట్ గోయింగ్. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తే స్టెప్ అప్ చేస్తుంది, 800 volts నుంచి 11,000 voltsకి స్టెప్ అప్ చేస్తుంది. 11,000 అంటే 11 kV volts అంటాం. 1000 మీన్స్ కిలో. ఇప్పుడు 800 volts అంటే 800 kilowatt, 800 volts 800 volts కాస్త 11,000 voltsకి స్టెప్ అప్ అవుతుంది. అదే ఈ ట్రాన్స్ఫార్మర్ చేస్తుంది. దాంట్లో ఉన్న వైండింగ్ నంబర్ ఆఫ్ టన్స్. సో ప్రైమరీ సెకండరీ అదే వోల్టేజ్ పెంచడం వల్ల ఏంటంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద కేబుల్స్ వస్తున్నాం కదా, ఒక్కొక్క కేబుల్లో నార్మల్గా ఒక
350 కిలోవాట్ కదా అది. ఒక్కొక్క కేబుల్ అన్ని కేబుల్స్ కలిపి 2000 ఆంపియర్స్ వరకు క్యారీ చేస్తుంది. లో వోల్టేజ్ 2000 ఆంపియర్స్ కరెంట్ 2000 ఆంపియర్స్ కరెంట్ 800 వోల్ట్స్. సో అది పవర్ అన్నట్టు ఇన్పుట్ సైడ్. అవుట్పుట్ సైడ్ కూడా పవర్ ఏం మారదు. పవర్ మారకుండా ఏం చేస్తున్నాం, కరెంట్కి తగ్గించి వోల్టేజ్ పెంచుతున్నాం. సో ఆ తగ్గించిన కరెంట్ ఆ 11 kV లైన్లో వెళ్ళిపోతుంది. సో అలా. సో ఇది ACDB బాక్స్. దిస్ ఈజ్ 2.4 MVA ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లెవెల్ అన్నట్టు. ఇది ఇండికేటర్స్, ఇది ఇండికేషన్ మార్షల్లింగ్ బాక్స్ అంటారు. సో దీంట్లో ఆయిల్ లెవెల్ ఎంత ఉంది అనేది, అంటే లోపల ఆయిల్ తోటే నడుస్తుందా? అంటే ఆ వైండింగ్ అనేది ఆయిల్లో ఉంటుంది. ఓకే. వైండింగ్ ఇంత కరెంట్ క్యారీ అవుతుంది కదా, అవును. ఆ కరెంట్కి టెంపరేచర్ రైజ్ అవుతా ఉంటుంది. ఓకే ఓకే. సో ఆ టెంపరేచర్ కూల్ చేయడం కోసము ఆయిల్ కూలింగ్. అంటే కూలింగ్ అనేది 3 టైప్స్ అట్లా ఉంటాయి. వాటర్ కూలింగ్, ఎస్, ఇంజిన్ ఆయిల్ లాగా. సో ఇక్కడ కూలింగ్ అనేది మనకు ఎయిర్ కూలింగ్ ఉంటుంది, తర్వాత వాటర్ కూలింగ్ ఉంటుంది, ఆయిల్ కూలింగ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్. బట్ ఇంత కెపాసిటీకి ఎయిర్ కూలింగ్ ఫ్యాన్స్ పెట్టలేము, ఏసీ పెట్టలేము. సో దాంట్లో అంటే దానిది కూలెంట్గా పనిచేస్తూ ఉంటారు. కార్ల కూలెంట్ ఎట్లనో ఇలా. ఇది కాపర్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. అంటే 2 టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. మెటీరియల్ అనేది కాపర్ తోటి, కాపర్ కాస్ట్ మీకు తెలుసు ఇప్పుడు గోల్డ్ తర్వాత ఎట్లా ఉందో కాపర్ కాస్ట్. తర్వాత లోపల వైండింగ్ కొంచెం లో కాస్ట్కి వెళ్ళాలంటే అల్యూమినియం వైండింగ్ ఉంటుంది. సో బోత్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. బట్ సైజ్ అనేది అల్యూమినియం కొంచెం పెద్ద సైజ్ వస్తుంది, కాపర్ ఉంటే సైజ్ తగ్గుతుంది. అంటే కాపర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ అంటాం మనం. కండక్టర్ కాబట్టి తక్కువ గేజ్ తోటి మనం సైజ్ తగ్గించడానికి కాపర్. ఇది ఇవన్నీ రేడియేటర్స్. ఇదంతా కూల్ ఉంటాయి. ఈ ఇందులోకి వెళ్ళి గాలి వెళ్తా అంటే ఏమైందంటే కూల్ అవుతా ఉంటాయి. అంటే ఇది ఎయిర్ కూలింగ్ కూడా బయట, ఇంటర్నల్ వైండింగ్ మాత్రం ఆయిల్ కూలింగ్. ఓకే ఓకే. సపోజ్ ఇదే మెయిన్. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ సర్వీస్ వచ్చిందంటే అంత పెద్ద ప్లాంట్ షట్ డౌన్ అయిపోతుంది. అలా కొన్ని ప్లేసెస్లో ఈ ట్రాన్స్ఫార్మర్ని ఒక షెడ్లో రూమ్లో పెట్టేస్తారు. మనం దాన్ని నడపలేము కాబట్టి వీల్స్ దీని కింద స్ట్రక్చర్కి వీల్స్ వస్తాయి. ఈ వీల్స్ ఏం చేస్తాయంటే ఈజీగా మూవ్ కావడానికి ఇది అన్నట్టు. మన ట్రైన్ పట్టాల మీద ఎట్లా ఇవి కింద మనం ట్రాక్ సిస్టమ్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫిక్స్డ్. ఇది క్రేన్ తోటి లేపి ఇక్కడ పెట్టించినాం. దీనికి ఈ వీల్స్ అవసరం లేదు, మనం స్లైడింగ్ చేయట్లేదు కదా. సో స్లైడింగ్ అట్లాంటి సిస్టమ్స్లో అయితే ఇండస్ట్రీస్కి అయితే ఇవి అవసరము, ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది HT ప్యానల్ అంటాం. హై వోల్టేజ్ సైడ్ ప్రొటెక్షన్ పర్పస్, బ్రేకర్స్ ఉంటాయి. ఏదైనా వోల్టేజ్ సర్జెస్ వచ్చినా కూడా ట్రిప్ అయిపోతాయి, ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ఇది అక్కడ అటు సైడ్ 11 kV సైడ్ ట్రాన్స్ఫార్మర్ సైడ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయో HT ప్యానల్ లో బ్రేకర్ ఉంటుంది. ఆ బ్రేకర్ డిటెక్ట్ చేసేసి ట్రిప్ చేసేస్తుంది. ఇది అన్వాంటెడ్ సర్జెస్ వచ్చినా, షార్ట్ సర్క్యూట్ అయినా, ఎక్కడైనా ఏదైనా లైన్ సైడ్ ఫాల్ట్స్ వచ్చినా, ఎర్త్ ఫాల్ట్స్ వచ్చినా, లైన్ ఫాల్ట్స్ వచ్చినా కూడా ఇది సెన్స్ చేసి ట్రిప్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ పోనీయకుండా ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడే ఫాల్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్లో ఇష్యూ వస్తుంది. సో ఇది ఒక ప్రొటెక్షన్ సిస్టమ్, సర్జ్ ప్రొటెక్షన్. ఇక్కడ లైటింగ్ అరెస్ట్ అని ఉంటుంది. ఇది ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. దాన్ని లైట్ అది అంత హైట్లో ఉంటుంది. అంటే ఈ ప్యానల్స్ కి హైట్ లో ఉండాలి. సో ప్లస్ కాదు, అటు కార్నర్ లో కూడా, అటు కార్నర్ లో ప్లాంట్ కి, దీనికి ఆల్రెడీ పైన లైటింగ్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇది ఏం చేస్తా అంటే దీని చుట్టూ 108 meters రేడియస్ లో ఎక్కడ పిడుగు పడ్డా కూడా అది అబ్జర్వ్ చేసేసి గ్రౌండ్ చేసేస్తుంది. సో వేరే సిస్టమ్స్ కి బైపాస్ కాకుండా లైటింగ్ అరెస్ట్ పనిచేస్తుంది. కానీ మరి ఇక్కడ విడ్త్ చాలా ఎక్కువ ఉంది కదా సార్. విడ్త్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మరి 108 meters అంటే ఇప్పుడు ఇటు కార్నర్ పెట్టాం అనుకోండి, అంటే కార్నర్ కాదు, ఆ మధ్యలో ఎక్కడో వస్తుంది. దాని చుట్టూ 108 meters మళ్ళీ అటు లాస్ట్ కార్నర్ లో పెట్టేస్తాము. దాని సరౌండింగ్ 108 meters. సో ఆ రేంజ్ లో పెట్టేస్తాము. ఈ ప్లాంట్ మొత్తం ప్రొటెక్షన్ ఉండిపోతుంది ఫ్రమ్ లైటింగ్ స్ట్రోక్స్. ఇది ఇందాక మీకు కంట్రోల్ యూనిట్ అని చెప్పాను కదా, ఆన్ లోడ్ ట్యాప్ చేయండి. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ లో ఉంటుంది. లోడ్ వేరియేషన్స్ అంటే ఇటు సైడ్ ఏమైనా సబ్స్టేషన్ సైడ్ అన్న వేరియేషన్, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు వోల్టేజ్ అంటే లోడ్ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది కదా. నైట్ కాగానే లోడ్ పెరుగుతుంది, డే అవర్స్ లోడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో లోడ్ వేరియేషన్స్ ఉన్నా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ వోల్టేజ్ మెయింటైన్ చేస్తుంది. దట్ వోల్టేజ్ మన ఇన్వర్టర్ ఉంది కదా, ఈ వోల్టేజ్ అక్కడి దాకా వస్తేనే ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉందనుకో, ఓవర్ వోల్టేజ్ అండర్ వోల్టేజ్ ఇన్వర్టర్ ఆగిపోతూ ఉంటుంది. సో అది ఆగకుండా ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటారు. సో ఇది ఆ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంటే మనకు పవర్ ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది.
చాలా ఉన్నాయి సార్ మీరు నేర్చుకోవాల్సింది. ఇది బ్రేకర్, అది ఏబీబీ కంపెనీ, అందులో ఉంటాయి అన్నీ. ఇంకా ఓకే. ఇది 11,000 voltsకి అటు సైడ్ కనెక్ట్ అయింది అన్నట్టు, హై వోల్టేజ్ సైడ్. ట్రాన్స్ఫార్మర్ కూడా ఇటు అవుట్పుట్ ఇప్పుడు దీనికి కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఇన్కమింగ్ ఉంటుంది, ఈ కేబుల్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, దాంట్లో అవుట్ గోయింగ్ నుంచి పైన లైన్స్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ స్విచ్ ఉంది కదా, అది ఇక్కడ ఆపరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇది పైకి లేపితే ఇది పోయి పైన కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా హ్యాండిల్ ఫిట్ గా ఉంటుంది. హ్యాండిల్ ఫిట్ అయితే ఇది పోయి పైన లైన్ కనెక్ట్ అవుతుంది. అటు సైడ్ ది అటు లైన్ డిస్కనెక్ట్ చేయడానికి. అది జూమ్ చేయాలి, నిలబడే దగ్గర హ్యాండిల్ ఉన్నది చూడు, అది జూమ్ చేయి. అది 11 kV లైన్ డిస్కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ మనం ఐసోలేట్ ఎర్తింగ్ కోసం. ప్రతిదానికి ఎర్తింగ్ అన్నట్టు. మనం వచ్చి దీన్ని పట్టుకున్న సైడ్ ఎర్తింగ్ లేదనుకోండి, మన ద్వారా ఎర్త్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ప్రైమరీ అనేది ప్రొటెక్షన్. ఎనీ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఈవెన్ మన ఇంట్లో డొమెస్టిక్లో కూడా ఎర్తింగ్ ప్రాపర్గా ఉండాలి. ఎర్తింగ్ లేకుంటే ఇప్పుడు సర్జ్ వచ్చింది, ఇందాక చెప్పాను కదా, అదే ఎర్త్ చేయాలి, అంటే గ్రౌండింగ్ చేయాలి. చేయకుండా ఆ పాత్ ప్రొవైడ్ చేయలేదు అనుకో, ఎర్తింగ్ మీన్స్ లో రెసిస్టెన్స్ పాత్. కరెంట్ ఆల్వేస్ చూస్ చేసి లో రెసిస్టెన్స్ పాత్. లో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటే అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎర్తింగ్ చేయలేదు అనుకోండి, మన బాడీ కూడా లో రెసిస్టెన్సే. అది ఎర్తింగ్ లేకపోతే ఇది పట్టుకుంటే ఇక్కడ ఏదైనా సర్జ్ ఉంటే డైరెక్ట్ మన నుంచి వెళ్ళిపోతుంది. సో మనం షార్ట్ సర్క్యూట్ అవుతాం. వీళ్ళు ఇటు సైడ్ ఇది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అని ఉంటాయి. ఇవి ఇందులో కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్. అటు సైడ్ డిస్ప్లేలో కనిపిస్తాయి, ఎంత వోల్టేజ్, ఎంత కరెంట్, ఎంత పవర్ వస్తుంది అని కూడా కనబడతాయి. ఇక్కడ ఇన్కమర్ అవుట్ గోయింగ్ అని ఇక్కడ ఉంది కదా. ఇన్కమింగ్ అంటే ఇక్కడ నుంచి వచ్చేది దీంట్లోకి వస్తుంది, ఇటు సైడ్ ఈ 3 పట్లకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే కేబుల్ ఇటు పైన 3 పట్టులు ఉన్నాయి చూడండి, ఇటు కిందికి వస్తాను, వాటికి కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది, ఆడ పైన ఉన్న వాటికి కనెక్ట్ అవుతుంది. అంటే వీటికి ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఐసోలేషన్ ఇన్సులేటర్స్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది. ఓకే ఓకే సార్, ఒకసారి ఈ సెటప్ అంతా సబ్ స్టేషన్ లో ఎలా కనెక్ట్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేయరా? మన 2 మెగావాట్ ప్లాంట్ అనేది 33/11 kV సబ్ స్టేషన్లో మనం టర్మినేట్ చేయబోతున్నాము. ప్లాంట్ జస్ట్ 3.5 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి ఈ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఇక్కడ మన బే ఎక్స్టెన్షన్ అంటారు దీన్ని. సో దీని నుంచి ఇక్కడ ఫీడర్ కి ఇక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాం మన టోటల్ పవర్ జనరేషన్ అయితే ఉందో అది. సో ఇక్కడ ఇదేంటంటే 4 పోల్ డిపి స్ట్రక్చర్ అంటారు. దీంట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్, తర్వాత ఫీడర్ కంట్రోల్ యూనిట్, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేది ఇవి ఎక్విప్మెంట్. సో సిటీస్ పీటీస్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తాయంటే అవి మన పవర్ని మెజరింగ్ చేసేసి ఏబిటి మీటర్స్లో రికార్డ్ చేస్తాయి. సో హౌ మచ్ పవర్ ఈజ్ జనరేటెడ్ ఇన్ దట్ ఈస్ రికార్డెడ్. సో ఫైనల్గా బేస్డ్ ఆన్ ఆ రికార్డ్ పైననే మనకు టారిఫ్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి మంత్లీ క్రెడిట్ చేస్తాం ఓనర్కి. ఎస్. సో దానికి చిన్న యూనిట్ అనేది బ్యాటరీ బ్యాకప్ సిస్టమ్, అది డేటాని ఇంటరప్ట్ కాకుండా మెయింటైన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రికార్డ్ అయ్యే మీటర్స్ డేటాని కూడా మనం ఆన్లైన్లో మానిటర్ చేయొచ్చు. ఎస్. ఇప్పుడు దీనికి సబ్ స్టేషన్కి మన లింక్ ఉంటుందా సార్? ఇక్కడ నుంచి మళ్ళీ సబ్ స్టేషన్కి ఇక్కడ 33/11 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అది ఇది 33 kV అంటే 11 kV వోల్టేజ్ని 33 kVగా స్టెప్ అప్ చేస్తుంది. సో స్టెప్ అప్ చేసి 33 kV లైన్ ద్వారా గ్రిడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సో ఇక్కడ నుంచి మనం జనరేట్ చేసిన పవర్ లో పవర్ 800 volts ఉంటుంది. మన ప్లాంట్ యార్డ్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అది 11 kVగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే 11 kV స్టెప్ అప్ చేస్తుంది. స్టెప్ అప్ చేసిన పవర్ ఈ 11 kV లైన్ ద్వారా ఇక్కడ మన ఫీడర్కి వస్తుంది. ఈ ఫీడర్ నుంచి మళ్ళీ 11 kV 33గా అంటే ఇంజెక్ట్ అవుతుంది, అంటే స్టెప్ అప్ అవుతుంది. ఎస్. స్టెప్ అప్ అయ్యి అది ఊరు వాళ్ళకి కాదు, డైరెక్ట్ డిపార్ట్మెంట్ గ్రిడ్ కనెక్ట్ అయిపోతుంది. గ్రిడ్ మళ్ళీ లోడ్ స్టేషన్కి ఎట్లా అంటే 33/11 kV స్టెప్ డౌన్ అవుతుంది మన లోడ్ సైడ్. మనం జనరేటింగ్ సైడ్ అన్నట్టు, వీఆర్ జనరేటర్స్. మనం జనరేట్ చేసింది ఇక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఈ ఇంజెక్ట్ అయింది లోడ్ సెంటర్స్కి ఎలా వెళ్తుంది అంటే 33 మళ్ళీ 11 kV స్టెప్ డౌన్ చేసుకొని 11 kV సెకండరీ స్టెప్ డౌన్ అంటే 11 kV 415 440 volts స్టెప్ డౌన్ అవుతుంది. ఒక కామన్ మ్యాన్ డౌట్ అడుగుతా, అడిగాను.
11 kV పంపించేటప్పుడు స్టెప్ అప్ చేయడం ఎందుకు, స్టెప్ డౌన్ చేయడం ఎందుకు? అది ట్రాన్స్మిషన్ లాసెస్ని తగ్గించడం కోసం. అంటే ఇప్పుడు పవర్ అనేది జనరేట్ అయింది కదా, ఈ కేబుల్స్ ద్వారా పవర్ వేస్ట్ అవుతుంది, లాస్ అవుతూ ఉంటుంది. 11 kV వస్తే 11 kV పోదు. 11 kV పోదు. సో 11 kV మనం జనరేషన్ లో అమౌంట్ ఆఫ్ పవర్ కదా, లాంగర్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయాలంటే స్టెప్ అప్ చేయాలి. ఓకే, స్టెప్ అప్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకే. సో స్టెప్ అప్ చేయడం వల్ల ఏంటంటే మనకు కరెంట్ తగ్గి, కరెంట్ క్యారింగ్ కెపాసిటీ తగ్గి వోల్టేజ్ లెవెల్ పెంచుతున్నాం. సో పవర్ అనేది 2 పారామీటర్స్, వోల్టేజ్, కరెంట్. సో ఇందులో అంటే స్టెప్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వోల్టేజ్ తగ్గి కరెంట్ పెరుగుతుంది. స్టెప్ అప్ చేయడం వల్ల వోల్టేజ్ పెరిగి కరెంట్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిస్తున్నాం. ఓకే. సో మన ట్రాన్స్మిషన్ లైన్, ఈ కండక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు సపోజ్ 2000 ఆంపియర్స్ అనుకోండి, కరెంట్ హై, వోల్టేజ్ తక్కువ ఉంటే ఆ కరెంట్ని క్యారీ చేయడం అనేది టఫ్ టాస్క్. ఓకే. సో ఆ లాసెస్ తగ్గించడం కోసము స్టెప్ అప్ చేయడం. ఓకే, ఎస్. నైస్ సార్. నాకు అంటే ఈ కాన్సెప్ట్ తెలియదు, స్టెప్ అప్ స్టెప్ డౌన్ కాన్సెప్ట్ తెలియదు. అదే. సో దిస్ ఈజ్ కాల్డ్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది మన ప్లాంట్లో కూడా ఇన్స్టాల్ చేస్తాము. ఓకే. సో విండ్ స్పీడ్ ఎంత వస్తుంది, ఓకే, తర్వాత రేడియేషన్ ఎలా ఉంది, ఓకే, తర్వాత వర్షాకాలంలో రెయిన్ వర్షం ఎంత నమోదైంది కూడా, వర్షపాతం. సో ఈ 3 పారామీటర్స్ కూడా ఈ సోలార్ అనే దానికి, ఇలాంటి పెద్ద ఎక్విప్మెంట్కే మనం ముందే ప్రిడిక్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఓకే. అంటే దానికి తగ్గట్టు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? తీసుకోవడం కోసమే ఆ సెటప్ని ఇక్కడ ఇన్స్టాల్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే విండ్ స్పీడ్ హై వచ్చింది అనుకోండి, సో మనం ప్లాంట్ ఇన్స్టాల్ చేసేటప్పుడే ఈ ఏరియాలో ప్రీవియస్ ఎంత రికార్డ్ అయింది, ఓకే, ఎంత స్పీడ్ తోటి విండ్ వచ్చింది, అంత స్పీడ్ ఇక్కడ తట్టుకునేలాగా మనం అట్లాంటి స్ట్రక్చర్ వేయడం. ఓకే, ఆ స్ట్రక్చర్ కింద సివిల్ ఫుటింగ్, బేస్మెంట్ ఇవ్వడము. ఓకే. సో సో దాన్ని మానిటర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు దాని తగ్గట్టు మనం ఫుటింగ్ డిజైన్ స్ట్రెంత్ ఇస్తాం అన్నట్టు సిస్టమ్. అలా ఎంత వర్షం వచ్చినా, ఎంత వచ్చినా కూడా ఏం కాకుండా, ఎంత గాలి వచ్చినా ఏం కాకుండా. ఓకే, ఓకే. ఇది సబ్స్టేషన్లో ఉన్న 33/11 kV సబ్స్టేషన్. ఓకే. సో ఏదైతే 11 kV పవర్ వస్తుందో అది 33 kVగా స్టెప్ అప్ చేసి మనం గ్రిడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మెయిన్ సబ్స్టేషన్స్లో, అంటే సెకండరీ సబ్స్టేషన్లో 11 kV/440గా స్టెప్ డౌన్ చేసి మనం మన అగ్రికల్చర్ కావచ్చు, మన డొమెస్టిక్ అప్లికేషన్స్కి మనం యూజ్ చేస్తాం. ఓకే, ఓకే. ఓకే సార్, లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్లాంట్. ఇది కూడా 4 pole DP స్ట్రక్చర్. అది ట్రాన్స్ఫార్మర్ నుంచి అండి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఉందా, దాని కంట్రోల్ ఉన్నట్టు. అంటే అండర్ గ్రౌండ్ వచ్చేసి అంటే ఇది ఆటోమేటిక్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ ఆఫ్ ట్యాప్ చేంజింగ్. AVR అంటారు. AVR అంటే ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. ట్రాన్స్ఫార్మర్ అంటే 11 kV సైడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తే ఇది కంట్రోల్ చేస్తుంది, మనకంటే స్టేబుల్ వోల్టేజ్ ఉండేలాగా చేస్తుంది. స్టెబిలైజర్ అన్నీ కాదు, మనకి హై వోల్టేజ్ అంది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ లో మనకి 440 రావాలా, 440 రావాలా, 460, 70 అంటే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, దానికి అప్ డౌన్ చేయొచ్చు. ఇప్పుడు 430 ఉంది అనుకో, 380 అట్లా. అంటే మన రిక్వైర్డ్ ఎంతనో అంత వోల్టేజ్. ఇన్వర్టర్ ఉంది కదా, అవునవును, క్లోజ్ అవుతుంది, వోల్టేజ్ బరాబర్ రావాలి. అంటే ఓవర్ వోల్టేజ్ అండర్ వోల్టేజ్ మన ఇన్వర్టర్ ట్రిప్ అవుతా ఉంటాయి. ఆ ట్రిప్ అవ్వకుండా మనం ముందే దీన్ని కంట్రోల్ చేసుకొని అక్కడ వస్తే కాన్స్టెంట్ వోల్టేజ్ లాగా ఆ ట్రిప్పింగ్ టైం కూడా తగ్గిస్తాం. ఇది ఉన్నాయి కదా కేబుల్స్ కంట్రోలింగ్ కోసం, అక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇక్కడ వస్తుంది. ఓకే, ఓకే. అక్కడ నుంచి మొత్తం అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి దీని కరెంట్ అయిపోతుంది. 1.5 17 కోర్ 19 కోర్ 17 కోర్ 17 కేబుల్స్ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఓకే. అన్ని తీసుకుంటారు డేటా, వోల్టేజ్, కరెంట్, పవర్. స్టోర్ చేస్తుందా మనం? స్టోర్ చేయదు. యాక్చువల్ వోల్టేజ్ అంటే ఇది కంట్రోల్ యూనిట్ అంటే ఎట్లా అంటే కొన్ని రెఫరెన్స్ ఉంటాయి, మనం ఫిక్స్ చేసి ఉంటాం. యాక్చువల్ అక్కడ నుంచి మెజర్ చేస్తుంది. ఈ రెండింటి కంపేర్ చేసుకుని ఎర్రర్ వస్తుంది కదా, ఎర్రర్ 0 ఉండాలి ఇప్పుడు. ఓకే. సో ఎర్రర్ 0 ఉండాలంటే ఇప్పుడు అక్కడ యాక్చువల్ ఎక్కువ ఉంది అనుకోండి, దీన్ని కూడా పెంచుకుంటుంది. అంటే అక్కడ యాక్చువల్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఇది తగ్గించుకొని మన రెఫరెన్స్ వోల్టేజ్, ఇన్వర్టర్ వోల్టేజ్ ఏదైతుందో అది రెఫరెన్స్ ఉంటుంది. సపోజ్ 440 ఉంది, మనకు 440నే కావాలి, ఇక్కడ 480 వచ్చింది. ఇది ట్రాన్స్ఫార్మర్లో ట్యాపింగ్ కంట్రోల్ చేసి 440కి తగ్గిస్తుంది. మన హీటింగ్ ప్రాబ్లం ఉంది, ఆయిల్ ప్రాబ్లం వస్తే మనకి ఇండికేషన్ కూడా ఇస్తుంది, ఇక్కడ నుంచి బజర్ వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఎవరన్నా వచ్చి సర్వీస్ ఇంజనీర్ సర్వీస్ చేయనంటే
ఇది వరకు దీనిలో ఏం జరిగింది అనేది చూడడానికి ఇక్కడ ఉంటుంది అంటే డేటా ఉంటుంది, డాటా అదే అండి డేటా పెడతాం మొత్తం. ఇట్లా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుందా అది డేటా డైరెక్ట్ ఆన్లైన్ స్టోర్ అయిపోతుంది. ఆన్లైన్ స్టోర్ అయిపోతుంది ఇప్పుడు దీనికి ఆన్లైన్ దీనిది కూడా డేటా మొత్తం ఇప్పుడు మీకు చెప్పిన రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అని కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పలానా టైంలో 440 నుంచి 480 పోయింది, పలానా టైంలో అది మినిట్ టు మినిట్ రికార్డ్ అయిపోతుంది. ఓకే ఇక్కడ రికార్డ్ అయిపోయి ఇది ఇది ఉంది కదా, దీనికి కనెక్ట్ చేసేసి ఓకే ఒక రూటర్ నుంచి కనెక్ట్ చేసేస్తాం. ఓకే అంటే ఇక్కడ ఇప్పుడు ఇదంతా కంట్రోల్ రూమ్ కదా, ఈ కంట్రోల్ రూమ్ లో రూటర్ ఉంటుంది. ఓకే ఈ రూటర్ లో ఈ ప్లాంట్ మానిటరింగ్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ అది కూడా పెట్టేస్తాము. ఓకే తర్వాత ఈ డేటా లిస్ట్ వచ్చేస్తుంది మనకి, ఏ టైంలో మనకి ఎంత వోల్టేజ్ హై వచ్చింది, లో వచ్చింది. ఇప్పుడు మీరు మీ ఇంటికి పెట్టుకున్న ప్లాంట్ ఎట్లా చూస్తున్నారో మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అయింది, ఈవినింగ్ ఎప్పుడు టర్న్ ఆఫ్ అయింది కూడా, ఎప్పుడు ఫాల్ట్ వచ్చింది, ఎప్పుడు పవర్ ఫెయిల్యూర్ అయింది కూడా మీకు అన్ని చూస్తున్నారు కదా. అలానే ఈ సిస్టమ్ కూడా అన్ని మీరు మానిటర్ చేయొచ్చు. ఓకే మనం ఒకరే మానిటర్ చేయము, ఇది గవర్నమెంట్ కి కనెక్ట్ అయింది కాబట్టి ఓకే గవర్నమెంట్ టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎన్ఆర్ఈ వాళ్ళు చూస్తారు, రెడ్కో వాళ్ళు చూస్తారు, ట్రాన్స్కో వాళ్ళు చూస్తారు. మన సబ్ స్టేషన్ లో ప్రాబ్లం వస్తే కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, మెయిల్ పెడతాం, మెయిల్ పెట్టేసి మీ దగ్గర ఇది ఉంది, ఈ డేట్ లా ఇది వచ్చింది, లేకుంటే బిల్ పాస్ చేయరు. ఓకే ఓకే బిల్లింగ్ కదా అది. మనకు కూడా అక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ నష్టం, ఇక్కడ వచ్చే జనరేషన్ పోతుంది. ఇంజనీర్ కంపల్సరీ ఒకటి పెడతాం. ఇక్కడ మాటర్ చేస్తా ఉండాలి ఎప్పుడు. అందుకే ఇది కంట్రోల్ రూమ్. దాదా ఎంతమంది లేబర్ పని చేసి ఉంటారు ఈ ప్రాజెక్ట్ కి? ప్రాజెక్ట్ కి ఎంత ఒక 60 మెంబర్స్ 60 మెంబర్స్ 60 ప్లస్ పీక్ టైం లో అయితే 60 మెంబర్స్. ఒక సివిల్ పనిచేసేటప్పుడు ఒక టీమ్ 22 ఉంటది. మళ్ళా తర్వాత స్ట్రక్చర్ ఫిట్టింగ్ అది ఒకటి ఉంది. మళ్ళీ మోడల్ ఫిట్టింగ్ తెచ్చి వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా నేర్చుకుంటూ టీయూవి అని కంపెనీ ఉంది, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ అని చెప్పాను కదా, వాళ్ళు పిల్లలని అంటే డిప్లొమా వాళ్ళు ట్రైనింగ్ లో ఉంటారు, వర్క్ మొత్తం మన టీం చేస్తుంది. అంటే వాళ్ళ స్కిల్ నేర్పించేది ఒక సెంట్రల్ స్కీమ్, అంటే స్కీమ్ కింద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది టీయూ అని. ప్లాంట్ లో అక్కడ ట్రైన్ అయిన వాళ్ళనే మేము ఒక 22 మెంబర్స్ ని తీసుకొచ్చుకొని ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి ఇక్కడ వర్క్ నేర్పిస్తున్నాం. మరి ఊరికి ఇంత దూరం ఉన్నది కదా, మీకు ఎట్లా అరేంజ్మెంట్స్ అంటే ఫుడ్ గానీ? మా కస్టమర్ కూడా చాలా సపోర్టివ్ ఉన్నాడు, చెప్పగానే అకామిడేషన్ అరేంజ్ చేస్తాడు విలేజ్. సూపర్. సో మన వెహికల్ కూడా ఉంది, రావడానికి పోయడానికి వెహికల్స్ పెట్టినాం. అంటే మిర్రర్ వాటర్ వస్తుంది, ఇక్కడ బోర్ వాటర్ కాదు. ఇట్లాంటి మన లైన్స్ ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ లైన్స్ టేబుల్స్ 100 పైన ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. జాగ్రత్త రమ్మను. సో ఇందాక మీకు బైఫేషియల్ అని చెప్పాను కదా, ఒకసారి వచ్చి ఇక్కడ జూమ్ చేతయ్యా, ఇక్కడ పవర్ ఉన్నది. సో పైన ప్యానెల్ ఉంటది, కింద ప్యానెల్ ఉంటది, రెండు. సో ఈ అందుకే బైఫేషియల్ అంటారు. సో దట్స్ వై జనరేషన్ ఇస్ మోర్. పైన 100% జనరేషన్ అయితే కింద మ్యాక్సిమం 25% ఎక్స్ట్రా జనరేట్ అవుతుంది. ఈ వైరింగ్ అంతా సార్ కింద ఆరెంజ్ కలర్ వైరింగ్ ఇదంతా ఇదే పాజిటివ్ అన్ని సిరీస్ లో కనెక్ట్ చేసామని చెప్పాము. 28 మోడల్స్ కి ఒక స్ట్రింగ్ తయారు చేస్తాం. అంటే ఒక టేబుల్ మనకి 1378 వోల్టేజ్ వస్తుంది. అంటే ఒక ప్యానల్ 4950 వోల్ట్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, అంటే సర్క్యూట్ ఓపెన్ లో ఉన్నప్పుడు. ఓకే. సో అన్నిటిని సిరీస్ లో కనెక్ట్ చేస్తే 28 మోడల్స్ ఆల్మోస్ట్ 1380 ఉంది కదండి. ఇక్కడ నుంచి మనకి ఇది ఉంది కదా, ఇక్కడ పెడితే వోల్టేజ్ అక్కడ ఇన్వర్టర్ దగ్గర వెళ్ళిపోతుంది. అచ్చా అచ్చా. ఓకే. అంటే దీని ఈ స్ట్రింగ్ వోల్టేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. సిరీస్ కనెక్షన్ కి ఈ వైర్ యూస్ చేస్తారా? ఓకే. ఈ వైర్ ఇక్కడ నుంచి ఇక్కడ రండి. ఓకే. ఇక్కడ మీకు ఇన్వర్టర్ ఉంది, వెళ్ళి ఇది ఇన్వర్టర్. ఇది ఇక్కడ అన్ని కేబుల్స్ ఇక్కడికి వచ్చినాయి. ఓకే ఓకే. ఇన్వర్టర్ అండి. ఓకే. ఇది ఏసీ కేబుల్. ఓకే. టర్మినేషన్ అవుతుంది. ఇన్వర్టర్ ఇది ఇన్వర్టర్ నెంబర్ 1 ఇది. టోటల్ మా దగ్గర ఏంది 6 ఇన్వర్టర్స్ ఉంది, 2.4 మెగా. ఓకే. ఇదేమో స్ట్రింగ్స్ వస్తాయి, ఇది నంబరింగ్ చేస్తాం. మీకు ఇందాక 28 మోడల్స్ అని చెప్పాను, ఆ మోడల్స్ అన్ని ఇక్కడ స్ట్రింగ్స్ వస్తాయి. మొత్తం స్ట్రింగ్స్ మోడల్ తోటి వస్తుంది. ఇదేమో 24 మోడల్స్ వస్తుంది, 24 స్ట్రింగ్స్ వస్తుంది దీంట్లో మొత్తం. ఓకే. తర్వాత ఇది కనెక్టర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే. ఈ కనెక్టర్స్ లా కనెక్ట్ అవుతుంది. తీసినాక పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ MPPT 1 MPPT 2 లో మొత్తం కనెక్ట్ అయిపోతుంది. అంటే వాట్ ఎవర్ ది పవర్ జనరేటెడ్ ప్యానెల్ కు ఒక్కొక్క వైర్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. 28 మోడల్స్ కి 28 స్ట్రింగ్ చేస్తాం. ఒక పాజిటివ్ ఒక నెగటివ్ రెండు కలిపి వచ్చి ఒక స్ట్రింగ్ అంటే రెండు వైర్లు. రెండు వైర్లు. ఓకే. ఒక్కొక్క మాడ్యూల్ కి పాజిటివ్ నెగటివ్ ఉంటుంది. 28 మోడల్స్ కి లూప్ అక్కడనే సిరీస్ లో కనెక్ట్ చేస్తారు అన్నిటిని. 28 మోడల్స్ నుంచి వెళ్తాయి కదా, అది ఇక్కడ వైర్ వస్తుంది. అంటే మీరు చెప్పేది ఒక టేబుల్? నాకు అర్థం కాదు. ఒక టేబుల్. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను కదా 28 పైన కింద 28 టోటల్ 56 మోడల్స్ ఉన్నాయి. పైన 28 ఒక స్ట్రింగ్, ఇది ఒక వైర్ అదొక వైర్ అంత. దీని పాజిటివ్ దీని నెగటివ్ అన్ని మోడల్స్ సిరీస్ లో కనెక్ట్ అవుతాయి.
అది వచ్చి ఇక్కడ ఇక్కడ ఇన్వర్టర్కి ఇన్పుట్ అవుతుంది. ఇది కేబుల్స్ రెడీ ఉన్నాయి, వోల్టేజ్ కూడా రెడీ ఉన్నాయి. సో దిస్ కెపాసిటీ ఇస్ 1500 volts. సో ఫర్ 28 మోడల్స్ 1370 1380 volts DC పవర్ వస్తుంది. ద DC పవర్ ఇస్ కన్వర్టెడ్ బై దిస్ ఇన్వర్టర్. సో ఈ ఇన్వర్టర్ ఏసీగా కన్వర్ట్ చేస్తుంది కదా, ఆ ఏసీ కన్వర్ట్ అయిన వోల్టేజ్ ఆ పవర్ మీకు ఆ కేబుల్ నుంచి వెళ్ళిపోతుంది. కేబుల్ నుంచి అక్కడ ఏసీడీ బాక్స్ ఉంది కదా, అక్కడ కనెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్. ఇట్లా ఇక్కడ ఉన్న ఈ ప్లేస్కి దగ్గరలో ఉన్న టేబుల్స్ మొత్తం దీనికి కనెక్ట్ అవుతాయి. ఈ ఏరియాలో ఉన్నాయి ఎన్ని దీనికి 24 స్ట్రింగ్స్ ఒక్క ఇన్వర్టర్. చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. సేమ్ సిస్టమ్, నంబర్ ఆఫ్ ఇన్వర్టర్స్. లోపల వెళ్తుంది. ఈ కేబుల్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తం అంటే ఫిల్ చేస్తారా మట్టి? మొత్తం లెవెల్ అయిపోతుంది, ఇంకేం కనబడే బయటికి మనకు. టెస్టింగ్ నడుస్తుంది. ఓకే, అంటే ఆ వైర్లకు వోల్టేజ్ వస్తుంది అనేది చెక్ చేస్తారా? ఓకే రాకేష్. ఓకే ఓకే. ఇది మనది వోల్టేజ్ చెక్ చేసి, అదే జాగ్రత్త అబ్బా, ఇది చెక్ చేసి మనం వోల్టేజ్ ఓకే అని మన ఇతను పోతుంది కదా మా అక్రమ్, పాత టెక్నీషియన్స్. హాయ్ బోలో అక్రమ్, మన అక్రమ్ పాత టెక్నీషియన్. ఓకే ఓకే. సో వీళ్ళు తక్రీబన్ ఈయన స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు స్టూడెంట్స్ ఇందాక ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకున్నారా వర్క్ అంతా తెలుస్తుందా స్టేజ్ వైజ్? మన ఇది ఈయనకు చూపించండి. మీకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో పనిచేయడం ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా నేర్పిస్తున్నారు వీళ్ళైతే. సార్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ప్రతిదీ అడిగినా, ఎన్నిసార్లు డౌట్ అడిగినా కూడా 3 times 4 times అడిగినా కూడా ప్రతి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందరికి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ సేమ్ వేరే వాళ్ళు అడిగినా కూడా సేమ్ అదే ఓపికతో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్ ఇట్లా చెప్తున్నాడు. అందరికి చెప్తున్నారు సార్, వాళ్ళకి అనేది చిన్న పోయినా కానీ అందరికి చాలా అంటే చాలా. మీకు ఏంటంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మా చింటూ. ఓకే, 2 years నుంచి మొత్తం నా దగ్గర నేర్పించుకున్నాను. అంటే వీళ్ళలాగా ట్రైన్ అయ్యి ఇప్పుడు ఈజ్ నౌ అదర్ లెవెల్. సో వీళ్ళందరూ వీళ్ళని ట్రైన్ చేస్తున్నాడు, సూపర్వైజర్ చేస్తున్నాడు, గైడింగ్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నా వాళ్ళ సపోర్ట్. సో కంప్లీట్ డీసీ కేబుల్ వర్క్ అంతా తనే చేస్తున్నాడు. డీసీ అండ్ ఏసీ కేబుల్స్ మొత్తం చేసుకున్నాడు పని. 2 years మన ఎనమాలు మార్కెట్ ఉంది కదా, దాంట్లో చాలా చేసినారు. రైస్ మిల్స్ లా కరీంనగర్, కేశవాపట్నం, రామన్పేట్, చాలా రైస్ మిల్స్ లా, సిద్దిపేట, కామారెడ్డి ఇడిచేసినాం. కొన్ని లాసెస్ అయిపోయినాం కానీ ఆయనకు కొంచెం పైన తీసుకురావాలని. సో ఆయన డెడికేటెడ్ గా వర్క్ నేర్చుకుంటున్నాడు. అదే విధంగా మేము కూడా సపోర్ట్ ఇస్తాం, అందరికి సపోర్ట్ ఇస్తాం. ఈయనకు ఒక్కడిని కాదు, చాలా మందికి సపోర్ట్ ఇస్తాం. వాళ్ళు బాగా పడాలా, స్టూడెంట్స్ కానీ దానికి కానీ. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని ఉంటుంది దాని మీద. అట్లా చూడకుండా ఒక ఫోటో పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ గ్రూప్ లో ఉంది. That open circuit voltage multiplied by how many number of panels seriously connected. అంత వోల్టేజ్ మీకు ఇక్కడ మెజర్ చేస్తే రావాలి. వోల్టేజ్ ఎంత ఉంది? 15. సార్ ఓపెన్ VOC ఇక్కడ 52.51 వాట్స్ ఇంటూ మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 28 into 52.51 చేస్తే ఎంత వస్తుంది? అంత వోల్టేజ్ ఇక్కడ చూపెట్టాలి. అంత ఎగ్జాక్ట్ చూపెట్టదు, కొంత కేబుల్స్ డ్రాప్ అవుతుంది. 666 ఆర్ ఇట్లా చూపిస్తుంది. 28 మోడల్స్ మనకి ఎంత వస్తుంది? 1470 వస్తుంది. ఓకేనా? మనకి ఎంత వస్తుంది? 1370 79 వస్తుంది. ఎందుకంటే ఆ మీటర్ లో అంతే చూపిస్తుంది, డ్రాపింగ్ ఉంటుంది. అంటే ఈ కేబుల్స్ లో 100 volts డ్రాప్ అవుతుంది అన్నట్టు. ఇట్లా అంటే డస్ట్ ఒకటి, కేబుల్స్ లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. కేబుల్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, రెసిస్టెన్స్ డ్రాప్ అంటారు. అది మైనస్ చేయంగా వచ్చింది, అక్కడ వోల్టేజ్ వస్తుంది. మీకు 13 ఎందుకు వస్తుంది అనే దానికి ఇది రీజన్. మా బీటెక్ నెట్వర్కింగ్ క్లాసులు గుర్తొస్తాయి సార్. అడిగిన ప్రతిసారి ఓపిక ఎక్స్ప్లెయిన్ చేశారు నార్మల్ గా. సార్ దగ్గర ఉంటాడు ఎప్పుడైనా. నేను ఏదైనా ప్రాబ్లం మేము చెప్పపోయినా కూడా అర్థం చేసుకుంటాడు ఫేస్ లో. చెప్పి ఓకే ఇదే ప్రాబ్లం చెప్పిందే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేం లేదు, అడగకున్నా సరే ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు ఒక్కరు అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ అందరినీ పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవుట్డోర్ అలాగ ఉంటుంది, క్లాస్ రూమ్ టీచింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఐటీఐ చేసిర్రు, వాళ్ళకి అన్ని చూయమంటే రైటింగ్ లా చేసేస్తారు, అన్ని డ్రాయింగ్ చేసేస్తారు. కానీ ఇక్కడ వచ్చినాక లైవ్ లో చేయాలంటే చాలా కష్టం. అవునవును. యాక్చువల్గా అంటే బీటెక్లు ఉన్నప్పుడే వాళ్ళను ఇట్లా విజిట్స్ ఉంటాయి కదా సార్, అట్లా విజిట్ లాగా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే
బోర్డు మీద వేసిన సిరీస్ కు ఇక్కడ సిరీస్ కు చాలా తేడా ఉన్నది. ఇప్పుడు మనకు బోర్డు మీద పెన్సిల్ తోటి చేసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చేతితోటి వేస్తున్నాం మనం, అది స్పార్క్ వస్తుంది. చాలా కొన్ని అంటే సేఫ్టీ ఫాలో కావాల్సి వస్తుంది, సేఫ్టీ నామ్స్. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తారు కదా, మీరు ఫేస్ చేసిన టెక్నికల్ ఛాలెంజెస్ ఏంటి? టెక్నికల్ గా అంటే చాలా ఇది ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్, నాకు 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు నేను స్టార్టింగ్ 2 years చాలా కష్టపడిన, రాజస్థాన్ కానీ అక్కడ పోయి మన NIT ఔరంగల్ ఉంది, అది మొత్తం చేసినాం. అంటే దాంతో మనకి ఏం ప్రాబ్లం ఇష్యూ అవుతుంది, ఇప్పుడు మన వాళ్ళకు అదే నేర్పిస్తున్నాం. వాళ్ళతోటి ఇది ప్రాబ్లం నాకు అయింది, మీకు ఇది ప్రాబ్లం కావద్దు. ఓకే ఓకే, మీ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళని గైడ్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే చాలా టైం. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే లిఫ్టింగ్ తోటి నిలబడుతుంది, స్టెప్స్ పోయినాయి, ఓన్లీ లిఫ్ట్ లో వెళ్ళిపోవాలా, పని చేసుకోవాలా, ఆ టైప్ లో వాళ్ళకు గ్రోత్ చేస్తున్నాం. అంటే ఇంకా తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ ఎక్స్పీరియన్స్ లేకుంటే ఇవి ఇలాంటివి ఉన్నాయి కదా, స్ట్రక్చర్ ఫిట్టింగ్ అనేది చిన్న మైన్యూట్ డిఫరెన్స్ వచ్చినా కూడా మొత్తం ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఫౌండేషన్ వేస్తామండి, ఇది పర్ఫెక్ట్ కూర్చోవాలి. ఇది రాఫ్టర్స్, ఇది సపోర్ట్ బ్రేజింగ్, ఇది రాఫ్టర్, ఇది పర్లింగ్, ఇది ఉండేది మనకి. ఓన్లీ మనకి సైడ్ లో ఇది వస్తాయి లెగ్స్, కాలం పోస్ట్. ఆ కాలం పోస్ట్ కి ఇది హోల్ ఉండే, ఇది హోల్ మ్యాచ్ ఎట్లా కావాలా అంటే అప్పుడు ఇది ఉండదు. మన మెజర్మెంట్ ఒక కూడా తేడా డిఫరెన్స్ వస్తే రాదు. అప్పుడు కింద సివిల్ 5 feet లోతు నుంచి సివిల్ వర్క్ చేపిస్తున్నాం. పెట్టేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయిందా? ఎందుకు అది ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చేయగలుగుతారా ఇలా? అంటే మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, మీకు వచ్చేస్తే తర్వాత ప్రతిదానికి 100 questions అడుగుతారు. సో అంటే యూఆర్ ఆల్ చాలా, అంటే మీకు ఎలా అంటే అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కింద మీరు వర్క్ నేర్చుకోవడం అనేది చాలా మందికి చాలా రేర్ అన్నట్టు అవకాశం రావడం. కరెక్ట్. ఎందుకంటే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకు చాలా మందికి, ఇప్పుడు ఆడియన్స్ కానీ చూసే వాళ్ళకి కానీ ఒక సోలార్ ప్యానెల్ వెనుక ఇంత ఉంటుందని తెలియదు. అంటే ఇప్పుడు ఇది స్టాండ్ ఉంది కదండి, ఈ స్టాండ్ ఖాళీ నేను డిజైన్ వేసి చూపించిన, మన ఈయన ఇంకా ఇద్దరు టీం తీసుకొని అఖిల్ ఖాళీ పేపర్ మీద డ్రాయింగ్ వేసిన, ఇట్లా కావాలా తోటి కట్ చేసి వాళ్ళకి చూపించి వెల్డింగ్ కొట్టించి చేపించిన. మన ఈయన శ్రీకర్ అని ఉన్నాడు, ఈయన కూడా చేస్తారు వెల్డింగ్. ఈయన కూడా పాత మంచి. ఈయన ఒక్కసారి వచ్చారు, ఇద్దరు మంచిగా నేర్చుకున్నారు. అదే వరంగల్ అక్కడనే పక్కనే రిలేషన్స్ కూడా బావా బొమ్మడు ఇలా. సో ఇప్పుడు వీళ్ళు ట్రైన్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఒక్కొక్క స్పెషలైజ్డ్ వర్క్ కి వీళ్ళను సపోర్ట్ టీమ్స్ తయారు చేస్తారు. సివిల్ వర్క్ ఒకటి, స్ట్రక్చర్ ఒకటి, మోడల్ ఫిక్సింగ్, కేబుల్ వర్క్, డిఫరెంట్ సార్ట్ అవుట్ చేసేసి 5-6 members ఒక టీమ్ గా పెట్టేసి వాళ్ళకి ఆ వర్క్ అసైన్ చేసేస్తాం. అదే ఇప్పుడు ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ లో అయితే స్పెషలైజ్ అవుతారో వాళ్ళని అదే డిపార్ట్మెంట్ లో గోయింగ్ ఫార్వర్డ్ యూజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇట్లా ఇంకా ఎంత దూరం ఉంటుంది సార్? ఒక half km ఇట్లా చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ వరకు 200 meters ఉంటాయి లాస్ట్ దగ్గర. మొత్తం మీకు ఇప్పుడు ఇన్వర్టర్స్ సెకండ్ ఇన్వర్టర్ దగ్గర ఉన్నాం, ఇంకా 3rd, 4th, 5th, 6th ఇన్వర్టర్స్ ఉన్నాయి తోట. ఓకే. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు దీనికి అంటే నీడ పడుతుంది కదా, దీని మీద పడకుండా మెజర్మెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? చేస్తారు. ఇప్పుడు దీని ఎంత హైట్ ఉందో, ఇక్కడ నుంచి ఎంత హైట్ ఉందో అంత హైట్ డిస్టెన్స్ మనం రిమూవ్ చేయాలి. అది బేసిక్ ప్రిన్సిపల్. అంటే దీని హైట్ ఎంత అవుతుందో ఈ కింద నుంచి అంత హైట్ ఇటు పెట్టాలి. అంతే. అది మనకు 24/7 నీడ ఇట్లా సూర్యుడు ఇట్లా వచ్చినా కూడా దీని మీద పడదు. ఇది షాడో ఉంది కదా, ఇట్లా షాడో పెడితే కూడా ఇది స్ట్రింగ్ ఏమో స్లో అయిపోతుంది. ఇది ఒక్క మోడల్ తోటి 28 models లో కూడా పవర్ స్లో అయిపోతుంది షాడో పడితే. అవునా? అంటే ఈ ప్యానల్ ఆ ప్యానల్ సిరీస్ కనెక్టెడ్ కదా, ఒక్క సెల్ మీద షాడో పడితే మొత్తం ఆపేస్తుంది. ఒక వాటర్ పోతుంది కదా పైప్ లా, మనం ఇట్లా పైప్ కి వచ్చేస్తే ఏమవుతుంది, 100 meter పైప్ ఉంటే కూడా వాటర్ స్లో అయిపోతుంది. సో ఇది కూడా షెల్స్ మీద కొంచెం షాడో రావద్దు. అంటే ఇంకొకటి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ఇది హాఫ్ కట్ సెల్స్ అంటారు. ఇంతకుముందు అంతా ఒకటే సెల్ లాగా మోడల్ లాగా ఉండేది. ఇక్కడ పడితే ఈ ప్యానల్ మొత్తం షాడో పడితే మొత్తం స్ట్రింగ్ మొత్తాన్ని ఆపేస్తుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏరియాలో షాడో పడ్డది అనుకోండి, ఆ పైన ఏరియాకి ప్రాబ్లం లేదు, నడుస్తూ ఉంటుంది. సో అదొక హాఫ్ కట్ సెల్ అన్నట్టు. ఇక్కడ ఇదొక బస్ బార్ ఉంది కదా, దీని బస్ బార్ అంటారు. ఇక్కడ ఉన్న సెల్స్ అన్ని ఈ లైన్ ద్వారా వెళ్ళిపోతుంటాయి, అది మొత్తం ఒకటి. ఇది ఒకటే మోడల్. ఇది దీంట్లో 2
పార్ట్స్ కూడా డివైడ్ అయింది. ఓకే ఓకే. బట్ షాడో అవాయిడ్ చేయడానికి ఈ ప్లేస్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో షాడో పడదు. అదే బిల్డింగ్ ఏరియాస్ అట్లా ఉన్న వాటి దగ్గర అయితే ఇప్పుడు మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడతారు కదా, జనరల్ గా మనకు సోలార్ ప్యానల్ అంటే ఎండాకాలంలో ఫుల్ జనరేట్ అవుతుంది. వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే చలికాలంలో మంచు పడ్డప్పుడు కానీ అప్పుడు ఎట్లుంటది ఈ జనరేషన్? ఈ మీకు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసిలా? జనరేషన్ అంటే ఒకటి, ఈ మోడల్స్ కి సన్ ఎక్కువ కూడా కావద్దు, టెంపరేచర్ రాసి ఉంటది. ఆ టెంపరేచర్ ప్రకారమే మనకి స్టార్ట్ అయిపోతాయి. మేబీ మనకి 12 months ఉంటదండి. 12 months లో ఒక 2 months ఒక 40-50 days మేము తీసేస్తాం దానికి. 365 days లో ఇయర్ కి మొత్తం 60 days మన రీజన్ కి కావాలా అంతా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఇట్లా ప్రాబ్లం వస్తుంది, వర్షం వచ్చేసింది అనుకోండి. వర్షంలో ఎట్లా అవుతుంది అంటే మళ్ళీ వర్షం ఫుల్ హెవీ పడింది, తర్వాత ఒక ఎండ వెళ్ళింది అనుకో, మళ్ళీ ఆటోమేటిక్ జనరేషన్ ఆన్ అయిపోతుంది. సో మేబీ ఒక 40-50 days దానికి లాసెస్ తీసేస్తాం ఇయర్ కి. ఓకే, దాన్ని వేసుకొని యావరేజ్ ఒక 2 months అండి. ఇప్పుడు ఈ బైఫేషియల్ యావరేజ్ 6 units. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇది కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఈ చలి వల్ల కానీ లేకపోతే మంచు వల్ల కానీ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా కన్స్ట్రక్షన్? అలా కాదు, ఇంకా వెదర్ కూల్ ఉంటే మనకి వర్క్ స్పీడ్ అవుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే పొద్దున స్టార్ట్ చేయడము, ఇప్పుడు మొన్న మార్నింగ్ అంటే 9 కి స్టార్ట్ చేయము, అప్పుడు 10-10:30 అదే అట్లా కొంచెం డిలే చేస్తే ఏమైనా జరిగినాయా? మిషన్స్ కానీ డిలే చేసి కూడా ఈవినింగ్ ఎక్స్టెన్షన్ చేశారు. ఈ ప్లాంట్ లో ఒకటి డిలే మాకు 22 days డిలే నడిచింది. అంటే ఏ కారణం వల్ల? వర్షం వచ్చేసింది, ఏదో ఒకటి మంచు పడింది, ఇప్పుడు ఎండ పెరుగుతుంది. ఎండాకాలంలో ఏమవుతుంది అంటే మేము 12 దాకా మేబీ పనిచేస్తాం. మనం వచ్చినప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం, 12 దాకా వచ్చేసి మళ్ళీ ఒక 3 o'clock కి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మాడ్యూల్ కింద చూడండి, మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, మనం మొత్తం చెమటలు పడతాయి. అంటే అది కొడుతుంది ఇట్లా, మంచి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఒక అసలు ఇక్కడ కూర్చోలేం. ఎందుకంటే ఇది ఫస్ట్ ఏమైస్తుందంటే ఇది ఓపెన్ కాకపోతుంది, వైట్ ప్లేట్ వస్తుంది, స్టిక్కర్ వస్తుండే కింద ఇయ్యకపోతుంది మోనో సోలార్. ఇప్పుడు ఏమైతుంది, జనరేషన్ 20% కిందకి వెళ్ళి కావాలని సిస్టమ్ చేసేసి ఇప్పుడు మాడ్యూల్ పెట్టలే అనుకోండి, అప్పుడు పని ఫాస్ట్ అవుతుంది. మాడ్యూల్ పెట్టేస్తే కొంచెం స్లో. మేబీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 10 days లో మొత్తం జనరేషన్ అయిపోతాయి. మనకి వోల్టేజ్ అన్ని వచ్చేసింది టోటల్ ఆల్ ఇన్వర్టర్స్. ఇక్కడ ఏ మోడల్ తోటి ఇబ్బంది లేదు. దేని వల్ల కూడా కేబుల్ రాంగ్ వచ్చిందో లేకపోతే ఈ కనెక్షన్స్ రాంగ్ అయినాయి, దాని వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఏం లేదు. ప్రతి సిస్టమేటిక్ గా యాజ్ పర్ డిజైన్ మోడల్స్ కాదండి, 28 మోడల్స్ కి ఒక 1300+ వస్తుంది వోల్టేజ్. ఒక బై మిస్టేక్ లో ఒక 40 మంది పనిచేస్తాం అనుకోండి, ఒక్క మంచి ఏదో బై మిస్టేక్ లో ఇది కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ ఇంకో మోడల్ కి యాడ్ చేసేసింది అనుకో, ఏదో అక్కడ ముంగట లూప్ అవుతుంది. ఆ లూప్ ఒక కొంచెం ఎక్స్ట్రా పోయింది అనుకోండి, అప్పుడు హై వోల్టేజ్ వచ్చేస్తుంది. మన మీటర్ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఒకటి 1500, ఒక 1000, 1500, 2000 ఉంటుంది. సో అప్పుడు 1500 లో మనం వోల్టేజ్ చెక్ చేస్తున్నాం, 28 కి మళ్ళీ 10 ఏదో ఇంకో యాడ్ అయింది, అప్పుడు ఆ పట్టు అంటది కాలిపోతుంది. సో వోల్టేజ్ ఎక్కువ వచ్చేస్తాయి కదా, డీసీ డైరెక్ట్ కరెంట్ అని చాలా ప్రాబ్లం అవుతుంది. అదే మనం ఏసీ చెక్ చేసేటప్పుడు వోల్టేజ్ ఎక్కువ వస్తుంది, అది వోల్టేజ్ చూపించేస్తుంది మీకు, వోల్టేజ్ చేస్తుంది. డీసీలో అట్లా కాదు. తనే అంటే మా ఇంజనీర్ కంప్లీట్ ఈ ప్లాంట్ మొత్తం తన సూపర్విజన్ లో కంప్లీట్ అవబోతుంది. చాలా ఎక్స్పీరియన్స్, వెరీ విత్ ఇన్ సోన్ అండర్ 1 week to 10 days లో ఈ ప్లాంట్ ఆపరేషన్ లో రాబోతుంది. సో ఆల్రెడీ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ ఓన్లీ పెండింగ్, ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. సరే, ఇది ఇప్పటి వరకు మొత్తం ఇండస్ట్రియల్ అంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఇట్లా మెగా ప్లాంట్స్ పెడితే ఎట్లుంటది అనేది మనం మొత్తం డిస్కస్ చేసాము. అండ్ వెరీ డీటెయిల్ లెవెల్లో ప్లాంట్ లోకి వెళ్ళి మరి డిస్కస్ చేసాము. అండ్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సోలార్ ప్లాంట్స్ అంటే ఎలా ఉంటాయి అని తెలియని వాళ్ళకు, స్టూడెంట్స్ కూడా ఈ పాడ్కాస్ట్ అనేది, ఇంటర్వ్యూ అనేది ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు సిరీస్ కనెక్షన్స్ ఏంది, ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం ఇన్ డీటెయిల్ గా చూపించాం కదా, ఒక ప్రాక్టికల్ లాగా ఉంది నన్ను అడిగితే. ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకంటే ఇంత మీరు ఇంజనీరింగ్ లో ఏదైతే బేసిక్స్ నేర్చుకుంటామో దట్ కాన్సెప్ట్స్ ఆర్ రియల్ టైం అప్లై. రియల్ టైం లో ఎలా ఉంటాయి అనేది ఇంతవరకు మేము చూడలే, ఇదే ఫస్ట్ టైం కదా. సో మాకే ఇంత ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అంటే, సో స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీ లెర్నర్స్ కి చాలా ఇంకా ఇంట్రెస్ట్ యూస్ఫుల్ అవుతుంది.
అయితే సార్ మన రెసిడెన్సీకి వద్దాం. సో ఒక సాధారణ ఇంటి వ్యక్తి సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే తనకు బెనిఫిటా కాదా, ఎలా చెక్ చేసుకోవాలి? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ బెనిఫిట్. అంటే ఏదైతే పవర్ మనము కన్జప్షన్ గ్రిడ్ నుంచి అంటే డిస్కమ్ నుంచి తీసుకుంటున్నామో దానికి వీఆర్ పేయింగ్. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఎంకరేజ్ చేస్తుందో పిఎం సూర్యగర్ అని ఒక స్కీమ్, ఆల్ ఓవర్ ఇండియా ఒకటే స్కీమ్. ఆ స్కీమ్ కింద ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి సమ్ సబ్సిడీస్ ఇచ్చి కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ సోలార్ ప్లాంట్ తన కన్జప్షన్ ఓన్ కన్జప్షన్కి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల తన పవర్ తనే జనరేట్ చేసుకుంటున్నాడు. ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ గ్రిడ్. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ బెనిఫిటెడ్. నేను కానీ ఒక కామన్ మిడిల్ క్లాస్ మనం ఎట్లా ఆలోచిస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు ఒక 500 కడతాను, 500 లేకపోతే 800 కడతాను. సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి మనకు కిలోవాట్ అంటాం, 2 కిలోవాట్ 3 కిలోవాట్ ఇట్లా అంటాం. ఇప్పుడు మనకు పిఎం సూర్య గారి నుంచి మ్యాక్సిమం సబ్సిడీ వచ్చేది 3 కిలోవాట్. 2 కిలోవాట్కి ఏమో ఇంత పర్సెంటేజ్ వస్తుంది, 3 కిలోవాట్కి పర్సెంటేజ్ తగ్గుతుంది. సో ఇప్పుడు మనకు 3 కిలోవాట్కి తీసుకున్నా కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కన్స్యూమర్ ఎంత కిలోవాట్ తీసుకోవాలి అనేది చెప్పండి. చెప్తూ అది మాకు ఎట్లా బెనిఫిట్ అంటే ఇప్పుడు మేము ఇంత అమౌంట్ కడతాం, ఆ అంత అమౌంట్ మేము ఎన్ని సంవత్సరాలు కడుతుంది మాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది, దాని తర్వాత మాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఇప్పుడు ఏదైతే మనకు అసలు ఎంత కెపాసిటీ డిసైడ్ చేయాలనేది దేనిపైన డిపెండ్ ఉంటుందంటే, ఒక కస్టమర్ ఒక ఓనర్ ఆఫ్ హౌస్ తన కన్జప్షన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ మంత్, మన టారిఫ్ అంతా మంత్లీ బేసిస్. డిపార్ట్మెంట్ మన ఒక మంత్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జప్షన్ చేసుకున్నాం అనే దానిపైన మన టారిఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ టారిఫ్ అనేది అంటే మా బిల్ అనేది ఈ టారిఫ్ అని డిపెండ్ అయింది కదా. సో టారిఫ్ కూడా మీకు 100 యూనిట్స్ వరకు ఒక రేటు, 50 యూనిట్స్ వరకు ఒక రేటు అలా ఉంటుంది. అది కూడా మన కన్జప్షన్ బేస్ చేసుకొని. సో యావరేజ్గా ఒక మంత్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం కన్జప్ట్ చేస్తున్నాం ఒక హౌస్ హోల్డ్, దాన్ని డిపెండ్ చేస్తుంది. అంటే దాని మీద డిపెండ్ అయ్యే మనం కెపాసిటీ డిసైడ్ చేస్తాం. కెపాసిటీ డిసైడ్ చేయాలంటే మీ కన్జప్షన్ ఒకటి, మీరు పర్మిషన్ అంటే తెచ్చుకున్న శాంక్షన్ లోడ్ అంటే మీరు మీటర్కి అప్లై చేసినప్పుడు మీకు మీ ఇంట్లో లోడ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఇంత లోడ్ ఉంది, ఇంత లోడ్కి మీరు పర్మిషన్ తీసుకోండి, మేము సప్లై ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీకు కాంట్రాక్ట్ లోడ్ అని ఒకటి బిల్లులో రాసి ఉంటుంది, 2 కిలోవాట్ 3 కిలోవాట్ అని ఉంటుంది. తర్వాత మీ యావరేజ్ యూనిట్స్ అని రాసి ఉంటుంది దాంట్లో. సపోజ్ యావరేజ్ యూనిట్స్ ఒక 300 అబోవ్ యూనిట్స్ వాడుతున్నారు అనుకోండి, సో 3 కిలోవాట్ ఈజ్ ఎనఫ్ అని చెప్తాం. యావరేజ్ అంటే మొత్తం మంత్లీ. ఇప్పుడు మనం మంత్లీ బిల్ కడుతున్నాం, మంత్లీ యావరేజ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ బై దట్ హౌస్ హోల్డ్. అంటే నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మనం సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఆబ్వియస్లీ, ఏసీలు కానీ లేకపోతే కూలర్లు కానీ ఏవైనా కరెక్ట్ సమ్మర్లో ఎక్కువ వాడతాము, చలికాలంలో తక్కువ వాడతాము, వర్షాకాలంలో తక్కువ వాడతాము. సో ఒక ఇంటి ఓనరు ఇంత యూనిట్స్ వాడతాడు అనేది ఓవరాల్గా ఇయర్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తేనే కదా మనకు తెలిసేది. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ వాడతాం అని చెప్పి చలికాలంలో తక్కువ వాడతాం అని చెప్పి అట్లా కాదు కదా, మొత్తం ఇయర్కి తీసుకోవాలి కదా. ఇయర్ యావరేజ్ అంటే ఎవ్రీ మంత్ యావరేజ్ చేసుకుంటే మళ్ళీ ఇయర్ యావరేజ్ వస్తుంది. ఓకే. సో ఇయర్ యావరేజ్ మీకు ప్రతి మంత్ అక్కడ రాస్తూ ఉంటాడు యావరేజ్ యూనిట్స్ అని చెప్పి. అంటే యావరేజ్ ఈ మంత్ మారుతూ ఉంటుంది. ఈ మంత్ సపోజ్ ఈ మంత్ క్యాలిక్యులేట్ చేస్తాడు, ప్రీవియస్ మంత్ తోటి యావరేజ్ వేసేస్తాడు. సో ఆ యావరేజ్ యూనిట్ బేస్ చేసుకొని మేము మీ కన్జప్షన్ సపోజ్ 300 యూనిట్స్ ఉంది, సో యూ కెన్ గో ఫర్ 3 కిలోవాట్. ఏ 3 కిలోవాట్ ప్లాంట్ విల్ జనరేట్ 360 యూనిట్స్. సో యావరేజ్గా సో మీ కన్జప్షన్ అదే రేంజ్లో ఉంది, సోలార్ ప్లాంట్ కూడా అంతే జనరేట్ చేస్తుంది. సో మనం గ్రిడ్ పైన డిపెండెన్స్ లేదు కాబట్టి మనం ఏం బిల్ కట్టాల్సిన అవసరం లేదు. సో 3 కిలోవాట్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారము అంటే 1 కిలోవాట్ 120 మినిమం 4 యూనిట్స్ లాగా చెప్పాను నేను. సో 3 కిలోవాట్ డైలీ 12 యూనిట్స్ వేస్తే మనం డిస్కస్ చేసుకున్న బైఫేషియల్ అయితే 6 యూనిట్స్ అయితే అప్పుడు మీకు 2 కిలోవాట్ కూడా సరిపోతుంది. 2 కిలోవాట్ కూడా సరిపోతుంది. అంటే మనం ఇక దాన్ని చూస్ చేసుకునే బైఫేషియల్ చూస్ చేసుకుంటే 2 కిలోవాట్ సరిపోతుంది. అదే మోనో తీసుకుంటే 3 కిలోవాట్ సరిపోతుంది. సో ఇది 12 యూనిట్స్ అయితే 18 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. 3 కిలోవాట్ యావరేజ్ 6 యూనిట్స్ వేసుకుంటే 18 యూనిట్స్ పర్ డే. 18 into 30 days 540 యూనిట్స్ వరకు మీకు జనరేట్ అవుతుంది మంత్లీ. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సార్? అంటే ఇంటి పైన టెర్రస్ మీద ఒకప్పుడు రూల్స్ అప్లై చేసుకొని సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి కాంప్లికేట్ ఉండేది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉండేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం అన్నిటికీ ఒకటే ప్లాట్ఫామ్ పిఎం సూర్యగర్ యోజన స్కీమ్ అని పెట్టింది, బిజ్లీ యోజన అని పెట్టేసింది. ఆ స్కీమ్ కింద ఏ స్టేట్ వాడు అప్లై చేసినా సేమ్ బెనిఫిట్.
1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్కి 30 + 30 60,000 సబ్సిడీ, 3rd కిలోవాట్కి 60 + 3rdకి 18 అంటే 78 స్లాబ్కి లిమిట్ చేసింది. ఎందుకంటే యావరేజ్ ఫ్యామిలీస్ అంతా 3 కిలోవాట్ల వల్ల ఉంటుంది. ఇంకా 3 కిలోవాట్ కంటే ఏవో వాడే వాళ్ళందరూ ఇంకా వాళ్ళు కంఫర్టబుల్ అన్నట్టు, ఇంకా అంటే లగ్జరియస్ అలా. సో వాళ్ళకి 5 కిలోవాట్ పెట్టినా 10 కిలోవాట్ డొమెస్టిక్ లోడ్ 10 కిలోవాట్ వరకు కూడా 78,000 సబ్సిడీ, బట్ ప్రైవేట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది పిఎం మోటివ్ ఏంటంటే 1 crore హౌసెస్కి సోలార్ లైట్స్ పెట్టాలన్నది తన ఇంటెన్షన్. సో 1 crore రీచ్ అయిందంటే ఈ సబ్సిడీ స్కీమ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది మిడిల్ క్లాస్ అంటే ఊర్లలో పెంకుటిల్లు ఉంటాయి, రేకులు ఇల్లులు ఉంటాయి, ఫ్లోర్స్ అంటే ఎక్కువ ఉండయి. సో అలాంటి వాళ్ళు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎట్లా అంటే రేకుల ఇండ్లకి నార్మల్గా సబ్సిడీ రావాలంటే స్లోప్ మెయింటైన్, యాంగిల్ మెయింటైన్ చేయాలి 15 degrees ఏదో, 15 to 17 degrees అంటే నియర్ బై ఇప్పుడు మన లాటిట్యూడ్ ఏ రేంజ్లో ఉందో స్లోప్ ఉండాలి సబ్సిడీ రావడం కోసం. సబ్సిడీ ప్రైవేట్ వద్ద అనుకుంటే నార్మల్ చేసుకుంటా అంటే ప్యానల్స్ ఎలా అయినా మనం పెట్టేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ రేకుల మీద పరచుకోవచ్చు. రేకుల మీద దానికి వేరే టెక్నాలజీ ఉంది. దాన్ని మన రేకుల మీద ఎట్లయితే పెట్టాము లైక్ అల్యూమినియం ప్రొఫైల్స్ పెట్టి వితౌట్ హోల్ విత్ హోల్ అంటే సెల్ఫ్ థ్రెడ్ స్క్రూస్ చేస్తే హోల్ అయితే, ఫ్యూచర్లో వాటర్ లీక్ అయితే అంటేనో మనం స్క్రూస్ వేయం, హోల్స్ వేయం. వద్దు అని అంటే మనం గ్లూ తోటి, లార్డ్ గ్లూ అని ఉంటుంది, గ్లూ తోటి అల్యూమినియం ప్రొఫైల్స్ ఫిక్స్ చేసి దానిపైన మోడల్ కూర్చోబెట్టేస్తాం అలా. సో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. గ్లూదే. సో గ్లూజ్ అయితే అసలు ఇక మీకు వాటర్ లీకేజ్ ఉండదు. ఇప్పుడు అంటే నేను ఎట్లా అడుగుతున్నా అంటే కొందరు డాంబర్ షీట్ అనే వేయించుకుంటారు రేకుల మీద. సో డాంబర్ షీట్ వేయించినప్పుడు ఏమైతే స్క్రూలు అన్ని మాయమైపోతుంది అంటే ఆ షీట్ వరకు ఎక్కడైతే మనము గ్లూ పెట్టి ఈ ప్రొఫైల్ ఫిక్స్ చేద్దాం అనుకుంటామో అది మొత్తాన్ని స్క్రాచ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఉంది, దీనిపైన పెయింట్ వస్తుంది, ఆ పెయింట్ స్టార్ట్ స్క్రాచ్ చేసేసి దాని మీద గ్లూ అప్లై చేస్తాం, చేసి అల్యూమినియం ప్రొఫైల్ కూర్చుని పెడతాం. ఆ రబ్బర్ షీట్ మీద మన డాంబర్ షీట్ మీద కూర్చోదా? గ్లూ కూర్చోదు. అంటే మధ్యలో సర్ఫేస్ కి డాంబర్ షీట్ ఒకవేళ ఊడిపోయింది అనుకోండి, ఇది మొత్తం చిన్న గాలికే ఎగిరిపోతుంది అలా. సో అంటే టెక్నాలజీస్ అడ్వాన్స్ ఉన్నాయి. ఈవెన్ లార్డ్ గ్లూ అనేది సర్టిఫైడ్, ఐఐటి బాంబే సర్టిఫైడ్. దాన్ని కూడా టెస్ట్ చేసి దానికి ఎంత వెయిట్ వేస్తే స్పీడ్ అన్ని ల్యాబొరేటరీ టెస్ట్ అయిన తర్వాతనే అది ప్రోడక్ట్ బయటకు వస్తుంది. దాన్ని సర్టిఫై చేసే కంపెనీస్ ఉంటాయి. సో సర్టిఫై చేసినాక ఈవెన్ ఫిక్స్ చేసినాక చాలా హెవీ లోడ్ వేస్తాడు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూసాము, దాంట్లో ఏంటంటే లోడ్ వేస్తే ఈ షీట్ చినిగిపోతుంది కానీ కాంటాక్ట్ ఏదైతే ఉందో అదేం డిస్టర్బ్ అవ్వట్లేదు. సో వీ కెన్ గో విత్ అంత స్ట్రాంగ్ ఉంది. అంటే మనం ఆ గ్లూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ రిపోర్ట్స్ అని స్టడీ చేసినాకనే అప్లై చేస్తాం. కాటన్ మిల్స్, రైస్ మిల్స్ ఇవన్నీ కూడా అన్ని షెడ్స్ తోటి ఉంటాయి. ఈ సేమ్ టెక్నాలజీ అప్లై చేస్తున్నాం. వాళ్ళు కూడా హోల్డ్ చేయడానికి పర్మిట్ చేయరు, ఎందుకంటే వాటర్ లీక్ అయితే వాళ్ళు తడిసిపోతాయి అలా. ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నాం మోనో అయితే 5 units, బైఫిష్ 6 units. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పని మీద ఊరికి పోయినా, ఫంక్షన్ ఊరికి పోయినా, ఒక 4 రోజులు రాలే, ఆ 4 రోజులు 360 units జనరేట్ అయినాయి, కానీ నా మంతా ఏం వాడుకోలేదు. ఓకే. సో ఈ వాడుకోని యూనిట్స్ ఏమైతాయి సార్? ఈ వాడుకోని యూనిట్స్ ఏమైందంటే మీరు వాడకున్నా ఏమవుతుందంటే వాడిన యూనిట్స్ అన్ని ఎవ్రీ డే మినిట్ టు మినిట్ గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. గ్రిడ్ అంటే ఇప్పుడు మన ఏదైనా సబ్స్టేషన్ ఎక్కడి నుంచి కనెక్షన్ వచ్చిందో మన ఇంటికి రివర్స్ పవర్ ఫ్లో అవుతా ఉంటుంది. అంటే సపోజ్ మనం ఇక్కడ 1 kilowatt లోడ్ ఉంది మనది, ఓన్లీ ఒక ఫ్యాన్ నడుస్తుంది, దాని మందమే మీకు పవర్ వస్తూ ఉంటుంది, బట్ సోలార్ పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ లోడ్కి వెళ్ళంగా మిగిలింది ఏదైతే ఉంటుందో గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అయిన యూనిట్స్ని మనం నెట్ మీటర్ రికార్డ్ చేస్తుంది. ఒకవేళ నైట్ సోలార్ లేదు, సోలార్ మీటర్. ఇప్పుడు నైట్ సోలార్ ఉండదు, సన్ ఎనర్జీ ఉండదు, మనకు పవర్ కావాలి. యాజ్ యూజువల్ మనం ఇదివరకు ఏదైతే సప్లై ఉందో అట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో అది ఇంపోర్టెడ్ యూనిట్స్ రికార్డ్ చేస్తే నెట్ మీటర్, మనం ఎక్స్పోర్ట్ యూనిట్స్ రికార్డ్ చేస్తుంది. ఒక 1 month కాగానే ఎక్స్పోర్టెడ్ యూనిట్స్ ఇంపోర్టెడ్ రెండు డిఫరెన్స్కి మాత్రమే బిల్లింగ్ అవుతుంది. బిల్లింగ్ ఎలా అవుతుంది? ఇంపోర్ట్ ఎక్కువ మనం వాడుకుంటే మనం డిపార్ట్మెంట్కి బిల్ కట్టాలి, లేదు మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే డిపార్ట్మెంట్ మనకు పే చేస్తుంది. ఎవ్రీ 6 monthsకి ఇప్పుడున్న స్కీమ్ అయితే ఎవ్రీ 6 monthsకి మనకు పే చేస్తుంది, సెటిల్ చేస్తుంది బిల్లు. అంటే ఈ మంత్ ఎక్సెస్ యూనిట్స్ నెక్స్ట్ మంత్ మీకు లోడ్ ఎక్కువ వాడుకోవచ్చు. ఏవైతే క్యారీ ఫార్వర్డ్ అయిన యూనిట్స్ అంటే ఈ మంత్ ఎక్సెస్ అయిన యూనిట్స్ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ క్యారీ ఫార్వర్డ్ యూనిట్స్ నెక్స్ట్ మంత్ మీరు వాడుకోవచ్చు. వాడుకోకపోతే 6 months వరకు క్యాలిక్యులేట్ చేసిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫిక్స్డ్ కాస్ట్కి అంటే ₹4.29 ఉంది, దాని ప్రకారం
చేసి మీకు మీ అకౌంట్కి క్రియేట్ చేసేస్తారు. ఓకే ఓకే మనం సోలార్ నెట్ మీటర్ అప్లై చేసినప్పుడే మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం. అవునవును. సో అదే అకౌంట్కి రెడీ చేసేస్తా అంటాడు. మీ ఎక్సెస్ యూనిట్స్ కూడా మీ బిల్లో రికార్డ్ అవుతా ఉంటుంది, ఎవ్రీ మంత్ ప్రింట్ అవుతా ఉంటుంది. C/F యూనిట్స్ అని ఉంటుంది లాస్ట్కి. C/F అంటే క్యారీ ఫార్వర్డ్ యూనిట్స్, నెక్స్ట్ మంత్కి ఇన్ని యూనిట్స్ మీకు మిగిలి ఉన్నాయి. మీ బిల్లో చూడకపోయినా మీ మీటర్లో కూడా ఆడ డిస్ప్లే అవుతా ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూపించుకుంటూ నెట్ యూనిట్స్ అని చూపిస్తుంది. నెట్ యూనిట్స్ కనుక మైనస్ చూపిస్తే మనం ఎక్స్పోర్ట్ చేసి ఉన్నాం, మనకు అన్ని యూనిట్స్ మిగిలి ఉన్నాయి. ఒకవేళ పాజిటివ్ చూపించినాం అనుకోండి, మన జనరేషన్ ఎక్కువ మనం వాడుతున్నట్టు అలా. అయితే సార్ ఇప్పుడు మనము ఇన్వర్టర్ కాన్సెప్ట్ తెలుసు కదా, కరెంట్ పోయినప్పుడు మనకు కరెంట్ వస్తుంది. ఈ సోలార్ అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక రోజుకి 12 యూనిట్లు వాడుకుంటా. ఓకే, 12 యూనిట్లు వాడుకుంటా అన్నప్పుడు ఆ రోజుకి నాకు 18 యూనిట్లు జనరేట్ అయింది. మధ్యలో కరెంట్ పోయింది. కరెంట్ పోయినప్పుడు నేను ఎట్లాగో సోలార్ నాకు జనరేట్ అయింది కాబట్టి కరెంట్ పోయినా ఇంట్లో కరెంట్ ఉంటుందా, లేకపోతే కరెంట్ పోతే కరెంట్ పోతుందా? ఇది అంటే గుడ్ క్వశ్చన్, చాలా మంది ప్రజలకు తెలియదు. అంటే ఇది ఎట్లా సోలార్ ఇన్వర్టర్ కదా, పవర్ పోయినప్పుడు ఇది పవర్ ఇస్తుంది అని అపోహలో ఉన్నారు. ఈ సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేది గ్రిడ్ కనెక్ట్ సిస్టమ్ అంటారు. అంటే ఇక్కడ టెక్నికల్గా చెప్పాలంటే గ్రిడ్ అనేది ఒక వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకు వచ్చే పవర్ సప్లైకి. మన సోలార్ కన్వర్టర్స్ ఏంటంటే గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే గ్రిడ్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది అది ఉందా లేదా చెక్ చేసుకొని ఇది ఆన్ అవుతూ ఉంటుంది. సో అంటే పవర్ ఉంటే మాత్రమే ఈ సోలార్ సిస్టమ్ పనిచేస్తుంది. పవర్ లేకపోతే ఇది కూడా ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ రెఫరెన్స్ లేదు, మనం స్టోరేజ్ మెయింటైన్ చేయట్లేదు. సో నార్మల్గా మీకు పవర్ పోయినప్పుడు పవర్ రావాలంటే వి షుడ్ స్టోర్ ఇన్వర్టర్ పెట్టుకుంటేనే ఏదైతే పవర్ ఉన్న టైంలో మన బ్యాటరీ స్టోర్ అవుతుంటుంది. స్టోర్ అయిన ఎనర్జీ ఎప్పుడైతే పవర్ ఫెయిల్యూర్ అవుతుందో ఇది బ్యాకప్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడున్న సిస్టమ్. బట్ ఇది కమింగ్ డేస్లో ఆల్రెడీ కొన్ని సిస్టమ్స్ వచ్చేసినాయి. హైబ్రిడ్ ఇన్వర్టర్ వస్తుంది, దానికి ఒక బ్యాటరీ పెట్టేసుకుంటే ఫస్ట్ ఇంట్లో లోడ్కి వెళ్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అవి అయిన తర్వాత ఎక్సెస్ పవర్ మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే గ్రిడ్ ఆబ్సెంట్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో అంటే మెయిన్ సప్లై ఫెయిల్ అయ్యగానే వాట్ ఎవర్ ది పవర్ సప్లై అవైలబుల్ ఇన్ బ్యాటరీ అది మళ్ళీ మన బ్యాకప్ గా సేమ్ ఇన్వర్టర్ విల్ వర్క్ యాజ్ ఏ యూపీఎస్ ఇన్వర్టర్. ఇంకో మన ఓల్డ్ సిస్టమ్ ఇన్వర్టర్ యూపీఎస్ అవసరం లేదు, అది ఆల్రెడీ వచ్చేసినాయి, మనం పెట్టచ్చు. బట్ ఇంకా కండిషన్స్ అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసే పొజిషన్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. చేసిందంటే దాన్ని ఇమీడియట్ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో నేను ఒక కొత్త పిఎం సూర్య గారి యోజన నుంచి ఒక కొత్త కనెక్షన్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నేను తీసుకుందాం అనుకున్నప్పుడు మీ శుభద ఎనర్జీ సొల్యూషన్స్ ని కాంటాక్ట్ అయితే ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక షార్ట్ ఫామ్ లో చెప్పండి సార్ మాకు. అంటే ఎట్లుంటది ప్రాసెస్? షార్ట్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ మీరు మా వెంటనే చూస్ చేసుకుంటారో మీకు అందులో లిస్ట్ లో కనబడుతుంది. పిఎం సూర్య గారి ఒక వెబ్సైట్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా ఒకటే వెబ్సైట్. దాంట్లో వెండర్ ఈస్ కనెక్టెడ్, అప్రూవ్డ్ వెండర్స్ ఉంటారు. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ కన్జ్యూమర్ ఓపెన్ చేస్తారు, డిస్కమ్స్ ఓపెన్ చేస్తాయి. మనకి ఎవరైతే సబ్సిడీ ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ MNRE వాళ్ళు కూడా అది యాక్సెస్ చేస్తారు. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇండివిజువల్గా మీరు చేయాల్సిన పని అంతా మా కంపెనీ చేస్తుంది. మీరు జస్ట్ మీ సర్వీస్ నంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. అదే పవర్ బిల్ ఒక వాట్సాప్ చేసి మీ మెయిల్ ఐడి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి సబ్సిడీ పడేంత వరకు మా కంపెనీ చూసుకుంటుంది. సింగిల్ స్టెప్, అంటే ఇక మీరు దేంట్లో ఇన్వాల్వ్ అవసరం లేదు. ఓకే, ఒక 2 కిలోవాట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక 2 కిలోవాట్ బైఫేషియల్ ప్యానల్ ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ కి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? మేము అంటే డిపెండ్స్ ఆన్ సైట్ కండిషన్ 1,20,000 to 140,000-45,000 వరకు చార్జ్ చేస్తున్నాం. బిల్డింగ్ హైట్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న సరౌండింగ్స్ కావచ్చు. వితౌట్ సబ్సిడీ కంప్లీట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 140 అనుకుందాం. అంటే ఇప్పుడు 120 అనేది దేనికి సార్? అంటే ఎట్లున్న వాటికి 120 అంటే ఇక్కడ పైన మనకు స్ట్రక్చర్ హైట్ పెంచాము, తర్వాత అంటే RCC రూఫ్ ఉంటుంది. సో స్ట్రక్చర్ హైట్ పెరుగుతుంది, దాని కాస్ట్ పెరుగుతుంది. అంటే మీరు ఎక్స్ట్రా ఏం పెట్టారు? ఓన్లీ సోలార్ ప్యానెల్ కాస్ట్ అంటే స్ట్రక్చర్ పెడతాము, స్టాండర్డ్ హైట్ ఇచ్చేస్తాం, 4 feet 2 feet లెగ్ సివిల్ వరకు ఇవన్నీ ఇచ్చేస్తాము. దీంట్లో మీకు 120 నుంచి 140 మధ్యలో అవుతుంది. ఇప్పుడు బిల్డింగ్ ఒక 4 floor ఉంది, కేబుల్ కాస్ట్ పెరుగుతుంది, లెంత్ పెరుగుతుంది. సో ఇలా అంటే డిపెండ్స్ ఆన్ సైట్ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది.
బేసిక్ ఛార్జ్ మీకు 120, 130 అనుకుంటే దాంట్లో ఒక 60,000 సబ్సిడీ వస్తుంది. అంటే మేము నెట్ ఎఫెక్ట్ పడేది 70,000 పడుతుంది. అంతే 70,000 పడుతుంది. ఆ 70,000 కూడా మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ లోన్ కూడా మీకు పిఎం సూర్య గారి నుంచి అప్లై చేస్తాం. ఓకే. వేరే మళ్ళీ మీరు బ్యాంక్ పోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్పర్సల్ జస్ట్ సిగ్నేచర్ కోసం వెళ్ళాలి. ఓకే. దీనికి బ్యాంక్స్ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము అప్ టు 3 కిలోవాట్, నో సిబిల్ స్కోర్, ఓకే. నో నీడ్ టు సబ్మిట్ ఎనీ ఐటీ రిటర్న్స్, ఎనీ షూరిటీ, కొలాటరల్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఎవరికైనా ఇచ్చేస్తారు. ఓన్లీ పవర్ బిల్ ఈజ్ ఎనఫ్. ఓకే. అంతే. స్పేస్ ఉందా లేదా అనేది బ్యాంక్ వాళ్ళు కూడా ప్లాంట్ చెక్ చేస్తారు. స్పేస్ ఉందంటే ఆ ప్లాంటే కొలాటరల్ అంటే, ఎందుకంటే ఆ ప్లాంటే జనరేట్ చేస్తుంది రెవెన్యూ, అదే రీపేమెంట్ చేస్తుంది బ్యాంక్కి. ఇప్పుడు గ్రామాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రతి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తారు. ఆల్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవాలి. మీ అకౌంట్ ఎక్కడైతే ఉంటే అక్కడ బ్యాంక్ ని చూస్ చేసుకోవాలి. ఐడియా ఉందా మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది? ఇంట్రెస్ట్ 6%. తక్కువనే 6 to 8%. ఆల్రెడీ హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళకి ఇంకా 6 కంటే తక్కువనే 5.75% అట్లా ఆఫర్ చేస్తున్నాయి ఆల్ బ్యాంక్స్. ఓకే. ఓకే. అంటే ఏదైతే మీరు బిల్డింగ్ కట్టారు అదే హౌస్ లోన్ కి టాప్ అప్ లోన్ గా బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది. అలా ఇంకొక మెయిన్ డౌట్ సార్, ఇప్పుడు మనకు యూనిట్స్ అనేవి మనము అంతకుముందు ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకోక ముందు 300 యూనిట్స్ ఖర్చు పెడితే అది ఎట్లుండే అంటే 100 యూనిట్ల వరకు ఒక రేటు, 100 నుంచి 200 యూనిట్లకు ఒక రేటు, 200 నుంచి 300లకు ఒక రేటు ఉండేది. ఇప్పుడు నేను ఈ సోలార్ ప్యానెల్ ద్వారా 300 యూనిట్లు జనరేట్ చేసిన అనుకుందాం. తర్వాత అడిషనల్గా నేను ఒక 50 యూనిట్లు ఖర్చు పెట్టాను ఇంకా సమ్మర్లో, అంటే మొత్తం 350 స్పెండ్ చేసిన. ఇప్పుడు ఈ అడిషనల్ 50 యూనిట్లకు నాకు ఫస్ట్ 0 to 100లో స్లాబ్లో ఉన్న రేటు పడుతుందా, లేకపోతే 300 పైన ఉన్న స్లాబ్ రేటు పడుతుందా? ఇప్పుడు ఏవైతే మీకు అడిషనల్ యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ బిలో 50 యూనిట్స్ ఉంటే 50 యూనిట్స్ టారిఫే పడుతుంది. అంటే అక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 300 నుంచి స్టార్ట్ కాదు. ఇప్పుడు మీరు 300-350 యూనిట్స్ వాడుకున్నారు, 300 సోలార్ జనరేట్ చేస్తుంది, ఇంకా ఎక్స్ట్రా 50 యూనిట్స్ మీరు బిల్ పే చేస్తారు. ఆ 50 యూనిట్స్ అనేది 50 యూనిట్స్ టారిఫ్ రేటే పడుతుంది మీకు. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా 300 దాటింది కదా, 300 పైన 50 యూనిట్స్ ఉన్నది, 300 అయితే 9 రూపీస్ ఏదో ఉంది, 9 రూపీస్ 50 యూనిట్స్ కూడా 9 రూపీస్ లెక్క పడుతుందా, లేదా 2 రూపీస్ 25 పైసే పడుతుంది అనేది డౌట్. సో 2 రూపీస్ 25 పైసే పడుతుంది. ఎందుకంటే మనం 300 మనం జనరేట్ చేసుకున్నాము, మనం వాడినాము. మీరు ఎక్స్ట్రా గ్రిడ్ నుంచి తీసుకున్న ఓన్లీ 50. ఎందుకంటే అది బిలో 50 యూనిట్ ఉంది కాబట్టి 50 యూనిట్స్ రేటే టారిఫ్ మీకు అప్లికేబుల్. ఎందుకంటే నా ఉద్దేశంలో ఇది మెయిన్ యూఎస్పీ పాయింట్ ఆఫ్ సోలార్. ఎందుకంటే ఇప్పుడు నేను బయట సోలార్ పెట్టుకొని ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది మాట్లాడదాము, వాటన్నిటికంటే ముందు ఇది ఒక బెస్ట్ పాజిటివ్ పాయింట్ అన్నట్టు సోలార్ లో. ఎందుకంటే నేను ఎంతవరకు అయితే తీసుకున్నానో దాన్ని ఎబో నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఒక క్లారిటీ ఇచ్చినాం మనము. ఇంకొకటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను 2 కిలోవాట్ పెట్టుకున్నా, నేను మామూలుగా నెలకు 500 కడతాను. 2 కిలోవాట్ పెట్టుకుంటే నాకు మీరు ఒక 70,000 అవుతుంది అని చెప్పారు. సరే 70 నుంచి 80,000 అనుకుందాం. ఈ 70 నుంచి 80,000 అనేది నేను ఆ 500 కట్టుకుంటూ పోతే నాకు ఎన్ని సంవత్సరాలకు తీరుతుంది? మీరు దీని లైఫ్ స్పాన్ ఎంత ఇస్తున్నారు? మీరు గ్యారంటీ ఎంత ఇస్తున్నారు? ఇక్కడ లైఫ్ స్పాన్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ పర్ఫార్మెన్స్ వారంటీ, ఇప్పుడు ఏదైతే 6 యూనిట్స్ 5 యూనిట్స్ మాట్లాడినామో అది మ్యానుఫ్యాక్చరర్ ఈస్ గివింగ్ 30 years వారంటీ. ఓకే. అంటే ఈ 6 యూనిట్స్ 5 యూనిట్స్ అనేది 30 years వరకు జనరేట్ చేస్తుంది. ఆఫ్టర్ 30 ప్లాంట్ ఎఫిషియన్సీ 80% ఏమో పడిపోతుంది, అంటే 80% పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ 0.2% డిగ్రేడేషన్ ఉంది మోడల్లో. సో 20 years వేసుకున్నా 30 years వేసుకున్నా కూడా 0.2 to 20%, 6% మైనస్ అవుతుంది. అంటే 90% ఎఫిషియన్సీ పనిచేసేది, 90 - 6 అంటే 84. సో ఆఫ్టర్ 30 years 80% ఎబోనే అది వర్కౌట్ అవుతుంది, వర్క్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రోజులకు రికవర్ అవుతుంది. అది ఏంటంటే 500 రూపీస్ కట్టే వాళ్ళకి నార్మల్గా ఇది పెద్ద రికమెండేషన్ కాదు. 1000, 1200, 1500 అయితే మీకు మనం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. అదే 500 అయితే మీకు 5 years లోపల అయిపోతుంది మాక్సిమం. అదే 1500 పే చేసే వాళ్ళు అయితే మీకు ఆల్మోస్ట్ 2.5 years లోపలనే, అంటే సబ్సిడీ ఎట్లా వస్తుంది కాబట్టి సో 2.5 yearsలో రికవర్ అయిపోతుంది. సబ్సిడీ రాకుంటే అంటే మొత్తం ప్రైవేట్ కార్స్ యూజ్ చేసుకుంటే ఇంకో 3.5 years అట్లా వెళ్ళిపోతుంది అంతే. సో మీరు ప్లాంట్ లైఫ్ 30 years అయితే 3 years మ్యాక్సిమం అనుకున్న 3 yearsలో మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది.
ఎర్లియర్ ఇంత ముందు ఉన్న టెక్నాలజీ ప్రకారం 5 years ఉండేది, అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలా అంటే గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరర్కి ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మోడల్ రేట్స్ తగ్గించింది. సో చాలా కాస్ట్ తగ్గిపోయింది అన్నట్టు. తగ్గిపోవడం వల్ల ఇప్పుడు మనకు 3 yearsలో రిటర్న్స్ అయిపోతున్నాయి. 3 years అయిపోతే ఇంకా 27 years ఏదైతే ఉందో అది బెనిఫిట్ ప్రాఫిట్. ఎస్. మనం తీసుకుందాం అనుకున్న టైం నుంచి మన ఇంటికి వచ్చి ఫిట్ అయ్యి వెరిఫికేషన్ అయ్యి మనకు జనరేషన్ స్టార్ట్ కావడానికి ఈ డ్యూరేషన్ ఎంత పడుతుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 1 week to 10 daysలో మొత్తం ఆపరేషన్కి వచ్చేస్తుంది ప్లాంట్. ఇంతకుముందు అంటే మనకు చేసినప్పుడు ఏంటంటే మీటర్ రావడం లేట్ అయింది. అవును. అప్పుడు ఏంటంటే ఫస్ట్ అప్లై చేసినప్పుడే మీటర్కి ఇండెంట్ పెట్టకపోయేది వాళ్ళు. దానివల్ల మన వర్క్ అయిపోయినాక ఇండెంట్ పెట్టేది, మీటర్ రావడం లేట్ అయ్యేది. ఇప్పుడైతే అప్లై చేసినామో అప్పుడే ఇమీడియట్ మీటర్ ఇండెంట్ పెట్టేస్తున్నారు, మీటర్స్ రెడీగా ఉంటున్నాయి. వెన్ వీ సబ్మిట్ వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ దే ఇమీడియట్లీ డిస్కమ్ పీపుల్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ ది సైట్, ఇష్యూ ది మీటర్. సో విత్ ఇన్ నాకు తెలిసి రీసెంట్ ఒక ప్రాజెక్ట్ జస్ట్ 1 weekలో లాస్ట్ సాటర్డే మెటీరియల్ వచ్చింది, మండే వర్క్ స్టార్ట్ అయింది, 2 days ఎస్టర్డే జనరేషన్ స్టార్ట్ అయింది. నిన్న ఎస్టర్డే 18 units జనరేట్ అయింది 3 kilowatt. సో 1 week లోపల కంప్లీట్ ప్లాంట్ ఇన్స్టలేషన్ అయిపోయింది, జనరేషన్లోకి వచ్చేసింది. ఇంకొక 1 weekలో ఆయన సబ్సిడీ అమౌంట్ కూడా క్రియేట్ అయిపోతుంది. అలా అంటే అంత ఫాస్ట్గా ఉంది ఇప్పుడు సిస్టమ్. ఇప్పుడు మనకు కరెంట్ అనేది అక్కడ దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తాయి కదా. ఈ ట్రాన్స్ఫార్మర్కి నార్మల్ మీటర్స్కి సోలార్ మీటర్స్కి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందా, లేదంటే సేమ్ లైనే వస్తుందా? లైన్ సేమ్, దాంట్లో మనం ఏం చేసేది లేదు, ఇంట్లో వైరింగ్ కూడా మార్చేది లేదు. ఏదైతే సోలార్ ప్లాంట్ 2 wires వస్తున్నాయి ఇన్వర్టర్ నుంచి వచ్చే వైర్, అది డైరెక్ట్ వెళ్ళి మనం మీటర్ దగ్గర కనెక్ట్ చేసేస్తాం, టర్మినేషన్ అక్కడ అయిపోతుంది. మీకు లైన్ నుంచి వచ్చేది కూడా మీటర్ దగ్గరికి వస్తుంది, మీటర్ నుంచి మన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మీటర్ నుంచి వచ్చే వైరు మీటర్ దగ్గర ఇక్కడ అంటే లైన్ నుంచి వచ్చే వైర్ మీటర్లో కనెక్ట్ అవుతుంది, సోలార్ది కూడా మీటర్లో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ 3 points అంటే లోడ్, సోలార్ అండ్ గ్రిడ్ 3 ఒకే దగ్గర కనెక్ట్ అయినాయి. పవర్ ఫ్లో అనేది డిపెండ్స్ ఆన్ లోడ్ పవర్ ఉంది, సోలార్ ఇస్తుంది, మొత్తం సోలార్ నుంచి వెళ్ళిపోతుంది, గ్రిడ్ నుంచి ఆగిపోతుంది. అట్లా ప్రజెంట్ సిస్టమ్ డెవలప్ అయింది. సో ఇన్వర్టర్ సిస్టమ్, ఆన్ గ్రిడ్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఎంతో మందికి ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా, ఇండస్ట్రియల్ చేస్తున్నారు, రెసిడెన్షియల్ చేస్తున్నారు, చాలా మంది చేశారు. ఇప్పుడు పిఎం కుసుమ్ కూడా మెగావాట్ లెవెల్లో చేస్తున్నారు. సో ఇన్ని ప్రొవైడ్ చేసేది కదా, మీరు ఫ్రీక్వెంట్ గా కస్టమర్స్ దగ్గర నుంచి వినే ప్రాబ్లమ్స్ ఏంటి? మీదనే కాదు, ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకున్న తర్వాత నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని ఎట్లా ఏమన్నా విన్నారా? డొమెస్టిక్ లో అయితే ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా వినలేదు. కమర్షియల్ లో కొన్ని ఇండస్ట్రీస్ కి క్లీనింగ్ కొంచెం అంటే లైక్ రైస్ మిల్స్ ఇలాంటి డస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మేము రెగ్యులర్ గా క్లీనింగ్ అంటే వీక్లీ వన్స్ వెళ్ళమంటున్నాము. సో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మమ్మల్ని ఏం రికమెండ్ చేస్తున్నారు అంటే, మీరు సర్వీస్ మీరే చేయండి, మీ టీమ్నే క్లీనింగ్ కోసం పంపండి, వీక్లీ వన్స్ మేము పేమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అదర్ దాన్ దట్ ఇంకా ఇష్యూస్ అయితే టెక్నికల్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఇప్పుడు మనకు లేటెస్ట్ గా టెక్నాలజీస్ వచ్చినాయి కదా సార్, ఆటోమేటిక్ గా రోబోటిక్ క్లీనింగ్ అని చెప్పి పైపులు అరేంజ్ చేసుకుంటే అదే ఒక టైంకి వచ్చి మీరు డెవలప్ చేస్తున్నారా? ఆల్రెడీ మేము ఇప్పుడు ప్రజెంట్ స్ప్రింక్లర్ సిస్టమ్ డిజైన్ చేసాము, మన కస్టమర్స్కి మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ మేము ఆ స్ప్రింక్లర్స్ కూడా స్టక్ అవుతున్నాయని ఒక నెగిటివ్ విన్నాము, దానికి కూడా సొల్యూషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ సొల్యూషన్ తోటి ఈ స్ప్రింక్లర్ని మళ్ళీ మెయింటెనెన్స్ అవసరం లేదు. వన్స్ ఇట్ ఈస్ ఫిక్స్డ్, దెన్ టైమర్ ఫిక్స్ చేసేసి ఆటోమేటిక్ క్లీనింగ్కి అంటే ఇన్స్టాల్ చేయాలి. అంటే మార్నింగ్ 5:30కో 5కో మేము సెట్ చేస్తే అదే ఆటోమేటిక్ మోటార్ ఆన్ చేసుకొని వాటర్ క్లీనింగ్ సర్వీస్, క్లీనింగ్ టైం కూడా ఎంత పడుతుందో ఎంత టైం తీసుకుంటుందో తీసుకొని ఆ టైం కూడా ఫిక్స్ చేస్తున్నాము. ఆ టైం వరకు క్లీన్ అయిపోతుంది. సన్ రైజ్ వచ్చే టైంకి ప్యానల్స్ రెడీగా జనరేషన్కి రెడీగా ఉంటుంది. సో అది ఇప్పుడు ఈ 1-10 days లోపల మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మా ఓల్డ్ కస్టమర్స్కి కూడా నెక్స్ట్ ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది కాక ఇంకొక రియల్ టైమ్ ప్రాబ్లం ఏంటంటే, మేము ఫేస్ చేసేది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ బర్నింగ్ టాపిక్ పవర్ ఫ్యాక్టరీ కరెక్షన్. అదొక ఇష్యూ. దాన్ని కూడా మేము బెటర్ సొల్యూషన్ ఆన్లైన్ మానిటరింగ్ డిజైన్ చేసాము, ఒక కాలేజ్లో ఇంప్లిమెంట్ చేసాము. ప్రతి సెకండ్కి మన ఇండస్ట్రీ ఎంత లోడ్ తీసుకుంటుంది,
ఎంత వోల్టేజ్ వస్తుంది, వోల్టేజ్ కరెంట్ అన్ని సమ్ పారామీటర్స్ ఉన్నాయి. పవర్ ఫ్యాక్టర్ కూడా ప్రతి మినిట్ మనకు వస్తుంది. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ 2 అంటే ఇక్కడ లాగింగ్ లీడింగ్ అని 2 రకాలు రికార్డ్ అవుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్ రీసెంట్ ఆల్ కస్టమర్స్కి ఒక నోటీస్ ఇష్యూ చేసింది. ఎనర్జీ మీటర్లో పవర్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుండా వాళ్ళ బిల్లింగ్ అంటే డొమెస్టిక్లో పవర్ ఫ్యాక్టర్ సంబంధం లేదు, ఓన్లీ యాక్టివ్ పవర్ మీదనే మన బిల్లింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీస్లో బిల్డింగ్ ఎలా ఉంటుందంటే అన్ని మోటార్ లోడ్స్, రొటేటింగ్ లోడ్స్ ఉంటాయి, అవన్నీ ఇండక్టివ్ లోడ్స్ అంటాం. అది రియాక్టివ్ పవర్ కన్జప్షన్ చేస్తూ ఉంటుంది. సో ఎంత పవర్ రియాక్టివ్ పవర్ కన్జప్షన్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని బిల్లింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది రియాక్టివ్ లోడ్ ఉండడం వల్ల, అబ్జర్ప్షన్ ఉండడం వల్ల పడిపోతూ ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే కెపాసిటీ బ్యాంక్స్ పెట్టుకోమంటారు. సో ఎర్లియర్ ఏం చేసేవాళ్ళు అంటే ఎంత కెపాసిటీని పెట్టుకోవాలో తెలియదు. కొంతమంది ప్రొవైడర్స్ కూడా ఏదో ఫిక్స్డ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ లోడ్ ఉన్నప్పుడు ఇది కాంపెన్సేషన్ చేస్తుంది. పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 0.99 యూనిటీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ప్రాపర్ కెపాసిటీ బ్యాంక్ లేదనుకోండి 0.6, 0.8కి పడిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఇది ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ పడిపోతా అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతూ ఉంటుంది, అప్పుడు బిల్ పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలి, యూనిట్స్ తగ్గాలంటే పవర్ ఫ్యాక్టర్ ప్రాపర్ మెయింటైన్ చేయాలంటే కాంపెన్సేషన్ కెపాసిటీ బ్యాంక్స్. కెపాసిటీ బ్యాంక్స్ పెట్టడం వల్ల లోడ్ డిపెండ్ అయ్యి లోడ్ ఎంత ఉంటే అంత కెపాసిటీస్ ఇచ్చేలాగా ఒక ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అని ఉంటుంది, ఏపీఎఫ్సి యూనిట్స్ అని ఉంటాయి. ఇవి పెట్టడం వల్ల లోడ్ లేనప్పుడు కూడా కొన్ని సిస్టమ్స్లో అవి టర్న్ ఆన్ అవుతా ఉంటాయి. అప్పుడు డిపార్ట్మెంట్కి ఓవర్ వోల్టేజ్ ఇష్యూస్ వస్తుంటాయి అన్నట్టు. ఓవర్ వోల్టేజ్ ఇష్యూస్ రావడం వల్ల నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఆ బర్డెన్ డిపార్ట్మెంట్ పడుతుంది. అంటే లోడ్ ఉన్నప్పుడు కస్టమర్ కెపాసిటీ పని చేయడం ఓకే, ఎప్పుడైతే ఇండస్ట్రీ నడవట్లేదు ఆ టైంలో కెపాసిటీ ఆన్ అయింది అనుకోండి, అప్పుడు డిపార్ట్మెంట్ మీద బర్డెన్ పడుతుంది. దానికి ఈఆర్స్ నుంచి డిపార్ట్మెంట్ ఒక రెగ్యులేషన్ తెచ్చుకొని ప్రతి ఇండస్ట్రీకి 3 monthsలో మీకు ఎంత రియాక్టివ్ పవర్ అంతే వాడండి, ఎక్కువ ఉంటే దాన్ని లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే లోడ్ లేనప్పుడు కెపాసిటీ బ్యాంక్ కనెక్ట్ అయితే లీడింగ్ చూపిస్తూ ఉంటుంది. లీడింగ్లో చూపించినప్పుడు కూడా బిల్ వేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు అది డిజేబుల్ చేసి ఉంచేది డిపార్ట్మెంట్ మీటర్లో, ఇప్పుడు దాన్ని ఎనేబుల్ చేసినారు. అంటే లాగింగ్ అయినప్పుడు బిల్ వస్తుంది, లీడింగ్ అయినప్పుడు కూడా బిల్ వస్తుంది. మరి కస్టమర్కి ఓవర్ అంటే మళ్ళీ ఛార్జెస్ పెరుగుతున్నాయి. సో దీనికి కూడా ఒక ప్రాపర్ సిస్టమ్ డెవలప్ చేసినాము. అది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే అది ఇంప్లిమెంట్ చేస్తాము. ఎవ్రీ మినిట్ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, లోడ్ ఎంత ఉంది, దానికి ఎంత ఆన్ అవ్వాలో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ అది ఆ డేటా మొత్తం తన మొబైల్ చూసుకోవచ్చు, లేదా ఆఫీస్ రూమ్లో ఉన్న సిస్టంలో మానిటర్ చేయొచ్చు. ఇమీడియట్లీ పవర్ ఫ్యాక్టర్ పడిపోతుందంటే వాళ్ళ ఎలక్ట్రీషియన్ ఎవరో ఉంటారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళకి అలర్ట్ చేయొచ్చు. అంటే బిల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరగకుండా చూసుకోవచ్చు. ఎప్పుడైతే లీడింగ్ వస్తుందో అప్పుడు కెపాసిటీ బ్యాంక్స్ హౌస్లో ఏపీఎఫ్సి పనిచేస్తుంది. ఇన్ కేస్ అది పని చేయకపోతే మనకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ ప్రకారం మనం యాక్టివేట్ చేయొచ్చు. సో ఈ సిస్టమ్ ఆల్రెడీ ఒక కాలేజీలో వర్క్ అవుతుంది. దెన్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్. గ్రేట్ సార్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఇన్నోవేషన్. దిస్ ఇస్ ఎ న్యూ థింగ్. అయితే సార్ ఇప్పుడు ఇన్ని పాజిటివ్స్ ఉన్న సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఇంకా కొంతమంది ముందుకు రావట్లేదు. అంటే అది ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం. అదే దానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళకున్న ప్లెంటీ ఆఫ్ డౌట్స్ కావచ్చు. ఆ డౌట్స్ని క్లారిఫై చేసే పర్సన్ దొరకలేదు అనుకుంటా. ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి నేను అంటే, కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది, నేను 2% వస్తే 2% ఇంట్రెస్ట్ వస్తాయి కదా, అదే అడగట్టుకోవచ్చులే అనుకుంటాడు. కానీ అది అంటే నా ఆలోచన ఏంటంటే, ఇంట్రెస్ట్ తను బెనిఫిట్ అవ్వట్లేదు, డిపార్ట్మెంట్కి కడుతున్నాడు. అదే ఇంట్రెస్ట్ తను బెనిఫిట్ చేసుకుంటే బెస్ట్ కదా. హోప్ మన వీడియో తోటి అవేర్నెస్ అనేది అందరికి వచ్చి ఆ పిఎం సూర్య గారు ఏదైతే 1 కోటి ఇళ్ళకు పెట్టాలనేది అది నెరవేరాలని కోరుకుందాం సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఎంతో మంది ఉన్నారు వెండర్స్, శుభితాస్ ఎనర్జీ సొల్యూషన్స్ కే రావాలి అని ఎందుకు అంటారు? అంటే మీ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీఆర్ టెక్నికల్లీ స్ట్రాంగ్ అండ్ వీ ఇంట్రడ్యూస్ ఆల్ అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ అండ్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, నామ్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ది అంటే నార్మల్ బిజినెస్ పర్సన్ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ ప్రొఫెషనల్లీ వాట్ ఎవర్ ఐ స్టడీడ్ ఇన్ ది టీచింగ్ కావచ్చు, కోర్స్ కావచ్చు, ఈవెన్ ఐ డిడ్ పిహెచ్డి, అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే కాబట్టి సో ఆ టెక్నికల్ అనేది రియల్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
So compared to others, I thought it is best. So already you are the customer of our company. రైట్ సార్. Now we installed your plant before earlier 2 years, almost 2 years completed. So what is your feedback? సార్ అయితే యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ అంటే నేను అంతకుముందు సోలార్ ప్యానెల్ పెట్టానా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వెన్ యూ బెట్ మీ ద వే యూ ఎక్స్ప్లెయిన్ అంటే అంత క్లారిటీగా నాకు ఇదివరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. Okay. అంటే మీరు ప్రొఫెసర్ అవ్వడం వల్లనేమో ఒక పూస కూర్చున్నట్టు అంటారు చూసిల్లా అట్టుపండు వచ్చి నోట్లో పెట్టినట్టు. సో క్యాలిక్యులేషన్స్ తోటి ఫార్ములాస్ తోటి సహా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. Yes. రైట్. సో అది నాకు బాగా నచ్చింది సార్. ఒకటి ఎందుకంటే అది నచ్చింది మీకు, ప్లస్ ఏదైతే క్యాలిక్యులేషన్ అదే క్యాలిక్యులేషన్స్ మీకు రియల్ టైమ్ లో చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడైనా కూడా వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండాలని కోరుకుంటాను. కరెక్ట్. సో మీ దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది. నాకేంటంటే ముందే మొత్తం చెప్పింది మీరు, అంటే మీటర్ ఎట్లా అప్లై చేయాలి, పిఎంసీ రెగ్యులర్ వెబ్సైట్లో ఎట్లా లాగిన్ కావాలి, తర్వాత మన సబ్మిషన్ ఎట్లా కావాలి, ఎప్పుడు సబ్సిడీ వస్తుంది, అండ్ తర్వాత వెరిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నాకు మీరు దగ్గరుండి హెల్ప్ చేయడము. సో ఎర్తింగ్ అప్పుడు కూడా ఎక్కడ ఎర్తింగ్ పెట్టాలి, ఎక్కడ లైట్నింగ్ అరెస్ట్ పెట్టాలి, ఆ సరౌండింగ్స్ మా ఇంట్లో అది ముందే ఇవన్నీ స్టార్ట్ కాకముందే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము. సో అది నాకు బాగా నచ్చింది మీ దగ్గర. అండ్ చేసేటప్పుడు కూడా టెక్నీషియన్స్ సార్, మీ దగ్గర ఉన్న టెక్నీషియన్స్ వెరీ వెల్ ట్రైన్డ్. ఇప్పుడు మా ప్లాంట్ లో కూడా ఎక్కడ ఎర్తింగ్ పాయింట్ వేస్తే కరెక్ట్, ఎక్కడి నుంచి ఎక్కడికి వైరింగ్ ఉంచాలి, ఎంత ఫోర్స్ స్క్వేర్ మేము కరెక్ట్ మెయింటైన్ చేయాలి. సో ఆ యాక్చువల్గా నాకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పుకుంటూ చేసాడు. సార్ ఇక్కడ 4 స్క్వేర్ మేము వాడాలి, మేము 4 స్క్వేర్ ఏమేమి వేస్తున్నాం చూడండి, మేము ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లాస్టిక్ పైప్ వేయాలి చూడండి, ఇక్కడ పాలిక్యాబే వాడాలి, పాలిక్యాబే వాడుతున్నాం చూడండి, ప్రతి ఒక్కటి నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేసిండు. అది కూడా నాకు నచ్చింది. సో ఇట్లా అంటే ఈ మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీరు కానీ మీ స్టాఫ్ కానీ ఇక్కడ మిస్ చేయాలి, అది కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఇది ఫస్ట్ మెగావాట్ లెవెల్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ రీజియన్. ఐ థింక్ సో మెనీ ఫార్మర్స్ గాట్ అ లెటర్ ఆఫ్ అప్రూవల్స్ ఫ్రమ్ టీజీ రెడ్కో, బట్ వెరీ ఫాస్ట్లీ కంప్లీటెడ్ మెగావాట్ లెవెల్ ప్రాజెక్ట్. 2 months అంటే అసలు చాలా ఫాస్ట్. 2 months ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే సివిల్ వర్క్ మొత్తం డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది. జనవరి మొత్తం మోడల్స్ ఫిట్టింగ్ అయిపోయింది. ఫిబ్రవరి ఎండింగ్లో కేబుల్ వర్క్ ఫినిషింగ్ వర్క్స్ నడుస్తుంది మ్యాక్సిమం. ఇంకొక 1 weekలో ఈ ప్లాంట్ ఆపరేషన్లోకి రాబోతుంది. ఓన్లీ వెయిటింగ్ ఫర్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్. ఇప్పుడు ఈ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు ఈ ప్లాంట్ ఇప్పుడు అంటే వేరే వాళ్ళు పెట్టుకోవాలంటే రైతులు కానీ లేకపోతే హ్యూజ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం లాభం సార్? అంటే వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి, దీనివైపు ఎందుకు మొగ్గు చూపాలి? యాక్చువల్గా ఈ పిఎం కోసం మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యారెన్ ల్యాండ్స్లో సోలార్ ప్లాంట్ పెట్టాలి. సో బ్యారెన్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ పనికిరాని ల్యాండ్స్, దాంట్లో పెట్టడం అనేది ఫస్ట్ ఇంటెన్షన్. ఎందుకంటే అది దేనికి పనికి వస్తలేదు, కనీసం కరెంట్ జనరేషన్ పనికి రావాలి. బట్ ఇక్కడ అంటే కొంతమంది ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు అగ్రికల్చర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. వాళ్ళకున్న ప్రొఫెషన్ కావచ్చు, వాళ్ళు ఏదో దాంట్లో బిజీ అయిపోయి ఈవెన్ అది లీజ్కి ఇచ్చినా కూడా అంటే బెనిఫిట్స్ ఏం లేవు, అంటే ఎర్నింగ్స్ ఏం రావట్లేదు. సో అలాంటప్పుడు ఈ ప్లాంట్ అంటే ఈ ల్యాండ్ని ఈ ప్లాంట్ ఇన్స్టలేషన్ కోసం అప్లై చేశారు. దిస్ ఫస్ట్ స్కీమ్ ఇన్ తెలంగాణ పిఎం కోసం. సో స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ పర్మిట్ చేశారు. యాజ్ పర్ దట్ ఈ ప్లాంట్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ బ్యారెన్ ల్యాండ్స్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం కూడా అగ్రికల్చర్ని స్పాయిల్ చేయడం కాదు. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే దీని కింద కూడా మీరు కమర్షియల్ ప్లాంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా సార్? అంటే హైట్ పెరగకుండా, ఒకవేళ మీరు హైట్ ఉన్న ప్లాంట్స్ కూడా వేయాలనుకుంటే స్ట్రక్చర్ హైట్ పెంచేసి కింద ఫార్మింగ్ చేయడానికి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కొంత పెరుగుతుంది, చెట్లకు ఏం ప్రాబ్లం ఉండదు. లైక్ మనకు ఈ షాడో నెట్ అగ్రికల్చర్ జరుగుతుంది కదా, అలానే ఇప్పుడు ఇది షాడో ఇచ్చి అగ్రికల్చర్ చేపిస్తాం అన్నట్టు. సో కమర్షియల్ అంటే ఏముంటాయి, అలోవెరా ఉంది, తర్వాత టమాటా, ఇంకా టమాటా కూడా నాబార్డ్ చాలా కొన్ని అంటే సబ్సిడీ స్కీమ్స్ అప్లై చేస్తుంది. అండర్ సోలార్ ప్లాంట్స్ కూడా అగ్రికల్చర్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక యూనిట్కి 3 రూపీస్ 13 పైన ఫిక్స్డ్ రెవెన్యూ అప్ టు 25 years. సో రెవెన్యూ పెంచుకుంటే ఇన్ అదర్ ఫామ్ దెన్ తక్కువ టైంలో రికవర్ అయిపోతుంది అలా. సో దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ప్లానింగ్ కరెక్ట్ చేసుకోవాలి.
సో వెనకాల మీరు చూసారు కదా, ఈవెన్ మనం నిలబడ్డా కూడా ఈజీగా మూవ్ అవ్వచ్చు. అవునవును. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది ప్లాంట్ వీ కెన్ అండర్ ది ప్యానల్స్ వీ కెన్ డూ ఫార్మింగ్. అంటే కొత్తిమీర కావచ్చు, ఇలాంటివి కూడా చేయొచ్చు. అగ్రి ఫోటో వోల్టైక్స్ అంటున్నారు ప్రజెంట్ ట్రెండ్ ఇప్పుడు. ఏంటండి? అగ్రి ఫోటో వోల్టైక్స్. ఓకే. అగ్రికల్చర్ సోలార్ ఫార్మింగ్ అవుతుంది, కింద అగ్రికల్చర్ ఫార్మింగ్ అవుతుంది. దాని కాంబినేషన్ సోలార్ అగ్రి ఫోటో వోల్టైక్. ఓకే ఓకే. ఆల్రెడీ సమ్ కంట్రీస్, అదర్ కంట్రీస్లో జరుగుతుంది. ఓకే. నాబార్డ్ ఇచ్చేదానికైతే ఇంకా కమర్షియల్ ప్లాంట్స్కి చాలా ఉన్నాయి, ఒక 100 above ప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళని అప్రోచ్ అయితే ఈ ప్లాంట్ అంటే ఈ ప్లాంట్ మీరు ఫార్మింగ్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తున్నారు. దానికి 50% వరకు సబ్సిడీస్ కూడా ఇస్తుంది. ఓకే. అది కూడా ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ అంటే ఈ ప్లాంట్ ఇన్స్టలేషన్ ఆపరేషన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అది కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము ఫార్మర్స్ని. ఓకే ఓకే. నైస్. మార్కెట్లోకి ఎట్లా తీసుకెళ్ళి దీన్ని? మార్కెటింగ్ జీరో మార్కెటింగ్, మేము మార్కెట్ చేయలేదు. ఓకే. యాక్చువల్గా బై ప్రొఫెషన్ నేను చేసుకుంటూనే చిన్న చిన్న ఈ పిఎం సూర్య గారు అలాంటి ప్రాజెక్ట్ చేద్దామని 2 kilowatt 3 kilowatt చేద్దాం అనుకుంటా అంటే ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసి దెన్ కమర్షియల్ సెకండ్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ కమర్షియల్కి వెళ్ళిపోయాను. అంటే ఆ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది మీకు అనేది క్వశ్చన్. ఒకసారి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళ ప్రపోజల్లో ఉన్నారని అంటే నేను వెళ్ళి మాట్లాడడం వల్ల అప్పటికి వాళ్ళు ఎంఎన్సీ కంపెనీస్ తోటి మాట్లాడున్నారు. బట్ వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే ద వే మీరు ఇందాక ఏదో చెప్పారో కమ్యూనికేషన్ ఎంత సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాము అంత సింపుల్గా అర్థం చేసుకున్నారు. కస్టమర్ ఫస్ట్ మీకు ఆఫీస్ లేదు, కంపెనీ ఎక్కడ, మీకు అడ్రస్ తెలియదు, ఇన్ని lakhs of rupees మీకు ఎట్లా ఇస్తామని అనుకున్నారు అనే పర్సన్ అంటే మాట్లాడంత డిస్కషన్ అంతా అయిపోయాక సాటిస్ఫై మీ కొటేషన్ అయితే ఇవ్వండి అని అన్నాడు. ఇవ్వండి అని చెప్పి ఇమీడియట్గా కొటేషన్ ఇచ్చిన తర్వాత కంపేర్ టు దెన్ లోకల్లో సర్వీస్ కావాలి. బట్ ఇప్పటివరకు సర్వీస్ ఏం రిక్వైర్మెంట్ రాలేదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా రిటర్న్ అయిపోయింది. సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చేసింది. దెన్ దట్ మౌత్ పబ్లిసిటీస్ వెంట్ ఆన్. స్టిల్ వీఆర్ నాట్ డూయింగ్ మార్కెటింగ్, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ వచ్చిన ప్రాడక్ట్స్ మాత్రమే చేస్తాం. అది అంతే. సో అది మెయింటైన్ చేస్తున్నాము, స్టాండర్డ్స్ క్వాలిటీ అదే మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు మెగావాట్ లెవెల్లో ఎంటర్ అయినాం. నైస్ నైస్. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇంత పెద్ద మెగావాట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లైక్ రెసిడెంట్ కావచ్చు, ఏమన్నా యాక్సిడెంట్ జరిగి ఇవి డ్యామేజ్ అవ్వడమో లేకపోతే ఖరాబ్ అవ్వడమో అట్లా అయితే వీటికి మన ఇన్సూరెన్స్ ఉంటుందా? ఉంది. ఇన్సూరెన్స్ ప్రతి ప్లాంట్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, మైన్యూట్ చార్జెస్. ఇన్సూరెన్స్ ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా డ్యామేజెస్కి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్లో బై డిఫాల్ట్ ఏదైనా ప్రాబ్లం ఉండి ప్యానల్ పనిచేయట్లేదు అంటే 30 years వరకు పర్ఫార్మెన్స్ ఉంది, 12 years వరకు ప్రోడక్ట్ రీప్లేసబుల్ వారంటీ ఉంది. ఓకే. సో అంటే న్యాచురల్ డ్యామేజ్ ప్యానల్ టు ప్యానల్ 12 years వరకు ఏదైనా డ్యామేజ్ ఉంటే జనరేషన్ ప్రాబ్లం ఉందని అంటే వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ రావట్లే అని అంటే 30 years వరకు కూడా రీప్లేసబుల్ వారంటీ ఉంది. ఓకే ఓకే. సో నాట్ ఏ ఇష్యూ. ఓకే ఓకే. రీసెంట్గా అంటే విండ్ స్పీడ్ వచ్చి కూడా ఒక ప్లాంట్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే ఎగిరిపోయినాయి కొన్ని, ఒక టేబుల్ లాగా, అంటే సుడిగాలి లాగా వచ్చింది అది. ఓకే ఓకే. సుడిగాలి ఇట్ ఈస్ రికార్డెడ్ అరౌండ్ 200 above kmph. వీ డిజైన్డ్ 180 kmph. అంటే 180 ఎందుకు డిజైన్ చేసామంటే ఆ ఏరియాలో మెట్రో మనం ఇప్పుడు ఇది ఉంటుంది కదా, మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ లాస్ట్ 20 years బ్యాక్ హిస్టరీ ప్రకారము మన రీజియన్లో హైయెస్ట్ 120 km/h ఉంది. బట్ మేము డిజైన్ చేసింది 180, బట్ అక్కడ రికార్డ్ అయింది 200. సో దానికి అది న్యాచురల్గా అయింది కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చింది. మేమేం చెప్తున్నాం అంటే ప్రతి డొమెస్టిక్ లెవెల్ నుంచి మెగావాట్ లెవెల్ వరకు ఇన్సూరెన్స్ చేసుకోవడము బెస్ట్. ఇది మ్యాండేటరీ, మెగావాట్ లెవెల్ అయితే కంపల్సరీ డిపార్ట్మెంట్ గవర్నమెంటే మ్యాండేటరీ చేస్తుంది. సో మ్యాండేటరీగా 3% ఏమో పడుతుంది ఆన్ రెవెన్యూ, మనం జనరేట్ అయ్యే రెవెన్యూలో 3% ఛార్జెస్ పడుతున్నాయి, ఇన్సూరెన్స్ ఛార్జెస్. ఇయర్లీ రెన్యువల్ చేయించాలి. సరే, అదే మీ పర్సనల్ లైఫ్కి వద్దాం. ఫస్ట్ మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబం గురించి చెప్పండి. అంటే మా నేటివ్ ప్లేస్ వచ్చి వరంగల్ డిస్ట్రిక్ట్, దుగ్గొండ మండల్, మమ్మదాపురం విలేజ్. ఓకే. నేను 5th క్లాస్లోనే ఏపీఆర్ఎస్లో చదవడం జరిగింది, 5th to 10th. ఓకే. అంటే 5th క్లాస్ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోయాం. 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ హన్మకొండ గౌడ్ జూనియర్ కాలేజ్.
తర్వాత కిడ్స్ వరంగల్ బీటెక్, ఓకే తర్వాత ఎంటెక్ పిహెచ్డి అండర్ జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ హైదరాబాద్. ఓకే ఫ్యామిలీ మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు. ఓకే నేను మా బ్రదర్ సిస్టర్ ముగ్గురము. సిస్టర్ మ్యారీడ్, ఆల్ ఆర్ మ్యారీడ్. అండ్ నేను టీచింగ్ ప్రొఫెషన్లో వచ్చిన అంటే బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నప్పుడే ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఓకే దెన్ అప్పటి నుంచి మీకు అప్పటి టీచింగ్ అలవాటు అయిపోయింది. అప్పుడు కూడా మ్యాక్సిమం పిల్లలకి మ్యాథ్స్, ఫిజిక్స్ ఓకే అవి డీల్ చేసేది. ఏ క్లాస్ వరకు చెప్పేసారు? 8th క్లాస్ టు ఇంటర్మీడియట్. ఓకే సో బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే, అంటే ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ చేసే టైంలో ఇంకెక్కువ స్టూడెంట్స్ గ్యాదర్ అయిపోయారు. సో అది చేసుకుంటూ ఈ టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చేసిన. ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఓకే ఓకే కాలేజ్లో జాయిన్ అయినా. దెన్ కాలేజ్ జాయిన్ అవ్వకుంటూ అంటే అక్కడ జాబ్ చేసుకుంటూ ఎంటెక్ చేసిన. ఎంటెక్ స్పెషలైజేషన్ ఇస్ పవర్ ఎలక్ట్రానిక్స్. పవర్ ఎలక్ట్రానిక్స్లో ఐ రిసీవ్డ్ గోల్డ్ మెడల్. ఓ సూపర్. మేబీ దీస్ ఆర్ ద రీజన్స్. ఇన్ ద సేమ్ డొమైన్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్లో పిహెచ్డి చేశాను. డ్యూరింగ్ మై పిహెచ్డి అండ్ టీచింగ్ ప్రొఫెషన్లో ఐ గాట్ వన్ ఫండింగ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ యూజీసీ, ఓకే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే సో దట్ ప్రాజెక్ట్ changed me a lot. ఓకే ఓకే So to do new things and set up హ్యూజ్ huge projects. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది బికాస్ ఆఫ్ అక్కడ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. సో దెన్ కరోనా టైంలో 21లో పిహెచ్డి అవార్డెడ్. అదే టైంలో కరోనా ఫీల్డ్ నడుస్తుంది. సమ్ ఇష్యూస్ ఆర్ అంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఫేస్ చేస్తుంది, మేము కూడా ఫేస్ చేసాము. అంటే ఇంత హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని చెప్పి దెన్ స్టార్టెడ్ కంపెనీ. ఓకే గ్రేట్ సార్. దెన్ దట్ ఈస్ ది అండ్ ఏదైతే నేను టీచింగ్ చేస్తున్నానో దట్ టీచింగ్ ఈజ్ అగైన్ అప్లయింగ్ దిస్ ఫీల్డ్. అదే అదే సో మళ్ళీ నేను ఒక ప్రొఫెషన్ ఇంకో ప్రొఫెషన్ మారినట్టు అనిపించలేదు నాకు. అవును, ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు చాలా అక్కడ క్లాస్ రూమ్ లెవెల్ వరకే, రూమ్ అంటే గోడల వరకే ఉండేది. దాన్ని ఇప్పుడు రియల్ టైంలో అప్లై చేస్తున్నా. ఏదైతే టీచింగ్ ఇన్ ఇయర్స్ చేశానో ఆ టీచింగ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ అంటే కస్టమర్స్కి అది ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతాను. సో మేబీ దట్ ఈస్ ది రీజన్ గెటింగ్ ప్రాజెక్ట్స్. అయితే ఈ మీరు తీసుకునే సబ్జెక్ట్ ఇప్పుడు పవర్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ కావచ్చు, ఇవి కొంచెము కాంప్లెక్స్ సబ్జెక్ట్స్. ఎస్. సో ఈ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ని స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్తారు? మీ హోంవర్క్ ఏంటి దీనికి? అండ్ ఫస్ట్ యాజ్ ఎ టీచర్గా క్లాస్ రూమ్లో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంటే దాని ఇంపార్టెన్స్ చెప్పి అది ఏ విధంగా మనకు రియల్ టైంలో యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తా స్టూడెంట్స్కి. ఓకే. దెన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే. సబ్జెక్టు, చాప్టర్, కొత్త టాపిక్ చెప్పినప్పుడల్లా రియల్ టైమ్ నాలెడ్జ్ ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది క్లియర్గా రియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దానివల్ల స్టూడెంట్స్ ఈజీగా గ్రాస్ప్ చేస్తున్నారు. మీకు స్టూడెంట్స్ ఎక్కువ నాకు ఈ టాపిక్ అర్థం కావట్లేదు సార్ అని ఎక్కువ అడిగిన టాపిక్ ఏంటి? సింపుల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే సర్క్యూట్సే. సర్క్యూట్స్ మాత్రం అంటే సర్క్యూట్స్ అనేది బేసిక్. ఇప్పుడు మనము నార్మల్ లైఫ్కి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్కి మనం చిన్నప్పుడు టేబుల్స్ అవుతాం కదా, టేబుల్స్ రాకపోతే ఏ క్యాలిక్యులేషన్ చేయలేము. అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ ఫండమెంటల్స్ అప్లై చేయాలంటే వీ షుడ్ నో బేసిక్ థింగ్స్. అంటే ఓమ్స్ లా దగ్గర నుంచి కరెంట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ తెలిస్తేనే చేయగలుగుతాం. ఇప్పుడు ఇందాక అబ్బాయి క్యాలిక్యులేషన్ ఆ 1350 volts ఎందుకు వస్తుందని అంటే రీజన్ లేదు, వానికి ఇంత వస్తుందని తెలుసు అంతే, బట్ రీజన్ తెలియదు. ఆ రీజన్ ఇమీడియట్గా మనం అక్కడ ఎలా చూపించాము, బట్ నెక్స్ట్ టైంకి అది ఫాలో అవుతాడు. ఇక ఎవరు అడిగినా ఇక్కడ ఇంటర్వ్యూ అయినా కూడా వాడు ఆన్సర్ చేయగలుగుతాడు. అంటే బేసిక్గా మా ప్రాబ్లం కూడా సార్, మేము చదువుకున్నప్పుడు మీరు చెప్తే నమ్మరు, 90% ఆఫ్ ద క్లాస్ ఫెయిల్ ఇన్ 3 subjects, M1, NA, EDC. అందరు 90% ఆఫ్ ద క్లాస్ ఆర్ ఫెయిల్డ్.
ఎందుకంటే ఇదే అంటే కన్ఫ్యూజన్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు సిరీస్ అనేది ఇక్కడ మనం చూస్తే ఎంత సింపుల్ గా ఉన్నది కళ్ళతో చూస్తే, అదే బోర్డు మీద చేస్తే అర్థం కాదు, సిరీస్ అర్థం కాదు, ప్యారల్ అర్థం కాదు. అదే పాపం ట్రై చేస్తా అంటారు బోర్డు మీద రాసి, కానీ అది అర్థం చేసుకోవడానికి మాకు చాలా టైం పడుతుంది. సో అక్కడనే అంటే ఆ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మనకు ఆల్రెడీ ఇంజనీరింగ్ లో ప్రాక్టికల్ ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఉన్నాయి. సో ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఆ ల్యాబ్లోనే అది చూపించాను. అలా మీరు అనేది పిడిసి బోర్డు మీద అక్కడ బోర్డు మీద కావచ్చు, ల్యాబొరేటరీస్లో మనము మన ఈ మెటీరియల్స్ అన్నీ అంటే మన ఎక్విప్మెంట్ అంతా పెట్టేసి సిరీస్ కనెక్షన్, ప్యారలెక్షన్, మీటర్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఓల్డ్ మీటర్ అమ్మీటర్ ఎలా కనెక్ట్ చేయాలి, ప్యారలా సిరీసా, స్టిల్ ఈవెన్ దో ఇప్పటికి కూడా బీటెక్ అయిపోయినా కూడా ఓల్డ్ మీటర్ సిరీస్లో కనెక్ట్ చేయాలన్నా, ఇందాక కూడా అమ్మీటర్ ఓల్డ్ DC రెండు మీద అన్నాడు. కానీ ఇక్కడ మోడ్ మార్చకుండా పోయి ఏసీ మీద వేసిన అనుకోండి అది పోతుంది. అలా అంటే ఆ బేసిక్ నాలెడ్జ్, ఒక టూల్ వాడుతున్నాం కూడా నాలెడ్జ్ ఉండాలి. అదేం తెలియకుండా ఏ వర్క్ చేయలేము. అంటే అట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి పిల్లల్ని మోటివేట్ చేస్తాము. తర్వాత వాడు ఇంకా మనం ఇచ్చే స్మాల్ ఇన్పుట్స్ తోటి నేర్చుకోగలుగుతాడు. అలా ఇప్పుడు మా జనరేషన్ చూసి మీరు ఇప్పటి జనరేషన్ చూస్తున్నారు. ఈ రెండు జనరేషన్ అంటే 2010, 2025కి ఈ మధ్యలో ఈ 15 years గ్యాప్లో మీరు ఏం తేడాలు గమనించారు? ఆబ్వియస్లీ ది కమ్యూనికేషన్ టెక్నాలజీ. మీ జనరేషన్స్లో టెక్స్ట్ బుక్స్ క్యారీ చేసేవాళ్ళు, ఇప్పుడు నో స్టూడెంట్ క్యారింగ్ టెక్స్ట్ బుక్స్. కంప్లీట్ మిడ్ ఎగ్జామ్ అయినా ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయినా ఓన్లీ మొబైల్. దే ఆర్ నాట్ క్యారింగ్ టెక్స్ట్ బుక్స్, నాట్ ఫాలోయింగ్ టెక్స్ట్ బుక్స్, ఓన్లీ కంప్లీట్ సోషల్ మీడియా. దీంట్లో అన్నీ అవైలబులే, బట్ ఏది కరెక్ట్ ఏది జెన్యున్ అనేది తెలియకుండా చదువుతున్నాడు. ఈవెన్ అంటే రిలవెంటా కాదని తెలియకుండానే ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అది డిఫరెన్స్. కానీ కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు మనకు మొబైల్లో వెబ్సైట్స్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. కొందరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, కొందరు రైట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఏ వచ్చింది, ఏని యూజ్ చేసుకొని చదువుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ హియర్డ్ ఈజ్ మొబైల్ స్క్రీన్లో చూసి చదివితే మన మెదడుకి ఎక్కేది కంటే బుక్ చూసి చదివితే మనకు ఎక్కేది వేరే ఉంటుంది. సో అది మళ్ళీ నాకు తెలిసి స్టూడెంట్స్ అంటే ఎంత ఏ టెక్నాలజీ వెళ్ళినా కూడా ఈ చదివే కాడ మాత్రం కొంచెం మొబైల్స్ని తగ్గించి బుక్స్ని పెంచితే మంచిదన్న ఒపీనియన్. ఆబ్వియస్లీ రైట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది అవన్నీ అంటే స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకునేలా చేయాలి. అంటే ఎన్ని లైబ్రరీస్ పెట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ పెంచినా కూడా వాడు ఎప్పుడు అంటే సోషల్ మీడియాకి అడిక్ట్ అయినంతసేపు ఆ బుక్స్ రీడింగ్ అనేది కాలేజ్కి అసలు మొబైల్స్ అలౌ చేయదు సార్. మరి కాలేజ్కి మొబైల్ అలౌ చేయలేదు అంటే ఇక అదే డిఫరెంట్ టాస్క్. అది పేరెంట్స్ కూడా మా స్టూడెంట్స్ వాడు ఫోన్ మేము ఇంపార్టెన్స్ ఉంటుంది మేము మాట్లాడాలి, ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి, మీరు ఎందుకు అలౌ చేయరు, అలౌ చేయండి అనే చెప్తారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు మొబైల్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. ఇవాళ రేపు స్కూళ్ళకే చిన్నపిల్లలకే ఇచ్చి పంపిస్తారు. సార్ ఒక ప్రొఫెసర్గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను అంటే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అనిపించలేదు. ఎందుకంటే ఏదో ప్రొఫెషన్ ఏదైతుందో థియరీ ప్రాక్టికల్ లాగా అవుతుంది అంతే. దట్ ప్రొఫెషన్ ఈజ్ ప్రాక్టికల్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంతే. ఓకే నైస్. ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎనర్జీ క్రియేషన్లో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకునే యువతకి మీరు ఇచ్చే సలహా ఏంటి? దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఈజ్ వెరీ గుడ్. కమింగ్ డేస్లో గవర్నమెంట్ ఏదైతే గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తుంది, తర్వాత ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అప్కమింగ్. అవును, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా చెప్పండి. ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ చాలా తక్కువ, ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయి, దానికి సంబంధించిన డిమాండ్ కూడా పెరుగుతుంది. వి నీడ్ పవర్ ఫర్ ఛార్జింగ్ వెహికల్స్, నంబర్ ఆఫ్ ఛార్జింగ్ పాయింట్స్, స్టోరేజ్ టెక్నాలజీ కూడా రాబోతున్నాయి, స్వాపింగ్ టెక్నాలజీ రాబోతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం కన్వెన్షనల్గా అయితే ఫ్యూయల్ వీల్ ఫిట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో అంతే టైంలో మనం ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి. ప్లస్ ఇంకోటి గవర్నమెంట్ వైల్ రన్నింగ్ ఆన్ రోడ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ తోటి వెహికల్ ఛార్జ్ అయ్యేలా కూడా హైవేస్ కి ప్లానింగ్
హైవేస్లో వెళ్ళేటప్పుడు మీ అంటే బ్యాటరీ లో అని ఇండికేషన్ వచ్చినప్పుడు వీ షుడ్ గో అనదర్ లేన్. సో దట్ లేన్ ఈజ్ ఎరెక్టెడ్ ఫర్ చార్జింగ్ ది vehicles. So we should run our vehicle on that path. Then your vehicle will be charged. So that type of technology is available now. Implementation is pending. సో ఇవన్నీ చూస్తే మన రిక్వైర్మెంట్ హెవీ ఉంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. ఇంకా మీరు ఇందాక చెప్పాను ఫ్లెక్సిబుల్ అంటే ప్యానల్స్ కూడా రాబోతున్నాయి. సో ఇండిపెండెంట్ పవర్ సోర్స్ క్రియేట్ చేసుకోవడం అనేది మేబీ ఎవ్రీ వన్ గో విత్ బాగుంటుంది. అంటే ప్రజెంట్ డే మొత్తం సాఫ్ట్వేర్ అనేది మీకు కూడా తెలుసు, బట్ కమింగ్ డేస్ లో మళ్ళీ కన్వెన్షనల్ కావాల్సిందే. పవర్ అనేది ఇప్పుడు రెగ్యులర్ కమాడిటీ లాగా అయిపోయింది. వాటర్ మనకి ఏవైతే నీడీస్ ఉన్నాయి అంటే వాటర్ లేకుండా మనం ఉండలేము, గాలి లేకుండా ఉండలేము, అలానే పవర్ లేకుండా కూడా ఉండలేము. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మొబైల్ యూసేజ్ ఎక్కువైపోయింది. దాన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇంకా చెప్పాలంటే అంటే స్టార్టింగ్ పుట్టిన బేబీని ఇంక్యుబేటర్లో పెట్టడానికి పవర్ కావాలి. తర్వాత లాస్ట్కి ఓల్డ్ ఏజ్ చనిపోయిన క్రిమేషన్ చేయడానికి కూడా ఎలక్ట్రిక్ పవర్ వాడుతున్నాం. సో అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఎలక్ట్రిక్ పవర్ అనేది అవసరం పెరిగింది. ఈవెన్ మన డైలీ లైఫ్లో కూడా కుకింగ్ దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్క అప్లయన్స్ పవర్ తోటి రిలేటెడ్ ఉంది. సో పవర్ అనేది మోర్ ఇంపార్టెంట్. రెగ్యులర్ కమాడిటీ అయిపోయింది కాబట్టి వాటర్ రిసోర్స్లను మన ఇండివిజువల్ హౌస్కి మన పవర్ మనం జనరేట్ చేసుకునేలాగా ఫ్యూచర్ కాబోతుంది. అంటే ఇప్పుడు మనం ఇంటికి బోర్ ఎట్లా వేసుకుంటామో పవర్ కూడా అలానే మనం రీజనరేట్ చేసుకుంటే నాట్ ఓన్లీ సోలార్ ఓన్లీ డే టైంలోనే జనరేట్ చేస్తుంది. నైట్ అవర్స్లో ఇప్పుడు కమింగ్ డేస్లో చిన్న విండ్ టర్బైన్స్ రాబోతున్నాయి, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రాబోతున్నాయి. మేము నైట్ అవర్స్కి ఎంత పవర్ వాడతామని క్యాలిక్యులేట్ చేసేస్తే అంతే పవర్ కెపాసిటీ సోలార్ ప్యానల్ కెపాసిటీ పెంచేసుకుంటే డే టైంకి సోలార్ ప్యానల్ ఇస్తుంది, ఎక్సెస్ పవర్ బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది, ఛార్జ్ అయిన పవర్ మీకు నైట్ అవర్స్లో ఇచ్చేలాగా సిస్టమ్స్ వస్తే వి కాంట్ డిపెండ్ ఆన్ గ్రిడ్. ఇంకా డిపెండెన్స్ అవసరం ఉండదు. అలా సో మనకు కావాల్సిన వాటర్ మనమే మన బోర్ నుంచి వస్తుంది, పక్కింటికి వెళ్ళి తెచ్చుకోము కదా. సో ఇప్పుడు కూడా పవర్ కూడా మన పవర్ మనమే జనరేట్ చేసుకునేలాగా అవ్వచ్చు. గ్రేట్ సార్. సార్ చాలా థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నా ఈ పాడ్కాస్ట్ తోటి అంటారా లేకపోతే ఇంటర్వ్యూ తోటి అంటారా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అంటే అటు స్టూడెంట్స్కి కావచ్చు, సోలార్ ప్యానెల్ గురించి పూర్తిగా తెలియని వాళ్ళకి కావచ్చు, ఈ పర్టికులర్ ఈ ఒక వీడియో చూస్తే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు. అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు కానీ సయ్యద్ కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇది ఒక అంటే ఓన్లీ ఇంటర్వ్యూ లాగా కాదు, ఇది ఒక ఫీల్డ్లోకి వచ్చి ఒక రియాలిటీ లాగా మనము ప్లాన్ చేసినాం ఇవాళ. చాలా బాగా వచ్చింది. మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నన్ను అంటే ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ సార్, వ్యూవర్స్కి. గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఆడియన్స్ అని చెప్పండి. గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్. థ్యాంక్ యూ. అండ్ సపోర్టింగ్ by Teja. I also thank Teja for supporting Camera woman.